Hello everybody, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. So waves lesson ki swagatam, suswagatam. So waves lesson, one of the important chapters are madam ante, yes, because waves anedi it is connected to simple harmonic motion. So simple harmonic motion waves nunchi combined ga questions vastayi. Already simple harmonic motion ante oscillations lesson nenu HVS లో కవర్ చేయడం జరిగింది. సో వేవ్స్ లెసన్ ఈ రోజు ఆల్మోస్ట్ వన్ షాట్ ఫినిష్ చేసేసుకుంటాము. ఒక బీట్స్ ఒకటి మాత్రం రేపు చెప్తాను, ఓకే? బికాస్ బీట్స్ అనేది ఏంటంటే క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ చాలా ఈజియెస్ట్ టాపిక్ అనమాట. సో ఈ రోజు క్లాస్ అయ్యేటప్పటికే మనకు కొంచెం లేట్ నైట్ అవ్వచ్చు కాబట్టి బీట్స్ ఒకటి తప్ప ఈ రోజు మొత్తం ఫినిష్ చేసేసుకుంటాము. సో వెల్కమ్ టు ది సెషన్ ఎవ్రీబడి. షాల్ వి స్టార్ట్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. EAPCET లో థియరీ బిట్స్ చేయాలి అంటే తత్వాలో ఉన్నది చదివితే సరిపోతుంది నాగలక్ష్మి. ఎస్, వెరీ మచ్ సరిపోతుంది. జేఈ అడ్వాన్స్డ్ కి థర్డ్ అటెంప్ట్ వచ్చిందంట, నిజమేనా మ్యామ్? నేను క్లాస్ స్టార్ట్ చేయకముందు అప్డేట్ నాకు తెలియదమ్మా. జేఈ అడ్వాన్స్ కి థర్డ్ అటెంప్ట్ అఫీషియల్ గా నోటీస్ వచ్చిందా రాలేదా నాకు తెలియదు, నేను చెక్ చేయలేదు. ఈరోజు కొంచెం బిజీగా ఉండడం వల్ల చెక్ చేయలేదమ్మా. థర్డ్ అటెంప్ట్ ఏంటి, అసలు ఉన్న అటెంప్ట్స్ తగ్గించేద్దామని చూస్తున్నారు కదా. సో తలా ఫర్ ఎవర్ _7_ కూల్, అసలు ఉన్న అటెంప్ట్స్ నే జేఈ ఎన్టీఏ తగ్గించేస్తోంది కదా. సో ఇంకా అటెంప్ట్స్ పెరగవు, తగ్గుతాయి. ఉన్న కొద్ది అటెంప్ట్స్ తగ్గుతాయమ్మా. సో ఎవరైతే జేఈ డ్రాప్ తీసుకున్నారో డ్రాపర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదే నా లాస్ట్ ఛాన్స్ అనుకుని చదవండి. బికాజ్ నెక్స్ట్ ఇయర్ కి ఎన్టీఏ రూల్స్ అన్ని కంపల్సరీగా మారిపోతాయమ్మా. సో చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైతే డ్రాపర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ మై లాస్ట్ ఛాన్స్ అనుకుని చదవండి. సరే, క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. వేవ్స్ లెసన్ లో గుర్తుపెట్టుకోండి, ఇందాకనే నేను క్లాస్ చేశాను డిలీటెడ్ టాపిక్స్ గురించి. సో వేవ్స్ లో నుంచి డాప్లర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, డాప్లర్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కంప్లీట్లీ డిలీటెడ్. సో ఈ టాపిక్ చెప్పలేదేంటి మేడం అని అడగద్దు. ఇది ఎంసెట్ వాళ్ళకి డిలీటెడ్ కాదు, ఎంసెట్ వాళ్ళకి ఏప్రిల్ మంత్ లో డిస్కస్ చేసుకుంటాం, అంటే ఆఫ్టర్ ఐపీఈ. సో ప్రస్తుతానికి వీఆర్ గోయింగ్ టు స్టడీ ఓన్లీ అబౌట్ వేవ్స్ విదౌట్ డాప్లర్ ఎఫెక్ట్. సో డాప్లర్ ఎఫెక్ట్ లేకుండానే మనం చదువుతాము. సో బిఫోర్ వి ప్రొసీడ్, అందరూ ద్రోణ గురించి విన్నారా లేదా? ఇప్పుడు లైవ్ వాచింగ్ అందరూ కూడా ద్రోణ గురించి విన్నారా లేదా? ద్రోణ అనేది మన వేదాంతు తెలుగు ఛానల్లో వీ హ్యావ్ స్టార్టెడ్ అన్ ఎక్స్క్లూజివ్ జేఈఈ మెగా రివిజన్ అనుకోండి. ఇట్ ఈస్ అ క్రాష్ కోర్స్. సో ఒక ఫాస్ట్ ట్రాక్ లో ఎంటైర్ సిలబస్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంటైర్ సిలబస్ ని రివైజ్ చేయడం కోసం వీ హ్యావ్ స్టార్టెడ్ ద్రోణ. ద్రోణలో క్లాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ నవంబర్ 11th. క్లాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ నవంబర్ 11th. నవంబర్ 11th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే జాయిన్ అయిపోండి. ఎలా జాయిన్ అవ్వాలి? ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ద్రోణలో 2 రకాలు ఉంటాయి, ద్రోణ అండ్ ద్రోణ కాంబో. ద్రోణ కాంబోకి డిఫరెన్స్ ఏంటంటే ద్రోణ కాంబోలో మీకు హార్డ్ కాపీ వస్తుంది. ఏదైతే వేదాంతు తత్వ మెటీరియల్ ఉందో అది నాకు హార్డ్ కాపీ కావాలి, క్రాష్ కోర్స్ బుక్ కావాలి అనుకుంటే వేదాంతు ద్రోణ కాంబో తీసుకోండి. నాకు మెటీరియల్ వద్దు, కేవలం క్లాసెస్ మాత్రమే కావాలి అనుకుంటే నార్మల్ ద్రోణ తీసుకోండి. సో 2 రకాలు ఉన్నాయి. మీరు జస్ట్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న ఫస్ట్ లింక్ ని క్లిక్ చేస్తే మీకు ద్రోణ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ 11th నుంచి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి take a very quick decision. Okay, so now we'll move on to waves lesson. Waves lesson lo asalu ఏ టాపిక్స్ మీద మనం కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ ఈక్వేషన్ ఒకటి మనం తెలుసుకోవాలి, బేసిక్ అన్నమాట. వేవ్ ఈక్వేషన్, మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్, దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇదొక టాపిక్ వేర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్. ఆ తర్వాత ప్రోగ్రెసివ్ వేవ్స్ గురించి మనం చదవాలి. ఎవ్రీథింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ వేవ్స్ చదువుతాము. ఆ తర్వాత డైరెక్ట్ గా వి విల్ ఎంటర్ ఇన్ టు స్టేషనరీ వేవ్స్. దీంట్లో ఇంకా చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. దీంట్లో బోల్డ్ అన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి, దీంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రింగ్స్ చూస్తాము, అలాగే స్టేషనరీ వేవ్స్ ఇన్ పైప్స్ చూస్తాము, ఆర్గాన్ పైప్స్ చూస్తాం కదా, క్లోజ్డ్ పైప్, ఓపెన్ పైప్. అలాగే స్ట్రింగ్స్ లోనే మనము ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ కూడా ఇందులో కలిసిపోతాయమ్మా. ఇందులో మనము 2 ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ చదువుతాము. ఒకటి సోనోమీటర్ అండ్ పైప్స్ లోకి వచ్చేటప్పటికి రెజొనెన్స్ ట్యూబ్.
ఈ సోనోమీటర్, రెజొనెన్స్ ట్యూబ్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్, కానీ పార్ట్ ఆఫ్ వేవ్స్ లెసన్. సో వేవ్స్ లెసన్ తో పాటు మీరు ఒక 2 ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ కూడా ఇవాళ కవర్ చేసేస్తారు. సో ఇది ఈ రోజు చెప్పేది. టుమారోస్ క్లాస్ విల్ గో టు బీట్స్. మరి బీట్స్ ఎప్పుడు చెప్తారు మేడం అంటే బీట్స్ విల్ బి టేకెన్ ఇన్ టుమారోస్ క్లాస్, బికాస్ ఇది చెప్పుకునేటప్పటికే మనకు కొంచెం లేట్ అయిపోతుంది. అండ్ బీట్స్ అనేది చాలా ఈజీ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. బీట్స్ అనే దాంట్లో నుంచి బిట్ వచ్చిందా మీరు పోగొట్టుకోకూడదు, దానికోసం అని చెప్పి నేను బీట్స్ అనేది సెపరేట్ గా రేపటి క్లాస్ లో చెప్తాను. సో దిస్ ఇస్ ద స్ట్రాటజీ అమ్మ. సో ఈ రోజు మనం వేవ్స్ తో స్టార్ట్ చేసేద్దాము. సో వేవ్స్, వాట్ ఈస్ అ వేవ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ అంటే ఏంటి మనందరికీ తెలుసు. మనం బోల్డ్ అన్ని రకరకాల వేవ్స్ చూస్తాం, ఎస్పెషల్లీ వాటర్ వేవ్స్. ఒక నార్మల్ డ్రమ్ లేదా ఒక పెద్ద బకెట్ లో వాటర్ ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం టింగ్ అని ఇలా టచ్ చేస్తే రిపుల్స్ ఫామ్ అవుతాయి, మనం వేవ్స్ చూస్తాం. సముద్రం ఒడ్డుకెళ్తే వేవ్స్ మన దగ్గరికి వస్తూ ఉంటాయి, ఇలా లేచి పడతా ఉంటాయి వేవ్స్, అవునా? సో వాట్ ఈస్ అ వేవ్ అనేది మీరు చాలా రకాల వేవ్స్ చూసే ఉంటారు. అలాగే ఒక స్ట్రింగ్ ని పట్టుకుని, ఒక సైడ్ ఒక స్ట్రింగ్ ని పట్టుకుని ఇలా జర్క్ ఇచ్చారనుకోండి, ఇలా ఊపితే ఆ స్ట్రింగ్ లో వేవ్స్ ఫార్మేషన్ చూస్తారు. సో మీరు రకరకాల వేవ్ ఫార్మేషన్ ఆల్రెడీ చూసారు. సో వాట్ ఈస్ అ వేవ్? వేవ్ ఫార్మేషన్ ఏదైనా కూడా బేసికల్ గా వాట్ ఈస్ అ వేవ్ అంటే disturbance created at a point in a medium. ఒక మీడియం లో ఒక పాయింట్ దగ్గర క్రియేట్ అయిన డిస్టర్బెన్స్ carried till the end of the medium, without any loss of energy. ఎలాంటి లాస్ ఆఫ్ ఎనర్జీ లేకుండా. యాక్చువల్ గా ఇక్కడ డిస్టర్బెన్స్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రా ఎనర్జీని మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో నార్మల్ గా మీరు ఇమాజిన్ చేసుకోండి, వాటర్ ఇలా ఉందమ్మా, ఇది ఒక టబ్, ఈ టబ్ లోపల వాటర్ ఉంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, కామ్ గా ప్లెయిన్ సర్ఫేస్ ఉంది. మీరు ఇలా టచ్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు అంటే నువ్వు టచ్ చేసే చోట ఉండే వాటర్ పార్టికల్స్ ని డిస్టర్బ్ చేస్తున్నావు. అక్కడ డిస్టర్బెన్స్ ఇన్ ద సెన్స్ ఆ పార్టికల్ ఉన్న ప్లేస్ నుంచి పక్కకు జరుపుతున్నావు. పార్టికల్స్ ఎప్పుడు కూడా వెదర్ ఇట్ ఈస్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్, వాటికి మీన్ పొజిషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక పార్టికల్ ని మీన్ పొజిషన్ నుంచి పక్కకి తోసావో అది మళ్ళీ మీన్ పొజిషన్ కి రావడానికి ప్రయత్నం చేస్తుంది. అలా ప్రయత్నం చేయడంలో ఆసిలేట్ చేస్తుంది. ఇదంతా కూడా మనము ఆసిలేషన్స్ లెసన్ లో సింపుల్ హార్మోనిక్ మోషన్ లో కవర్ చేసాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు రివిజన్ చేసేటప్పుడు see that oscillations తర్వాత ఇమీడియట్ గా వేవ్స్ లో ప్రాబ్లమ్స్ చేయండి, అప్పుడు మీకు చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అవుతుంది. ఓకే, సో ఆసిలేషన్స్ కంటిన్యూషన్ వేవ్స్ అన్నమాట. ఆసిలేషన్స్ లో మీరు ఏదైతే టాపిక్ నేర్చుకున్నారో ఆ టాపిక్ కంటిన్యూ అవుతుంది మనకి వేవ్స్ లో. సో ఇక్కడ పార్టికల్స్ ఇలా 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 వైబ్రేట్ అయ్యి ఆసిలేట్ అయ్యి ఆ ఎనర్జీ అనేది టిల్ ద ఎండ్ ఆఫ్ ది మీడియం క్యారీ అవుతుంది. ఎప్పుడైతే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పార్టికల్స్ stick to their mean position, and through vibrations the energy is transmitted in the medium. సో పార్టికల్స్ కదలవు, అవి ఒక చోట ఉంటాయి, కాకపోతే వైబ్రేట్ అవుతాయి. వైబ్రేట్ అవ్వడం ద్వారా ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తావు. సో ఫైనల్ గా ఒక్క సెంటెన్స్ లో చెప్పండి మేడం అంటే వేవ్ ఈజ్ నథింగ్ బట్ క్యారీయింగ్ ఎనర్జీ ఇన్ అ మీడియం త్రూ వైబ్రేషన్స్. పార్టికల్స్ వైబ్రేషన్ ద్వారా మీ ఎనర్జీ ఒక ఎండ్ ఆఫ్ ది మీడియం నుంచి ఇంకో ఎండ్ ఆఫ్ ది మీడియం కి వెళ్తుంది. సో వేవ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఎనర్జీ ట్రాన్స్మిషన్. వేవ్ అంటే ఏంటమ్మా? ఎనర్జీ ట్రాన్స్మిషన్. ఆ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ వైబ్రేట్ అన్నానో పార్టికల్స్ వైబ్రేషన్ ద్వారా ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తాయి. ఆ వైబ్రేషన్ మోడ్ ని బట్టి మనకి 2 రకాల వేవ్స్ అనేవి వస్తాయి. మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ని బేస్ చేసుకుని, దీని మీద బేస్ చేసుకుని మనకి 2 రకాల వేవ్స్ ని మనం కేటగరైజ్ చేస్తాము. ఒకటేంటమ్మా? ట్రాన్స్వర్స్ వేవ్స్
ఒక కేటగిరీ ట్రాన్స్వర్స్ వేవ్స్, రెండో కేటగిరీ ఏంటి లాంగిట్యూడినల్ వేవ్స్. ఇవన్నీ మీరు లోవర్ క్లాసెస్ లో కూడా చదివే ఉంటారు, బట్ ఒక్కసారి క్విక్ రివిజన్ గా చేస్తున్నాను బికాజ్ ఏమో ఇక్కడ నుంచి థియరీ బిట్ రావచ్చు కదా, దానికోసమని ఒక క్విక్ రివిజన్ చెప్తున్నాను. సో లాంగిట్యూడినల్ వేవ్ అయినా ట్రాన్స్వర్స్ వేవ్ అయినా బేసికల్ గా జరిగేది ఏంటి పార్టికల్ వైబ్రేషన్. సో పార్టికల్ వైబ్రేట్ అయ్యేటప్పుడు దీనిలో ఒకలా వైబ్రేట్ అవుతుంది, దీనిలో ఒకలా వైబ్రేట్ అవుతుంది. ట్రాన్స్వర్స్ వేవ్ లో ఎలా వైబ్రేట్ అవుతుంది? పార్టికల్స్ వైబ్రేట్ పర్పెండిక్యులర్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. ప్రాపగేషన్ అనే పదానికి మీనింగ్ ముందుకి సాగడం, ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. ఇక్కడ పార్టికల్స్ అనేవి వేవ్ ప్రాపగేషన్ కి పర్పెండిక్యులర్ గా వైబ్రేట్ అవుతాయి. ఇక్కడ ఎలా వైబ్రేట్ అవుతాయమ్మా? పార్టికల్స్ వైబ్రేట్ along the direction of wave propagation. వేవ్ ఏ డైరెక్షన్ లో ముందుకు వెళ్తుందో అదే డైరెక్షన్ లో లాంగిట్యూడినల్ వేవ్స్ లో పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి. సో అలా వైబ్రేట్ అవ్వడం వల్ల మనకి ఎలా కనిపిస్తాయి? వేవ్ అనేది ఈ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతోంది అనుకుందాం. సో ఇక్కడ కూడా వేవ్ అనేది ఈ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతోంది. సో ఎక్స్ అనేది ఏంటమ్మా? డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. వేవ్ అనేది ఈ డైరెక్షన్ లో వెళ్తోంది. పార్టికల్స్ ఎక్కడుంటాయి? పార్టికల్స్ ఎప్పుడు కూడా వాటి మీన్ పొజిషన్ లో ఉంటాయి. ఈ రెడ్ కలర్ ఏంటి మేడం? ఒక మీడియం లో పార్టికల్స్, వాటర్ పార్టికల్స్ అనుకోండి. ఈ రెడ్ కలర్ పార్టికల్స్ ఏంటమ్మా? ఒక మీడియం లో ఉండే పార్టికల్స్. సో ఇప్పుడు ఇందులో పార్టికల్స్, ఇది ట్రాన్స్వర్స్ వేవ్ అనుకుందాము. దిస్ ఈస్ ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ దిస్ ఈస్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఇది ఒక లాంగిట్యూడినల్ వేవ్, ఇది ట్రాన్స్వర్స్ వేవ్. ట్రాన్స్వర్స్ వేవ్ లో పార్టికల్స్ ఎలా వైబ్రేట్ అవుతాయి? పర్పెండిక్యులర్. సో ఈ పార్టికల్ ఇలా 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 వైబ్రేట్ అవుతుంది, ఈ పార్టికల్ ఇలా ఇలా పైకి కిందకి వైబ్రేట్ అవుతాయి, బికాస్ దిస్ ఈస్ ద ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. అలా వైబ్రేట్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క పార్టికల్ కాకుండా సెట్ ఆఫ్ పార్టికల్స్. బికాస్ పార్టికల్ అంటే మన ఉద్దేశం ఏంటి? ఒక మాలిక్యూల్ సైజ్ ఎంత ఉంటుంది? మన కంటికి కనిపించినంత చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ పార్టికల్ ఇండివిజువల్ పార్టికల్ కన్నా ఒక సెట్ ఆఫ్ పార్టికల్స్ పైకి, ఒక సెట్ ఆఫ్ పార్టికల్స్ కిందకి, ఒక సెట్ ఆఫ్ పార్టికల్స్ పైకి, ఒక సెట్ ఆఫ్ పార్టికల్స్ కిందకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ ఆఫ్ పార్టికల్స్ అన్ని కూడా పైకి వైబ్రేట్ అయితే నెక్స్ట్ సెట్ ఆఫ్ పార్టికల్స్ కిందకి వైబ్రేట్ అవుతాయి. సో ఇలా వైబ్రేట్ అవ్వడం వల్ల వీటన్నింటినీ కలిపి చూస్తే మనకి వేవ్ ఇలా కనిపిస్తుంది. అదే ఇక్కడ అలాంగ్ ద డైరెక్షన్, ఇక్కడ పర్పెండిక్యులర్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ వేవ్, ఇక్కడ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ కి అలాంగ్ అంటే ఇలా వైబ్రేట్ అవుతాయి. ఇవి ఇలా వైబ్రేట్ అవ్వడం వల్ల కొన్ని సెట్ ఆఫ్ పార్టికల్స్ దగ్గరగా వచ్చినట్లు, కొన్ని సెట్ ఆఫ్ పార్టికల్స్ దూరంగా వెళ్ళినట్లు, మళ్ళీ దగ్గరగా వచ్చినట్లు ఇలా కనిపిస్తుంది. సో లాంగిట్యూడినల్ వేవ్ లో మనకి ఏం ఫామ్ అవుతాయి? కంప్రెషన్. పార్టికల్స్ దగ్గరగా వస్తే ఆ రీజియన్ ని కంప్రెషన్ అంటారు. పార్టికల్స్ దూరంగా వెళ్తే ఆ రీజియన్ ని రేర్ ఫ్రాక్షన్ అంటారు. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. అలాగే అప్పర్ పోర్షన్ ని క్రస్ట్ అంటారు, లోవర్ పోర్షన్ ని ట్రఫ్ అంటాము. ఈ లెసన్ లో మనము ట్రాన్స్వర్స్ వేవ్స్ చదువుతాము, లాంగిట్యూడినల్ వేవ్స్ కూడా చదువుతాం. కాకపోతే లాంగిట్యూడినల్ వేవ్స్ ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ చదివేస్తాం అనమాట. సో ఖచ్చితంగా లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే కంప్రెషన్, రేట్ ఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది. కానీ ఈ కంప్రెషన్, రేట్ ఫ్రాక్షన్ కూడా మనం ఈ టర్మ్స్ లో చదివేస్తాం, ట్రాన్స్వర్స్ వేవ్ టర్మ్స్ లో అనమాట. సో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, మనం డ్రా చేసే విధానమే ఇలా ఉంటుంది తప్ప స్టడీ ఆఫ్ వేవ్ అనేది ఇట్ ఈస్ ద సేమ్. స్టడీ ఆఫ్ ద వేవ్ సేమ్ గానే ఉంటుంది. అలాగే వేవ్ లెంత్ అంటే ఏంటో తెలుసు కదా, వన్ కంప్లీట్ వేవ్ యొక్క లెంత్ ని వేవ్ లెంత్ అంటారు. ఈ లెసన్ లో మనకి వేవ్ లెంత్ అంటే ఏంటి, టైం పీరియడ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ అంటే ఏంటి తెలియాలన్నమాట. ఓకే, సో నెమ్మదిగా చెప్తాను, ఎప్పుడు ఏది అవసరమో అక్కడ మనం ఫార్ములా నేర్చుకుంటూ వెళ్ళిపోదాము. బికాస్ డీటెయిల్డ్ గా చదవడానికి టైం పీరియడ్ డెఫినేషన్ అడగరు మనల్ని జేఈలో, ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ జేఈలో అడగరు. కానీ మనకి తెలుసుంటేనే ప్రాబ్లమ్స్ చేయగలం. సో ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ అందరికీ తెలుసు కదా, టైం పీరియడ్ డెఫినేషన్ తెలియాలి. ఇవి తెలిస్తేనే ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. చాలా మంది నాకు ఫార్ములా తెలుసు కానీ ప్రాబ్లం ఫిజిక్స్ లో చేయలేకపోతున్నాను ఎందుకు అంటారు. ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు ప్రాబ్లంలో.
ఇండైరెక్ట్ అడుగుతారు. సో టైం పీరియడ్ డెఫినేషన్ తెలిస్తే మీరు చెప్పేసేయండి నాకు. వాట్ ఈస్ టైం పీరియడ్ డెఫినేషన్? టైం పీరియడ్ డెఫినేషన్ ఏంటమ్మా? టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. ఒక కంప్లీట్ ఆసిలేషన్ చేయడానికి పట్టే టైంని టైం పీరియడ్ అంటారు. మరి ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ ఏంటి? ఫ్రీక్వెన్సీ, చాలా ప్రాబ్లమ్స్ లో ఫ్రీక్వెన్సీని ఇండైరెక్ట్ గా ఇస్తారు. ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ తెలిసిన వాళ్ళే ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. సో ఫ్రీక్వెన్సీకి సింబల్ యూజువల్ గా క్యాపిటల్ ఎఫ్ రాస్తాము. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ తెలుసు కదా, హెచ్జెడ్ హెర్ట్జ్, హెచ్ఈఆర్టీజెడ్ హెర్ట్జ్ ఎస్ఐ యూనిట్. ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ ఏంటి? నంబర్ ఆఫ్ oscillations or waves, number of oscillations or one complete wave passed or made in 1 second. ఇందులో టైం కాన్స్టెంట్ గా ఉంటుంది. ఒక సెకండ్ లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ లేదా ఎన్ని నంబర్ ఆఫ్ వేవ్స్, అది క్యాలిక్యులేట్ చేస్తే నీకు వచ్చేది ఫ్రీక్వెన్సీ. ఖచ్చితంగా ఈ రెండు తెలిస్తేనే కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయమ్మా. సరే ఎలాగో మనం వేవ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో వేవ్ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, దానినే మనము వేవ్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్. మనం ఇప్పుడు చదువుకునేవన్నీ కూడా ఫస్ట్ ప్రోగ్రెసివ్ వేవ్ గురించి చదువుతాము, తర్వాత స్టేషనరీ వేవ్స్ కి వెళ్తాం. సో వేవ్ ఈక్వేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ వేవ్. వాట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ వేవ్? ప్రోగ్రెసివ్ అంటే ఏంటమ్మా? ముందుకి 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 వెళ్ళడం. సో ఒక చోట ఒక మీడియంలో ప్రొడ్యూస్ అయిన వేవ్ ఆ మీడియంలో అలా ముందుకి వెళ్తూనే 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 ఉంటుంది, మళ్ళీ తిరిగి వెనక్కి రాదు. తిరిగి వెనక్కి రాకుండా కేవలం అలా ముందు వైపుకి ప్రాపగేట్ అవుతూ వెళ్లే వేవ్ నే ప్రోగ్రెసివ్ వేవ్ అంటారు. సో వాటర్ వేవ్స్, మీరు ఒక చోట డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఆ రిపుల్ అలా వెళ్తూనే 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 ఉంటుంది కదా, సో దానినే మనం ప్రోగ్రెసివ్ వేవ్ అంటాం. ఒక స్ట్రింగ్ తీసుకుని ఇలా ఊపామనుకోండి, ఆ వేవ్ అలా ముందుకు వెళ్తూ 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 ఉంటుంది, దానిని ప్రోగ్రెసివ్ వేవ్ అంటాం. సో ప్రోగ్రెసివ్ వేవ్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ వేవ్? ఎలా ఉంటుందంటే y ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ kx ప్లస్ ఆర్ మైనస్ 5. ఇది మన బేసిక్ ఈక్వేషన్. చాలా క్లారిటీ ఉండాలి దీని గురించి, మనం కూలంకషంగా చర్చించుకోవాలి, చాలా క్లారిటీ ఉండాలి. బికాజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అయినా వేవ్ లెసన్ అయినా కంపల్సరీగా బిట్ ఎక్స్పెక్ట్ చేసే రీజియన్ అన్నమాట ఇక్కడి నుంచి. సో ప్రతి టర్మ్ కి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉండాలి. దీనిలో మొత్తంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 ఏదైతే ఉందో ఈ టర్మ్ మొత్తాన్ని ఏమంటారంటే ఫేజ్ ఆఫ్ వేవ్ అంటారు. దీని గురించి మళ్ళీ చెప్తాను నేను. ఫేజ్ ఆఫ్ వేవ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్మినాలజీ తెలుసుకుందాము, తర్వాత ఒక్కొక్క దానికి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారో అది కూడా చెప్తాను. ఈ మొత్తాన్ని కలిపి ఫేజ్ ఆఫ్ ద వేవ్ అంటారు. ఇందులో 5 ఏమంటారు అంటే ఇనీషియల్ ఫేజ్ అంటారు. దీని గురించి ఒక 5 నిమిషాలు ఆగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రీన్ కలర్ పోర్షన్ గురించి నెక్స్ట్ స్లైడ్ లో మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫేజ్ అంటే ఏంటి చెప్తాను. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. వాట్ ఈస్ వై? వై అనేది ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్. ఏ అనేది ఏంటి? యాంప్లిట్యూడ్. ఏ అనేది యాంప్లిట్యూడ్. ఒమేగా యాంగ్యులర్ ఫ్రీక్వెన్సీ అంటారు, లేదా యాంగ్యులర్ ఫ్రీక్వెన్సీ అంటారు, యాంగ్యులర్ ఫ్రీక్వెన్సీ. కేన్ ఏమంటారు? కే ఈస్ కాల్డ్ వేవ్ కాన్స్టెంట్ లేదా వేవ్ నంబర్ అంటారు. దిస్ ఈజ్ అ కాన్స్టెంట్. కే అనేది వేవ్ నంబర్ లేదా వేవ్ కాన్స్టెంట్. దిస్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ అ పర్టిక్యులర్ వేవ్. ఒక వేవ్ కి ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ మీకు తెలియాల్సిన ఫార్ములా ఏమైనా ఉన్నాయా? ఎస్. ఒమేగా అనగానే నీకు ఏం గుర్తుకు రావాలి? 2π/t లేదా 2πf. గుర్తొచ్చిందా లేదా? ఎంటైర్ ఫిజిక్స్ లో ఒమేగా ఎక్కడైనా వచ్చింది అంటే 2π/t లేదా 2πf గుర్తుకు రావాలి. వేవ్ నంబర్ కి కూడా ఒక ఫార్ములా ఉందమ్మా, k ఈజ్ ఈక్వల్ టు 2π/λ. ఇది వేవ్ నంబర్ యొక్క ఫార్ములా. k ఈజ్ ఈక్వల్ టు 2π/λ. ఒమేగా ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు.
అయితే ఇందులో మనకి రెండు రకాల పదాలు ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, y అనేది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్. మేడం మరి x ఉంది కదా ఇందులో, x ఏంటి అంటే కనుక x అనేది ఇట్ రిప్రజెంట్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్. సో వేవ్ మూవ్ అవుతుంది, పార్టికల్ కూడా మూవ్ అవుతుంది. దీనిని మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది మన ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అనుకోండి. ఒక మీడియం కన్సిడర్ చేద్దాం. మీడియం అనగానే దానిలో బోల్డ్ అన్ని పార్టికల్స్ ఉంటాయి. సో ఇలా బోల్డ్ అన్ని పార్టికల్స్ ఉన్నాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇది మీన్ పొజిషన్, అన్డిస్టర్బ్డ్ పొజిషన్. ఎలాంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు పార్టికల్స్ ఎక్కడుంటాయి? మీన్ పొజిషన్ లో ఉంటాయి. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మీన్ పొజిషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు నేను డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేశాను. సో ఒక సెట్ ఆఫ్ పార్టికల్స్ పైకి, ఒక సెట్ ఆఫ్ పార్టికల్స్ కిందకి వైబ్రేట్ అవుతాయి. సో ఈ పార్టికల్స్ అన్ని కూడా పైకి వైబ్రేట్ అవుతున్నాయి చూడండి. సో మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు? వేవ్ అనేది ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటే ఇలా పార్టికల్స్ ఇలా వైబ్రేట్ అవుతాయి, కానీ ఎనర్జీ ఏ డైరెక్షన్ లో వెళ్తోంది? ఈ డైరెక్షన్ లో. సో గుర్తుపెట్టుకోండి, ఈ డైరెక్షన్ ఎవరిది? వేవ్ ప్రాపగేషన్. వేవ్ అంటే ఏంటి? ఎనర్జీ. సో ఎనర్జీ ఏదైతే నువ్వు ఇచ్చావో ఆ ఎనర్జీ ఈ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటే పార్టికల్స్ మాత్రం ఇలా వైబ్రేట్ అవుతున్నాయి. సో నీ వేవ్ ఇలా వెళ్తోంది కదా, సో ఇలా వెళ్ళేటప్పుడు పార్టికల్స్ వై డైరెక్షన్ లో వైబ్రేట్ అయితే వేవ్ అనేది ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తోంది. సో వై డైరెక్షన్ లో ఏదైతే వైబ్రేషన్ ఉందో ఇది పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్. పార్టికల్స్ వైబ్రేట్ ఇన్ వై డైరెక్షన్, అందుకే వై అనేది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ అని రాసాం. ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్, బికాస్ ఎక్స్ డైరెక్షన్ లో వేవ్ ముందుకు వెళ్తూ 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 ఉంటుంది. ఈ క్లారిటీ చాలా ఉండాలమ్మా. సో పార్టికల్ కి డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, వేవ్ కి డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. యూజువల్ గా మనము వేవ్ ఎప్పుడు కూడా ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తున్నట్లుగా తీసుకుంటాము. ఎప్పుడైతే వేవ్ ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తుందో ట్రాన్స్వర్స్ వేవ్ కి పార్టికల్స్ వై డైరెక్షన్ లో వెళ్తాయి. మనం ప్రస్తుతం ట్రాన్స్వర్స్ వేవ్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఓకే, ప్రోగ్రెసివ్ ట్రాన్స్వర్స్ వేవ్. సో ఖచ్చితంగా పార్టికల్ ఎటువైపు మూవ్ అవుతుంది? వై డైరెక్షన్ లో. ఎక్స్ డైరెక్షన్ లో ఎవరు మూవ్ అవుతున్నారు? వేవ్ ప్రాపగేట్ అవుతుంది. ఓకే, దీని డైరెక్షన్ కూడా ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాము. ఒక్కసారి ఇక్కడికి రండి. అయితే ఇక్కడ మనకి ఇంకా చాలా విషయాలు తెలియాలి. ఒక 10 minutes పాటు నేను చెప్పేదంతా వింటూ 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 ఉండండి, మీకు మొత్తం కనెక్షన్ వచ్చేస్తుంది ఈ వేవ్ ఈక్వేషన్ కి. ఓకే, సో ఆంప్లిట్యూడ్ అంటే ఏంటి? మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ ఫ్రమ్ మీన్ పొజిషన్. ఎవరికైనా ఆంప్లిట్యూడ్ గురించి మీనింగ్ తెలుసా లేదా? వాట్ ఈస్ ఆంప్లిట్యూడ్? మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ నుంచి మాక్సిమం డిస్ప్లేస్మెంట్. సో ఇదే కదా మీన్ పొజిషన్, ఇది మీన్ పొజిషన్. ఇక్కడి నుంచి ఎప్పుడు మాక్సిమం వెళ్ళింది? ఇదే కదా మాక్సిమం డిస్ప్లేస్మెంట్. సో దిస్ ఈజ్ ఏ. మేడం మరి ఇటువైపు మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉండదా? ఎస్, ఇటువైపు అయినా సేమ్ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, బికాస్ వీఆర్ కన్సిడరింగ్ అ సైన్ వేవ్. సైన్ వేవ్ లో ఎంతైతే పాజిటివ్ కర్వ్ ఉంటుందో అంతే నెగిటివ్ కర్వ్ ఉంటుంది. సో ఇక్కడ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏ అయితే ఇక్కడ కూడా మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏనే ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చెప్తాను చూడండి. వేవ్ మారనంత వరకు ఆంప్లిట్యూడ్ మారదు. వేవ్ మారనంత వరకు ఆంప్లిట్యూడ్ మారదు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు, బికాస్ సైన్ వేవ్ కదా. సైన్ వేవ్ లో ఎప్పుడు సమానంగా వెళ్తూ ఉంటుంది, అప్ డౌన్ అప్ డౌన్. గాట్ ఇట్? సో ఇది కొంచెం బేసిక్స్. ఇంకొంచెం బేసిక్స్ లోకి వెళ్దాం. అసలు ఈ ఫేజ్ అంటే ఏంటి? ఈ ఫేజ్ ఆఫ్ ది వేవ్ అంటే ఏంటి? దీని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి, బికాస్ ఇందులో పాత్ డిఫరెన్స్ అలాగే ఫేజ్ డిఫరెన్స్ ఇవన్నీ మనకి డిస్కషన్ లోకి వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ ఫేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫై అంటే ఏం చెప్పాను? దీనిని ఇనీషియల్ ఫేజ్. ఫై అనే దాన్ని ఏం చెప్పానమ్మా? ఇనీషియల్ ఫేజ్ అని చెప్పాను కదా. ఇనీషియల్ ఫేజ్ అంటే ఏంటి? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఫై కెన్ బి పాజిటివ్ ఆర్
నెగిటివ్, జీరో కూడా అవ్వచ్చు. ఇనీషియల్ ఫేజ్ జీరో కూడా అవ్వచ్చు. పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో. 5 0 అయితే కనుక 5 0 అయితే నీ ఈక్వేషన్ ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ kx, రైట్? అలాగే 5 పాజిటివ్ అయితే ఏమవుతుంది? 5 నెగిటివ్ అయితే వేవ్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ y ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ kx ఈక్వేషన్ ఎలా ఉంటుంది ఒక్కసారి చూడండి. ఇక్కడ టైం తీసుకుందాము, ఇక్కడ y తీసుకుంటాం కదా. సో వేవ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇది మన క్వశ్చన్. సో అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, మనం యూజువల్ గా వేవ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? టైం t ఈజ్ ఈక్వల్ టు 0. ఏదైనా బాడీ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది? మన టైం స్టార్ట్ చేసినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తాం. సో అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, లెట్ us టేక్ x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి. y ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయిందా లేదా? అంటే వేవ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సైన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సైన్ 0 కర్వ్ ఇలా ఉంటుంది కదా మనకి. సో దిస్ ఈస్ సైన్ 0 నుంచి స్టార్ట్ అయిన సైన్ కర్వ్. t ఈజ్ ఈక్వల్ టు 1 పెడతాము, t ఈజ్ ఈక్వల్ టు 2 పెడతాము, వేవ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది మనకి. సరే, 5 పాజిటివ్ అయితే ఏమవుతుంది? వేవ్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. మళ్ళీ సేమ్ నేను గీస్తున్నాను. ఇక్కడ టైం తీసుకున్నాము, ఇక్కడ y యాక్సిస్. 5 పాజిటివ్. పాజిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ kx ప్లస్ π/2 అని తీసుకున్నాను. 5 వాల్యూ π/2 ఇచ్చారు అనుకుందాం. ఓకే, సో ప్లస్ π/2 తీసుకున్నాను. అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, లెట్ us కన్సిడర్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీరు t ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే నీకు ఈక్వేషన్ ఏమైంది? y ఈజ్ ఈక్వల్ టు a sin π/2. సైన్ π/2 అంటే ఎంత? 1. సో ఇక్కడ నుంచి నీకు ఏమొచ్చిందమ్మా? y ఈజ్ ఈక్వల్ టు a. అంటే టైం t ఈజ్ ఈక్వల్ టు 0, y ఎక్కడుంది? a, మాక్సిమం. సో నీ వేవ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నీ వేవ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలా వెళ్తుంది. అంటే నీ వేవ్ ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట. నీ వేవ్ ఇది తీసేసి అటు రాస్తాను. నీ వేవ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా? ఆల్రెడీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, గ్రీన్ కలర్ లైన్ కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. సో ఆల్రెడీ ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఇది నీ 5 అనమాట, ఇది నీ పాజిటివ్ 5. పాజిటివ్ 5 ఇక్కడ ఉంటుంది. మనం ఏం ఈక్వేషన్ తీసుకున్నాము? y ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ kx ప్లస్ π/2. 5 ప్లేస్లో నేను π/2 ప్లస్ π/2 తీసుకున్నాను. ఒకవేళ 5 మైనస్ π/2 అయితే, ఒకవేళ 5 మైనస్ π/2, 5 నెగిటివ్ అయితే ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే కనుక మీరు ఆల్రెడీ ఊహించాలి ఇప్పటికే. సో వేవ్ ఇక్కడ ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది కదా, ఇలా స్టార్ట్ అవుతుంది. సో మన నెగిటివ్ 5 అనమాట. దిస్ ఈస్ నెగిటివ్ 5. సో పాజిటివ్ అయితే ఎలా ఉంటుంది, నెగిటివ్ ఇలా అయితే ఉంటుంది. అసలు ఇనీషియల్ ఫేజ్ లేకపోతే వేవ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ హోప్ ఫేజ్, ఇనీషియల్ ఫేజ్ అనే పదానికి మీనింగ్ అర్థమైందా? ఇనీషియల్ ఫేజ్ అనే పదానికి మీనింగ్ అర్థమైందా? ఎంవీసాట్ రిజల్ట్స్ నవంబర్ 2nd వీక్. ఎవ్రీ లైవ్ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్. ప్రతి లైవ్ లోనూ ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటారు ఎంవీసాట్ రిజల్ట్ ఎప్పుడు? నవంబర్ 2nd వీక్. ద్రోణ కోర్సు స్టార్ట్ అయ్యాక ఒకవేళ క్లాస్ మిస్ అయితే రికార్డెడ్ క్లాస్ ఉంటుందా? ఎస్ కుమార్ పివిఎన్, రికార్డెడ్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. రికార్డెడ్ క్లాసెసే కాదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. పెడగోజీ యాప్ అని 150+ బుక్స్ పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటుంది. ద్రోణాలో టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఎవ్రీ వీక్ టెస్టులు జరుగుతాయి, మాక్ టెస్ట్లు. కొంచెం బీటెక్ లో అప్లైడ్ ఫిజిక్స్ చెప్పండి మ్యామ్, జేఎన్టీయూకే కింద ప్లీజ్. కస్తూరి రాధా మనోహర్, ఈ ఛానల్లో చెప్పడం అవ్వకపోవచ్చు, వేరే ఛానల్లో చెప్పుకుందాం. ఓకే, సో ఇనీషియల్ ఫేజ్ అనే పదానికి మీనింగ్ అర్థమైంది కదా. సో చాలా మందికి కన్ఫ్యూజన్, ఈ ఇనీషియల్ ఫేజ్ అంటే ఏంటి. సో ఇది ఇనీషియల్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫేజ్ ఆఫ్ ద వేవ్ అనే దానికి మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలి, ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఒక్కసారి దాన్ని కూడా చూద్దాం. మనకి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటుందమ్మా, అదేంటంటే రిలేషన్ బిట్వీన్ ఫేజ్ డిఫరెన్స్
and path difference. Relation between phase difference and path difference. ఇది నేను ఫస్ట్ ఫార్ములా చెప్పేస్తాను, తర్వాత దాని మీనింగ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిలేషన్ బిట్వీన్ ఫేజ్ డిఫరెన్స్ అండ్ పాత్ డిఫరెన్స్ ఏంటంటే డెల్టా ఫై ఇజ్ ఈక్వల్ టు 2π by lambda into delta x. Delta phi is equal to 2π by lambda into delta x. ఇందులో డెల్టా ఫై అనేది ఫేజ్ డిఫరెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, డెల్టా ఎక్స్ అనేది పాత్ డిఫరెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలా మేడం చెప్తాను చూడండి. మనకి వేవ్ ఇలా ఉంది కదా, వేవ్ ఇలా వెళ్తుంది. ఈ వేవ్ మీద నేను ఈ ఆరిజిన్ దగ్గర నుంచి ఒక P1 అనే పార్టికల్ ని కన్సిడర్ చేశాను, విచ్ ఈస్ అట్ x1 డిస్టెన్స్. అలాగే ఇంకొక పార్టికల్ P2 ని కన్సిడర్ చేశాను, విచ్ ఈస్ అట్ x2 డిస్టెన్స్. ఇదేంటిది? పాత్ డిఫరెన్స్. ఇది హారిజాంటల్ గా ఉంది చూడండి, వేవ్ కదా, ఈ డైరెక్షన్ లో వెళ్ళేది ఎవరు? వేవ్. వేవ్ యొక్క ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. సో పాత్ డిఫరెన్స్ ఏమవుతుంది ఇక్కడ? డెల్టా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 కదా. అలాగే నేను ఈ రెండిటికి ఈక్వేషన్ రాయాలి. P1 కి ఈక్వేషన్ రాయాలి అంటే P1 కి ఈక్వేషన్ ఎలా రాస్తాము? y1 ఇజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ kx1. అలాగే y2 ఇజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ kx2. రైట్. ఇప్పుడు ఫేజ్ డిఫరెన్స్ అన్నారు. ఫేజ్ ఆఫ్ ద వేవ్ అంటే ఏంటి? ఇదే కదా, ఇదే కదా ఫేజ్ ఆఫ్ ది వేవ్. సో ఫేజ్ డిఫరెన్స్ ని నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? ఫేజ్ డిఫరెన్స్, నాకు ఫేజ్ డిఫరెన్స్ కావాలి. ఫేజ్ డిఫరెన్స్ అంటే ఈ రెండిట్లోనే డిఫరెన్స్ కదా, ఇది ఫేజ్ ఆఫ్ ది వేవ్. సో ఫేజ్ డిఫరెన్స్ అంటే ఈ రెండిట్లో. సో ఒమేగా టీ మైనస్ kx1 మైనస్ ఒమేగా టీ ప్లస్ kx2 అవుతుంది. సో నాకు ఏమైంది చూడండి, k ఇంటూ x2 మైనస్ x1. k ప్లేస్ లో 2π by lambda రాస్తారు, x2 మైనస్ x1 ని డెల్టా ఎక్స్ గా రాస్తారు, దీనిని డెల్టా ఫై గా రాస్తారు. ఇలా చేస్తే వచ్చిందనమాట. సో ఫేజ్ డిఫరెన్స్ అంటే ఇది. ఎనీవే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇది మనము మొత్తం 3-4 చాప్టర్స్ లో వాడతామమ్మా. ఒకటి వేవ్ ఆప్టిక్స్ లో వస్తుంది సేమ్ ఫార్ములా, అలాగే సేమ్ ఫార్ములా సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఆసిలేషన్స్ లెసన్ లో వాడతాం, వేవ్స్ లెసన్ లో వాడతాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లెసన్ లో కూడా వాడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ చాప్టర్ లో వచ్చింది, నేను వేవ్స్ ని పక్కన పెట్టేస్తాను, వేవ్స్ కొంచెం తలనొప్పిగా ఉంది అనుకుంటే ఈ ఫార్ములా ఇంకో 3 చాప్టర్లకి కనెక్ట్ అయ్యి ఉంది. కాబట్టి నా దృష్టిలో వేవ్స్ అనేది పక్కన పెట్టాల్సిన అవసరం లేనే లేదు. ఓకే, సో అస్సలు పక్కన పెట్టద్దు. ఈ రోజు క్లాస్ వినండి చాలు, మీరు మళ్ళీ వేవ్స్ ముట్టుకోక్కర్లేదు. జస్ట్ డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఫాస్ట్ రివిజన్ చేస్తారు కదా, అప్పుడు చూసుకుంటే చాలు. ఇట్ ఈస్ మై గ్యారంటీ. సో మీరు ఈ రోజు క్లాస్ వినండి, నాతో పాటు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. వీలైతే క్లాస్ అయిపోయాక ఇంకొక 20, 30, 40 ప్రాబ్లమ్స్ చేయండి చాలు. ఇంకా మళ్ళీ మీరు వేవ్స్ ముట్టుకోక్కర్లేదమ్మా, అంత ఈజీ. ఓకే, సో వేవ్స్ అనే దాన్ని ఎప్పుడు ఎవ్వరు కూడా ఆప్షన్ లో మాత్రం పెట్టద్దు, అస్సలు పెట్టద్దమ్మా. సరే, ఇప్పుడు ఫేజ్ ఆఫ్ ది వేవ్ అర్థమైంది కదా. సేమ్ ఇలాంటిదే ఇంకొక చిన్న ఫార్ములా ఇస్తాను. అదేంటంటే డెల్టా ఫై ఇజ్ ఈక్వల్ టు 2π by capital T into delta T. ఓకే, సో ఇదేంటంటే ఫేజ్ డిఫరెన్స్ కి టైం కి రిలేషన్, ఫేజ్ డిఫరెన్స్ కి పాత్ డిఫరెన్స్ కి రిలేషన్, ఫేజ్ డిఫరెన్స్ కి టైం కి రిలేషన్. ఇదొక పాయింట్ అయిందా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం నేర్చుకునేవన్నీ కూడా ఒక్క ఈక్వేషన్ చుట్టూరా తిరుగుతున్నాం. ఎందుకు ఇవిడ ఇంత డీటెయిల్డ్ గా చెప్తుంది అంటే చెప్పాను కదా, ఈ రోజు క్లాస్ విన్నాక మళ్ళీ మీరు వేవ్స్ ముట్టుకోకూడదు. సో నాతో పాటు నోట్స్ రాయడం కూడా మర్చిపోకండి, రాయండి, రాస్తూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ వేవ్ ఒకటి మనం నేర్చుకోవాలి. డైరెక్షన్ గురించి ఒకటి ఆలోచించాలి. మనకి y ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ kx ఉంది కదా, అలాగే y ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ మైనస్ ఒమేగా టీ ప్లస్ kx. ఆర్ దీనినే ఎలా రాస్తారు? y ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ kx మైనస్ ఒమేగా టీ. మీరు అప్పుడప్పుడు ఈ రెండు చూస్తూ ఉంటారు. ఏంటి, ఒకసారేమో ఒమేగా టీ మైనస్ kx రాస్తాడు, ఒకసారి kx మైనస్ ఒమేగా టీ రాస్తాడు. ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్ట్. ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే వేవ్ మూవింగ్ ఆర్
ప్రాపగేటింగ్, మీరు ఏదైనా రాయొచ్చు. వేవ్ మూవింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. ఎప్పుడైతే వేవ్ అనేది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తుందో, ఇది ఆ వేవ్, ఇది చూడగానే మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓహో, వేవ్ అనేది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తుంది. మరి వేవ్ అనేది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వెళ్ళాలి అంటే వేవ్ మూవింగ్ అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో వెళ్తోంది అని నాకు ఎలా తెలుస్తుంది మ్యామ్? ఎలా తెలుస్తుంది అంటే నేను రాసేది చూడండి, అప్పుడు మీరు ఐడెంటిఫై చేయండి. y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ఆర్ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ మైనస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఏం అబ్జర్వ్ చేశారు? వాట్ డిడ్ యూ అబ్జర్వ్? ఈ రెండిటి మధ్యలో తేడాలు గమనించండి. ఏం అబ్జర్వ్ చేశారు? వాట్ డిడ్ యూ అబ్జర్వ్? ఎప్పుడు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నాకు ఎలా తెలుస్తుంది, ఎప్పుడు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఈ ఈక్వేషన్స్ లో చూస్తే మీరు ఒమేగా టీకి కేఎక్స్ కి ఒకదానికి ప్లస్ ఉంటే ఒకదానికి మైనస్. సో ఆపోజిట్ సైన్స్ ఉంటే ఒమేగా టీకి కేఎక్స్ కి ఆపోజిట్ సైన్, మైనస్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, రెండిటికి ఆపోజిట్ సైన్ ఉంటే ఆ వేవ్ అనేది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంటుంది. రెండిటికి సేమ్ ఉంది, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, అలాంటప్పుడు ఇది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయము. బికాస్ దీనిని బట్టి ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందు ఇంకొంచెం నేర్చుకోవాలి. ఇదంతా నేర్చుకుంటేనే ప్రాబ్లమ్స్ కరెక్ట్ గా చేయగలుగుతారమ్మా. సోది ఎలా అనుకుంటే కుదరదు, మొత్తం వినాల్సిందే. ప్లస్ మీ థియరీ పార్ట్ కూడా, కాన్సెప్చువల్ పార్ట్ కూడా కవర్ అయిపోతుంది. నేను చెప్పే క్లాస్ వింటూ వింటూ మీరు నోట్ చేసుకుంటే మీ కాన్సెప్చువల్ పార్ట్ కూడా కవర్ అయిపోతుందమ్మా. సో ఇప్పటిదాకా మనం ఒక వేవ్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో పాజిటివ్ డైరెక్షన్ ఇది అయిపోయిందా? నెక్స్ట్ మనం దేని గురించి నేర్చుకోవాలి అంటే వెలాసిటీ ఆఫ్ పార్టికల్, అలాగే వేవ్ వెలాసిటీ. పార్టికల్ వెలాసిటీ, వేవ్ వెలాసిటీ. వేవ్ వెలాసిటీ లేదా వెలాసిటీ ఆఫ్ వేవ్, మీరు ఎలా ప్రొనౌన్స్ చేసినా పర్లేదు. వెలాసిటీ ఆఫ్ వేవ్. సో వెలాసిటీ ఆఫ్ వేవ్ ని మనం యూజువల్ గా v తో సింబలైజ్ చేస్తాము. ఓన్లీ v రాస్తే అది వెలాసిటీ ఆఫ్ వేవ్. పార్టికల్ వెలాసిటీని vp తో సింబలైజ్ చేస్తారు. బికాజ్ మనం చెప్పుకున్నామా లేదా, పార్టికల్ ఒకలా వెళ్తుంది, వేవ్ ఇంకొకలా వెళ్తుంది. పార్టికల్ ఇలా వైబ్రేట్ అవుతుంది, సో పార్టికల్ కి వేరే వెలాసిటీ ఉంటుంది, వేవ్ కి వేరే వెలాసిటీ ఉంటుంది. సో పార్టికల్ వెలాసిటీ ఎలా వస్తుంది, వేవ్ వెలాసిటీ ఎలా వస్తుంది? వెన్ x is constant and వేరియబుల్ టైమ్ ని కన్సిడర్ చేసినప్పుడు, వేరియబుల్ టైమ్ ని కన్సిడర్ చేయాలి. ఎక్స్ అంటే ఏంటి? వేవ్ ఏదో ఒక పాయింట్ దగ్గర టైం మారుతూ ఉంటుంది, ఏదో ఒక పాయింట్ దగ్గర టైం మారుతూ ఉంటుంది. వేవ్ ఈక్వేషన్, వేవ్ ని గుర్తు తెచ్చుకోండి, వేవ్ ని గుర్తు తెచ్చుకోండి. ఏదో ఒక పాయింట్ దగ్గర ఎక్స్ ఫిక్స్ అయిపోయింది, టైం మారుతోంది. టైం మారితే ఏమవుతుంది? ఇది ఇలా పైకి కిందకి పైకి కిందకి ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడే ఎక్స్ ఫిక్స్, టైం మారుతోంది. సో టైం తో పాటు ఈ పార్టికల్ ఇలా 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 మూవ్ అవుతుంది. సో నువ్వు ఏం మారుతోంది అంటే ఇక్కడ టైం తో పాటు ఎవరు మారుతున్నారు? వై మారుతోంది. టైం తో పాటు వై ఈజ్ చేంజింగ్. సో పార్టికల్ వెలాసిటీని నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను అంటే vp is equal to dy by dt చెయ్యాలి. సో d by dt of y is equal to, నాకు తెలుసు a sin omega t minus kx. ఓకే, సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే a sin ప్లేస్ లో cos omega t minus kx. x కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ అవ్వదు, కానీ టైం మారుతోంది కాబట్టి ఒమేగా డిఫరెన్షియేట్ అవుతుంది, బయటకు వస్తుంది ఒమేగా. సో వెలాసిటీ ఆఫ్ పార్టికల్ కి ఫార్ములా వచ్చేసింది. మీరు ఒక్కసారి గమనిస్తే సింపుల్ హార్మోనిక్ మోషన్ లో కూడా సేమ్ ఫార్ములా వచ్చిందా లేదా? సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఎవరికైనా గుర్తుందో లేదో, ఆసిలేషన్స్ లెసన్ లో వెలాసిటీకి సేమ్ ఫార్ములా వస్తుంది మీకు. ఓకే, సో ఇక్కడ మాక్సిమం వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ప్రాబ్లమ్స్ లో అడుగుతారు. ఇన్ ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ ఆస్క్డ్, it is asked in
ప్రాబ్లమ్స్లో ఏం అడిగారు అంటే maximum velocity of a particle. maximum velocity of a particle మనకి తెలుసు వెలాసిటీ maximum అయినప్పుడు కాజ్ టర్మ్ సైన్ టర్మ్ ఏదైనా ఉంటే 1 అయిపోవాలి. సో అక్కడ ఏమొస్తుంది ఏ ఒమేగా. ఈ ఫార్ములా చూసారా, గుర్తొస్తోందా లేదా? గుర్తుకొస్తున్నాయి, గుర్తుకు రావాలి. సింపుల్ హార్మోనిక్ మోషన్లో మనం చదువుకున్నాం ఎస్హెచ్ఎంలో. ఓకే, ఎస్ అమ్మా, ఏ ఒమేగా కరెక్ట్. చాలా మందికి గుర్తుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ దిస్, సూపర్ అన్నమాట. సో అంతే, సింపుల్ హార్మోనిక్ మోషన్ కనెక్ట్ అయి ఉంది అని చెప్పాను కదా, అది. ఇప్పుడు వేవ్ వెలాసిటీకి వద్దాం. వేవ్ వెలాసిటీ అంటే ఎక్స్ మారిపోతుంది కదా, వేవ్ వెలాసిటీ అంటే ఎక్స్ మారిపోతుంది. సో దీనికి రివర్స్ అన్నమాట. వెన్ ఎక్స్ ఈజ్ వేరియబుల్ అట్ వన్ పర్టిక్యులర్ టైం, ఒక్క పర్టిక్యులర్ టైంలో నువ్వు వేవ్ యొక్క స్నాప్ షాట్, ఈ పదం వినండి, ఒక వేవ్ ని స్నాప్ షాట్ తీశారు, ఇదిగో నీకు పిక్చర్ లో కనిపిస్తోంది అని ఇస్తాడు ఎగ్జామ్ లో. సో నువ్వు ఒక వేవ్ ని స్నాప్ షాట్ తీసావు. స్నాప్ షాట్ తీస్తే ఆ పర్టిక్యులర్ టైంలోనే కదా, నెక్స్ట్ టైం వేవ్ నీకు అక్కర్లేదు. కరెక్ట్ గా ఫోటో తీసామనుకోండి అమ్మా, ఆ టైంలో నువ్వు ఏ పోజ్ పెట్టావో ఆ పోజే వస్తుంది. తర్వాత ఇంకో పోజ్ పెట్టాను, అది రాదు కదా ఫోటోలో. ఆ కరెక్ట్ గా ఆ పర్టిక్యులర్ టైంలో నీ మోషన్ ఏంటి? ఓకే, నీ మోషన్ అంటే నథింగ్ బట్ వేవ్ యొక్క మోషన్ అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చెయ్యాలి అంటే డివై బై డిఎక్స్ చేస్తాము. సో డివై బై డిఎక్స్ చేస్తే నాకేమొస్తుంది, దీనిని మనం డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ కే బయటకు వస్తుంది కదా, మైనస్ కేఏ కాజ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఓకే, డివై బై డిటి మైనస్ కేఏ కాజ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. అయితే ఇక్కడ మనకు ఒక సూపర్ డూపర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా వస్తుంది. దీనిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేసిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అడుగుతాను, కరెక్ట్ గా చెయ్యాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రిలేషన్ బిట్వీన్ పార్టికల్ వెలాసిటీ అండ్ వేవ్ వెలాసిటీ. రిలేషన్ బిట్వీన్ పార్టికల్ వెలాసిటీ అండ్ వేవ్ వెలాసిటీ. particle velocity is equal to minus wave velocity into slope of wave. Slope of wave. Super sana important amma. Sana important. Chala important. దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఓకే, మీకు ప్రాబ్లం ఎలా ఇస్తారంటే, స్నాప్షాట్ ఆఫ్ a progressive wave. Snapshot of a progressive wave, transverse progressive wave is given below. Snapshot of a transverse wave, transverse progressive wave is given below. So నేను అది డ్రా చేస్తాను. అది ఎలా ఉంది వేవ్ అంటే ఇలా ఉంది, ఆబ్వియస్లీ సైన్ వేవ్ ఇలా వెళ్తుంది. దీని మీద మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చారనమాట. పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, ఇంతవరకు చాలు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ మూమెంట్. స్నాప్ షాట్ అంటే ఎప్పుడు చెప్పాను కదా, ఇప్పుడే ఒక పర్టిక్యులర్ సెకండ్లో నువ్వు క్లిక్ చేసావు, నెక్స్ట్ సెకండ్లో ఆ వేవ్ పార్టికల్స్ ఏ పార్టికల్స్ ఎక్కడ ఉంటాయి. ఇన్ నెక్స్ట్ సెకండ్ ఫైండ్ ద మూవ్మెంట్ ఆఫ్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ. వాటి యొక్క పొజిషన్లు ఎక్కడుంటాయి అని అడుగుతారు. నేనైతే చాలా ఇచ్చాను, ఎగ్జామ్లో ఏదో ఒక పాయింట్ ఇస్తారు. లేదా ఏ పార్టికల్స్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, ఏ పార్టికల్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. లేదా క్వశ్చన్ ఏ, విచ్ పార్టికల్స్ మూవ్ అప్వర్డ్స్ అండ్ విచ్ పార్టికల్స్ మూవ్ డౌన్వర్డ్స్. ఏ పార్టికల్స్ అప్వర్డ్ మూవ్ అవుతాయి, ఏ పార్టికల్స్ డౌన్వర్డ్ మూవ్ అవుతాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టికల్ మూవ్మెంట్ కదా, పార్టికల్ మూవ్మెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ అయితే అప్వర్డ్స్, నెగిటివ్ అయితే డౌన్వర్డ్స్. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వెలాసిటీ ఆఫ్ పార్టికల్ పాజిటివ్ అయితే కనుక అవి ఖచ్చితంగా అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తాయి. వెలాసిటీ ఆఫ్ పార్టికల్ నెగిటివ్ అయితే కనుక నెగిటివ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తాయి. ఇది మన కాన్సెప్ట్. బికాస్ పార్టికల్ ఇలాగే కదా వెళ్ళేది. సో పైకి వెళ్తే పాజిటివ్, కిందకు వస్తే నెగిటివ్. ఇప్పుడు నాకు పార్టికల్ వెలాసిటీ ఎలా తెలుస్తుంది? మనకి తెలుసు ఇది ఏ డైరెక్షన్ లో వెళ్తోంది ప్రాపగేషన్ అంటే వేవ్ అనేది ఈ డైరెక్షన్ లో వెళ్తోంది, వేవ్ అనేది ఈ డైరెక్షన్ లో వెళ్తోంది. సో వేవ్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు పాజిటివ్, అవునా కదా? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో వెళ్తోంది కదా వేవ్ అనేది. సో వేవ్ వెలాసిటీ, వి అంటే ఏంటి? వేవ్ వెలాసిటీ. వేవ్ వెలాసిటీ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తోంది, వేవ్ వెలాసిటీ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తోంది. ఓకే సరే, ఇప్పుడు మనం ఎలా సర్చ్ తెచ్చుకోవాలి? నాకు వేవ్ వెలాసిటీ తెలుసు, వేవ్ పార్టికల్ వెలాసిటీ కావాలి. సో రెండిటికి రిలేషన్ నాకేం తెలుసు? వి నో దట్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వి ఇంటూ స్లోప్ ఆఫ్ వేవ్, మైనస్ వి ఇంటూ స్లోప్ ఆఫ్ వేవ్. ఇది నాకు తెలుసు. సో స్లోప్ ఆఫ్ ద వేవ్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే రండి, ఏ దగ్గర స్లోప్ అంటే ఏంటి? టాంజెంట్ డ్రా చేయడం. ఇది అందరికీ తెలుసా తెలియదా? ఒక కర్వ్ మీద స్లోప్ కావాలి అంటే టాంజెంట్ డ్రా చేయాలి. ఏ దగ్గర టాంజెంట్ డ్రా చేయి? ఎలా ఉందమ్మా స్లోప్? పాజిటివ్ ఉంది. ఏ దగ్గర స్లోప్? అట్ ఏ దగ్గర రాద్దాం. స్లోప్ ఏమైంది? స్లోప్ ఏమైంది? పాజిటివ్. వి అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ వే, వి అనేది అన్ని పార్టికల్స్ కి పాజిటివ్ వే. సో ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. అంటే ఇప్పుడు నీకు విపి ఏమైంది? నెగిటివ్ అయ్యింది. విపి ఏమైందమ్మా? నెగిటివ్ అయింది. అంటే పార్టికల్ ఏ దగ్గర ఏ అనేది నెక్స్ట్ మూమెంట్ లో ఎటువైపు మూవ్ అవుతుంది? డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. నెక్స్ట్ మూమెంట్ లో ఏ అనే పార్టికల్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది? డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏ అనేది నా ఒక ఆన్సర్. నా బి దగ్గరికి రండి. బి దగ్గర కూడా స్లోప్ ఎలా ఉంది? పాజిటివ్ స్లోప్. బి దగ్గర కూడా పాజిటివ్ స్లోప్, స్లోప్ పాజిటివ్, వి కూడా పాజిటివ్. అంటే విపి నెగిటివ్ వచ్చింది. బి దగ్గర కూడా విపి నెగిటివ్ వచ్చింది. సో నెక్స్ట్ మూమెంట్ లో బి కూడా కిందకే మూవ్ అవుతుంది. నెక్స్ట్ మూమెంట్ లో బి కూడా కిందకే మూవ్ అవుతుంది. సో ఏబి. సి దగ్గరకి రండి. సి దగ్గర స్లోప్, స్లోప్ 0 అట్ సి. సి దగ్గర ఏమైంది? స్లోప్ 0 అయిపోయింది. స్లోప్ 0 అయితే పార్టికల్ వెలాసిటీ కూడా 0. అంటే ఎక్కడ ఉన్న పార్టికల్ అక్కడే ఉంటుంది. సి అనేది కదలదు. సో సి అనే పార్టికల్ కదలదు కాబట్టి ఖచ్చితంగా జి అనే పార్టికల్ దగ్గర కూడా స్లోప్ 0. అట్ సి అండ్ అట్ జి మీరు అబ్జర్వ్ చేస్తే స్లోప్ 0. అంటే సి అనే పార్టికల్, జి అనే పార్టికల్ కదలనే కదలవు, అక్కడే ఉంటాయి. సో ఇంకొక ఆప్షన్ పెట్టుకోవచ్చు మనము, పార్టికల్స్ విచ్ డు నాట్ మూవ్. అసలు మూవ్ అవ్వని పార్టికల్స్ ఎక్కడ అంటే సి కామా జి అనేవి మూవ్ అవ్వవు. ఇప్పుడు డి దగ్గరికి రండి. డి దగ్గర స్లోప్ గీయండి. డి దగ్గర స్లోప్ ఎలా వచ్చింది? నెగిటివ్ స్లోప్. అదే సేమ్ నీకు ఈ దగ్గర నెగిటివ్ స్లోప్ వస్తుంది, ఎఫ్ దగ్గర కూడా నెగిటివ్ స్లోప్ వస్తుంది. చూసుకోండి అమ్మా. సో ఇక్కడ నెగిటివ్ స్లోప్ అనగానే చూడండి ఏం రాద్దాము? అట్ డిఈఎఫ్, అట్ డిఈఎఫ్ స్లోప్ ఏమైంది? నెగిటివ్. స్లోప్ నెగిటివ్, వి పాజిటివ్. అప్పుడు విపి ఏమవుతుంది? మైనస్ ఆఫ్ పాజిటివ్ ఇంటూ నెగిటివ్, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్. అంటే నీకు ఫైనల్ గా ఇక్కడ విపి ఏమొచ్చిందమ్మా? పాజిటివ్ వచ్చింది. విపి పాజిటివ్ వస్తే నెక్స్ట్ మూమెంట్ లో పైకి మూవ్ అవుతాయి. పాజిటివ్ అంటే పైకి కదా. నెక్స్ట్ మూమెంట్ లో డి అనే పార్టికల్ పైకి మూవ్ అవుతుంది, ఈ అనే పార్టికల్ పైకి మూవ్ అవుతుంది, ఎఫ్ అనే పార్టికల్ పైకి మూవ్ అవుతుంది. సో అప్వర్డ్ వెళ్ళే పార్టికల్స్ ఏమున్నాయంటే డిఈఎఫ్. మళ్ళీ హెచ్ దగ్గర పాజిటివ్ స్లోప్, ఐ దగ్గర పాజిటివ్ స్లోప్. సో హెచ్ ఐ ఇక్కడికి వస్తాయి. సో హెచ్ ఐ కిందకి మూవ్ అవుతాయి. సో హెచ్ ఐ కిందకి మూవ్ అవుతాయి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుతూ ఒక గీత గీయండి అమ్మా. ఈ ఎండ్స్ ని కలుపుకుంటూ ఒక గీత గీయండి. చూసారా వేవ్ ఇలా పక్కకి జరిగింది. వైట్ కలర్ వేవ్ కి
పక్కకి బ్లూ కలర్ వేవ్ వచ్చింది అంటే వేవ్ ఈ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతోంది. సో మన అనాలిసిస్ కరెక్ట్. హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్? నాకు రికార్డెడ్ క్లాసెస్ రావమ్మా. కర్రా శ్రీధర్, నేను ఏం చెప్పాను నిన్న క్లాస్లో, November 4th తర్వాత నుంచి క్లాసెస్ వస్తాయి అనేది రికార్డెడ్ క్లాసెస్. ఓకే, కర్రా శ్రీధర్, ఐ విల్ డెఫినెట్లీ ఆస్క్ అబౌట్ దిస్. హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్? ఇలా ఉంటాయమ్మా. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ చాలా సార్లు రిపీట్ అయింది జేఈ మెయిన్స్ లో, అండ్ ఎందుకో నాకు అనిపిస్తోంది ఈసారి ఈ మోడల్ మీద క్వశ్చన్ రావచ్చు. ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీని మీద క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. సో ఈ మోడల్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. స్లోప్ అనాలిసిస్ చేయడం అండ్ పార్టికల్ వెలాసిటీకి దాన్ని పెట్టుకోవడం, అంటే కనెక్ట్ చేయడం, ఇది మాత్రం రావాల్సిందే, కంపల్సరీగా రావాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బి లెర్న్డ్. సో ఇప్పటిదాకా ఒక లాంగ్ స్టోరీ అయిందమ్మా. ఎవరి గురించి? వేవ్ ఈక్వేషన్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీద బోలెడంత స్టోరీ చదివాం మనం. ఓకే, సో వేవ్ ఈక్వేషన్ మీద మనకి చాలా చాలా క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేసి అప్పుడు మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు కాన్సెప్ట్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న దాని మీద ప్రాబ్లమ్స్ చేయగలమా లేదా? ఇది వేవ్, ఇంకా మనం ఈ టాపిక్ అవ్వలేదు. వేవ్ ఈక్వేషన్ చూద్దాం. సరే, ఇది చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ అ ప్రోగ్రెసివ్ వేవ్ ఈస్ గివెన్. నీకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఎప్పుడు గివెన్ ఈక్వేషన్ ని కంపేర్ చేయండి. y is equal to a sin omega t minus kx. అంటే ఒమేగా ప్లేస్ లో ఎంత ఉంది? 628. k ప్లేస్ లో ఎంత ఉంది? 31.4. ఓకే, if the distances are expressed in centimeters, time is in seconds. సెంటీమీటర్ పర్ సెకండ్, అన్ని సెంటీమీటర్ పర్ సెకండ్ లో ఉన్నాయి, మార్చాల్సిన అవసరం లేదు. దెన్ ద వేవ్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నారు. వాట్ ఈజ్ వేవ్ వెలాసిటీ? ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి అమ్మా. వాట్ ఈజ్ వేవ్ వెలాసిటీ అని అడిగారు. వేవ్ వెలాసిటీ ఫార్ములా వచ్చేసి ఒకటి, v is equal to f is equal to v is equal to f lambda. ఓకే, సింపుల్ ఫార్ములా, v is equal to f lambda. ఇది గుర్తుపెట్టుకోండి. f is equal to v by lambda, lambda is equal to v by f, అక్కడి నుంచి వచ్చింది. v is equal to f lambda. ఇది మన బేసిక్ ఫార్ములా. అయితే ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు కదా మ్యామ్. సో దీని అంతటిని మార్చి చూడండి, మనకి ఇంకొక ఫార్ములా వస్తుంది. v is equal to omega by k. ఇది ఒకటి మీరు నేర్చుకోండి. ఇది ఎలా వచ్చింది మ్యామ్? చాలా సింపుల్. v is equal to omega ప్లేస్ లో 2 π f రాయండి, k ప్లేస్ లో 2 π by lambda రాయండి. 2 π క్యాన్సిల్, f lambda వచ్చిందా రాలేదా? సో ఇలా సాల్వ్ చేస్తే వచ్చిందే ఇది, కాబట్టి ఇది కూడా నేర్చుకోండి. v is equal to omega by k, ఖతం కహాని. ఇది మనకి 2022లో వచ్చిందమ్మా. 2022 క్వశ్చన్. ఇయర్ మెన్షన్ చేయలేదు అంటే అది 2022 లేదా 2021 క్వశ్చన్స్. నేను ఈ రోజు సెషన్లో 2024, 2023, 21, 22 ఈ 4 ఇయర్స్ పీవైక్యూస్ టాప్ మోడల్స్ కవర్ చేశాను. దట్స్ ఇట్ అమ్మా, ఖతం. v is equal to 628 by 31.4. మీరు ఇంటూ 10 by 10 చేస్తే ఆన్సర్ 20 సెంటీమీటర్ పర్ సెకండ్ వస్తుంది. చూడండి, ఆన్సర్ 20 సెంటీమీటర్ పర్ సెకండ్. గాట్ ఇట్? వచ్చిందా? షాల్ వి మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఏ ట్రావెలింగ్ వేవ్ ఈస్ డిస్క్రైబ్డ్ బై ద ఈక్వేషన్. 2023లో వచ్చింది చూడండి. వెంటనే ఏం చెయ్యాలి? కంపేర్ చేయండి. y is equal to a sin kx మైనస్ ఒమేగా టీ. రెండిటికి వేరు వేరు సింబల్స్ ఉన్నాయి కాబట్టి వేవ్ పాజిటివ్ x డైరెక్షన్ లో వెళ్తోంది. వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఎంత? v ఎంత అని అడిగారు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ వచ్చింది చూడండి. సో ఎవ్రీ ఇయర్ సేమ్ మోడల్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఆల్. సో v is equal to ఒమేగా బై k. ఒమేగా ప్లేస్ లో ఎంత ఉంది? 4. k ప్లేస్ లో ఎంత ఉంది? 8. ఖతం కహాని. 0.5 మీటర్ పర్ సెకండ్. అంటే 2024లో ఈ మోడల్ వచ్చింది, 2023లో ఈ మోడల్ వచ్చింది, 2022లో ఈ మోడల్ వచ్చింది, కాబట్టి 2025లో కూడా సేమ్ మోడల్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, ఏ స్టీల్ వైర్. ఇది ఇంకా మనం చెప్పుకోలేదు. నెక్స్ట్ ఇది చూడండి. ఫర్ అ పీరియాడిక్ మోషన్ రిప్రజెంటెడ్. ఇది యాక్చువల్గా సింపుల్ హార్మోనిక్ మోషన్ కూడా. y is equal, ఇదేలా ఇచ్చారు? యాంప్లిట్యూడ్ ఆఫ్ మోషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 2023 క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. గివెన్ y is equal to
sin omega t plus cos omega t. కానీ నాకు ఎలా ఉండాలి, ఈక్వేషన్ నాకు ఎలా ఉండాలి? we know that y is equal to a sin omega t plus or minus kx లో ఉండాలి. ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ kx లో ఉండాలి నాకు. కానీ ఇది అలా లేదు. సో దీనిని ఇలా మార్చుకోవాలి అంటే ఇక్కడ కేవలం మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండాలి. ఎంతమందికి అయితే మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఈ ప్రాబ్లం చేసేసారమ్మా, ఇంకేం లేదు. VIEEE రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందా మ్యామ్? ఎస్ నాన్న, ఎస్, నిన్నటి నుంచే ఓపెన్ అయినట్లుంది విండో. ఐ వాంటెడ్ టు డూ దిస్ వీడియో. రేపు ఈ వీడియో చేస్తాను. VIEEE అండ్ అమృత యూనివర్సిటీ అండ్ VIEEE రెండు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. దీని గురించి నేను రేపు ఒక వీడియో చేస్తానమ్మా. ఈరోజు క్లాస్ అయిపోయాక రేపు ఐ విల్ బి డూయింగ్ అ వీడియో బేసింగ్ ఆన్ దట్. కర్ణాటక స్టూడెంట్స్ కెన్ ఫాలో యువర్ ఛానల్ అప్డేట్స్. ఎస్ యూ క్యాన్, ఎక్సెప్ట్ ఫర్ కర్ణాటక స్టేట్ బోర్డ్. జేఈకి సంబంధించి ఎనీథింగ్ యూ కెన్ ఫాలో. శ్రీరమ, యూ కెన్ ఫాలో ఎక్సెప్ట్ ఫర్ కర్ణాటక ఆర్ స్టేట్ బోర్డ్. ఎనీ అదర్ అప్డేట్ యూ కెన్ ఫాలో. కెన్ ఐ అప్లై ఫర్ AEEE? ఎస్ అమ్మ, అమృత ఈజ్ బెస్ట్. అమృత, VIT అప్లై చేయండి, అందరూ అప్లై చేయండి. ఓకే, ఐ విల్ డూ అ సెపరేట్ వీడియో. నేను సెపరేట్ వీడియో కంపల్సరీగా చేస్తానమ్మా. వచ్చేసిందా? చేశారా? ఆప్షన్ సి. ఏ సూపర్. సో ఇది ఒక హైలీ రిపీటెడ్ మోడల్ అనమాట. నేను అనుకోకూడదు కానీ ఈ NTA వాళ్ళు కూడా కొంచెం మారాలమ్మా. అసలు ఇది ఇలాగే ఉంటుంది, వేరే నంబర్ కూడా మార్చరు అనమాట. కొంచెం మారిస్తే బాగుంటుంది. మనం చెయ్యాల్సింది ఏంటంటే √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. బికాస్ సైన్ లోను కాస్ లోను కామన్ గా ఉండేది cos 45, sin 45, రైట్? √2తో మల్టిప్లై అండ్ డివైడ్ sin omega t ప్లస్ 1/√2 cos omega t. ఇప్పుడు ఈ మోడల్ నా వల్ల కావట్లేదు మ్యామ్, నేను ఆలోచించలేకపోయాను అన్న వాళ్ళు ఏం చేయాలి? ఓహో మేడం ఇలా చెప్పారు కదా, ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీరు రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దమ్మా. అరే కొంతమంది ఆన్సర్ చెప్పేశారు, నాకేమో రాలేదు. రాకపోతే యు ఆర్ సీయింగ్ దిస్ ఫస్ట్ టైం కదా, సో నేర్చుకోండి. ఓ రానప్పుడు ఇలా కూడా ఆలోచించవచ్చు. దట్స్ ఇట్ అమ్మా. ఓకే, డు నాట్ గెట్ డిస్కరేజ్డ్. రాకపోతే డిసప్పాయింట్ అయిపోవడం అనేది కాదు, రాకపోతే నేర్చుకోండి. ఇదొక కొత్త మోడల్, నేను గుర్తుపెట్టుకుంటాను. దట్స్ ఇట్. అయిపోయిందమ్మా, ఖతం కహాని. √2 ఇంటూ ఇదేమైంది? సైన్ ఒమేగా టీ కాజ్ π/4 ప్లస్ కాజ్ ఒమేగా టీ సైన్ π/4. సో మనకి చూడడానికి ఎలా వచ్చింది? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాజ్ ఏ సైన్ బి అయిపోయింది. y ఇస్ ఈక్వల్ టు √2 సైన్ ఒమేగా టీ ప్లస్ π/2. ఓకే, సో మనకి ఇది ఏదైనా y ఈక్వేషన్ ప్లస్ రావచ్చు, మైనస్ రావచ్చు కదా. సో ఏదైనా ప్రాబ్లం లేదు. సో నీకు యాంప్లిట్యూడ్ ప్లేస్లో ఏముంది? √2 ఉంది. యాంప్లిట్యూడ్ ప్లేస్లో √2 ఉంది. దట్స్ ఇట్. నెక్స్ట్, the distance between two consecutive points with phase difference of 60 degrees. ఎంత ఇచ్చారమ్మా? ఫేజ్ డిఫరెన్స్ 60 degrees ఇచ్చారు. వేవ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 500 Hz. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారమ్మా? 500 Hz ఈజ్ 6.0 meters. ఏంటి 6.0 meters? డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ పాయింట్స్. రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్. ఇది మన వేవ్. ఇదొక పాయింట్, దాని పక్కనే ఉన్న ఇంకొక పాయింట్ ని కన్సిడర్ చేయండి. ఇది డిస్టెన్స్ x1 అయితే ఈ డిస్టెన్స్ x2. అప్పుడు నీకు ఈ 6.0 ఏమి రిప్రజెంట్ చేస్తుంది? డెల్టా x ని రిప్రజెంట్ చేస్తుంది. 6.0 meters. వెలాసిటీ విత్ విచ్ వేవ్ ఈస్ ట్రావెలింగ్. వేవ్ యొక్క వెలాసిటీ ఎంత అని అడిగారు. ఇక్కడ మనము చాలా ఈజీగా ఫ్రీక్వెన్సీ ఉంది, వేవ్ వెలాసిటీ. ఫ్రీక్వెన్సీకి వేవ్ వెలాసిటీకి రిలేషన్ ఏంటి? వి నో దాట్ v ఈజ్ ఈక్వల్ టు f లాంబ్డా అనేది నాకు గుర్తొస్తుంది. ఫ్రీక్వెన్సీ వేవ్ వెలాసిటీకి రిలేషన్ v ఈజ్ ఈక్వల్ టు f లాంబ్డా నాకు గుర్తొస్తుంది. మరి లాంబ్డా ఇవ్వలేదుగా, దానికోసమే ఈ రెండు ఇచ్చారు. సో టు ఫైండ్ లాంబ్డా, డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్. డెల్టా ఫైవ్ ని ఎలా రాసుకోవాలి? ఎప్పుడు కూడా SI యూనిట్స్, రేడియన్స్ లో ఉండాలి. 60 degrees అంటే ఎంతమ్మా? π/3 రేడియన్స్. సో π/3 ఇజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ 6. సో పైనే పైకి మార్ దియా. సో లాంబ్డా ఎంత వచ్చింది? 6 12 36 సెంటీమీటర్సా మీటర్సా?
అన్ని మీటర్స్, ఇది మీటర్స్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో V is equal to 500 into 36, 6 30 0 3 5 15 16 18 కదా, 18 వస్తుంది కదమ్మా. 18 3 జీరోలు వస్తాయి, మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ కిలోమీటర్స్ పర్ సెకండ్లో ఉంది కాబట్టి 18 కిలోమీటర్స్ పర్ సెకండ్. 3 zeros అంతా కిలో. సో ఆన్సర్ 18 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నారా ఇప్పటిదాకా మనం నేర్చుకున్న దాంట్లో? నెక్స్ట్ చూడండి, ఎక్స్ అండ్ వైఆర్ ఇన్ సెంటీమీటర్స్ పర్ సెకండ్. వేవ్ వెలాసిటీ ఎంత? మళ్ళీ అగైన్ రిపీటెడ్. 2023లోనే 2 సార్లు సేమ్ మోడల్. ఇదే మోడలా? మళ్ళీ రిపీట్ చేస్తున్నానా ఏంటి? 2023లో అగైన్ చూడండి, సేమ్ మోడల్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మళ్ళీ సేమ్ మోడల్ కాబట్టి ఇది ఒమేగా, ఇది కేఎక్స్. దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్, సాల్వ్ ఇట్. ఈజీ సింపుల్ మోడల్ కాబట్టి సాల్వ్ ఇట్ హోంవర్క్. మళ్ళీ 2022, 2021, 2022, 2023, 2024 same model question is repeated. The value of wavelength for which the wave velocity becomes. ఇది కొంచెం లిటిల్ బిట్ చూడండి ట్విస్ట్ ఏంటంటే, నువ్వు వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చెయ్యమ్మా అని అడిగారు. కండిషన్ ఏంటంటే ఫర్ విచ్ వేవ్ వెలాసిటీ బికమ్స్ ఈక్వల్ టు మాక్సిమం పార్టికల్ వెలాసిటీ. సో గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి రాసుకోండి. నీకేమిచ్చారు? గివెన్ wave velocity becomes equal to maximum particle velocity. Maximum particle velocity కి మనకి ఫార్ములా తెలుసు, a omega. వేవ్ వెలాసిటీకి ఫార్ములా f lambda. లాంబ్డా కావాలి, లాంబ్డా ఇస్ ఈక్వల్ టు a omega by f. మనకి తెలుసు ఒమేగా ఇస్ ఈక్వల్ టు 2πf. మనకు ఆల్రెడీ తెలిసింది, సబ్స్టిట్యూట్ చేయండి. lambda is equal to a into 2πf by f. f ने f को मार दिया 2πa. so 2π into amplitude ఎంత ఇచ్చారు? 2. so answer 4π. ఏమైనా కష్టంగా ఉందా? ప్రాబ్లంలో ఇచ్చిన దానిని మనం అలా తీసుకుని అలా చేసేస్తాము అంతే. నేను పాత ధృవ బ్యాచ్ అనుకుని తీసుకున్నాను, నాకు పాత బ్యాచ్ కావాలి మ్యామ్. ధృవాలో ఉన్నది ఒకటే బ్యాచ్ అమ్మా. ఎవరు? కర్రా శ్రీధర్. అసలు ధృవ ఉన్నది ఒకటే బ్యాచ్, ధృవాలో జరిగేది ఒకటే బ్యాచ్ అమ్మా. ధృవాలో 2-3 బ్యాచ్లు లేవు. ధృవ అనేది ఒక్కటే బ్యాచ్ జరుగుతుంది ప్రస్తుతానికి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎంసెట్. ఓకే, కర్రీ శ్రీధర్, దేర్ ఈస్ ఓన్లీ 1 ధృవ బ్యాచ్ గోయింగ్ ఆన్. దేర్ ఈస్ నో ఓల్డ్ న్యూ అనేం లేవు, అంతా ఒకటే. గుడ్ ఈవినింగ్ మ్యామ్ జీ. నౌజుకే ఛాన్. బాబోయ్ ఈ పేర్లు ఏమిటో, జనరేషన్ మారిపోయింది. జెన్ జీ పీపుల్ మీరు అందరూ కూడా. ఛానల్ నేమ్ ఫర్ బీటెక్ అప్లైడ్ ఫిజిక్స్. ఇంకా ఛానల్ క్రియేట్ చేయలేదు, మనం చెయ్యాలి. బీటెక్ అప్లైడ్ ఫిజిక్స్ ఇంకా లేదు నాన్న. పల్లవి కాదు, కస్తూరి రాధా మనోహర్. నాట్ యట్ క్రియేటెడ్ అట్ ఆల్. ఒక సాంగ్ పాడండి మ్యామ్ ప్లీజ్. ఎవరి మిషన్ జేఈ తప్పిపోయి మిషన్ సింగింగ్ సాంగ్స్ బై కేఆర్డి మ్యామ్ అయిపోయిందా ఏంటి? పాడదాం. ఈ క్లాస్ ఎండింగ్లో పాటలు పాడుకుందాం ఇవాళ నాగుల చవితి సందర్భంగా. 2022లో మళ్ళీ సేమ్ వచ్చింది, కాకపోతే ఇచ్చిన ఈక్వేషన్ చూడండి. గివెన్ ఈక్వేషన్ ఏంటి? y is equal to 0.5 sin. చాలా మంది ఇది మిస్ అయిపోతారు, జాగ్రత్తగా చూడండి. 2π by lambda ఇంటూ 400t మైనస్ ఎక్స్. మనకి ఎలా ఉండాలి? y is equal to a sin ఒమేగా టీ మైనస్ కేఎక్స్ లాగా ఉండాలి. అంటే సైన్ కి బ్రాకెట్ కి మధ్యలో ఏమీ ఉండకూడదు, సో దీన్ని నువ్వు ఎలా రాసుకోవాలి? y is equal to 0.5 sin 2π by లాంబ్డాని లోపలికి తీసుకెళ్ళిపోవాలి. 400 2π by లాంబ్డా ఇంటూ టీ మైనస్ 2π by లాంబ్డా ఇంటూ ఎక్స్. ఇలా తీసుకెళ్ళడం వల్ల కూడా పెద్దగా వచ్చే ఉపయోగం ఏం లేదు, కానీ ప్రొసీజర్ చెప్తున్నాను. రేపన్న రోజు క్వశ్చన్ మారచ్చు కదా. ఫస్ట్ ఇలా రాసుకోవాలి. వెలాసిటీ ఆఫ్ వేవ్ ఎంత? మళ్ళా సేమ్, v is equal to ఒమేగా బై k. యాక్చువల్గా ఇది బై ఇది 2π by లాంబ్డా క్యాన్సిల్ అయిపోతుంది. 400 మీటర్ పర్ సెకండ్. ఎందుకు మేడం మరి రాశారు అంటే మీకు తెలియడం కోసం. రేపన్న రోజు వేరే ఏదైనా అడగచ్చు కదా, అందుకనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, సైన్ కి బ్రాకెట్ కి మధ్యలో
ఎవ్వరూ అడ్డం రాకూడదు. ఇది ఒక సూపర్ ఈక్వేషన్. ఇది వేవ్స్ ఆర్ సైమల్టేనియస్లీ పాసింగ్ త్రూ. సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ ఇంకా చెప్పలేదు నేను. ఇది చూడండి, ఇది చూడండి, ఏ ప్రోగ్రెసివ్ వేవ్ ట్రావెలింగ్ అలాంగ్ ద పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఇది 2023లో అడిగారు. దిస్ ఈస్ అ 2019 క్వశ్చన్. ఇది సారీ 2023 కూడా కాదు, ఇది ఒక 2019 క్వశ్చన్. 2019 క్వశ్చన్. ఇది నెట్లోంచి లాగాను, సో సగం ఒకలాగా వచ్చింది. ఏ ప్రోగ్రెసివ్ వేవ్ ట్రావెలింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, ఓకే ఇచ్చారు, ఇట్స్ స్నాప్ షాట్ అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0. స్నాప్ షాట్ ఒక పిక్చర్ ఇచ్చారు. ఫర్ దిస్ వేవ్ ఫేజ్ ఆఫ్ ఎంత, ఫై ఎంత అని అడుగుతున్నారు. ఫేజ్ ఎంత అని అడుగుతున్నారు. నార్మల్ గా ఫర్ 0 ఫేజ్ నాకు తెలుసు గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది. 0 ఇనిషియల్ ఫేజ్ కి గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది నా గ్రాఫ్, రైట్? ఈ గ్రాఫ్ లో ఎలా ఉంది చూడండి. ఈ గ్రాఫ్ లో కిందకి స్టార్ట్ అవుతుంది, ఈ గ్రాఫ్ లో పైకి వెళ్తోంది, ఈ గ్రాఫ్ లో కిందకి వెళ్తోంది. సో ఖచ్చితంగా 180 degrees డిఫరెన్స్, అవునా? పైకి వెళ్లాల్సింది కిందకి స్టార్ట్ అయింది, అంటే ఖచ్చితంగా 180 degrees. పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్, 180 degrees. సో ఆన్సర్ పై అనేది ఫేజ్ డిఫరెన్స్ అవుతుంది. పై ఇస్ ద ఫేజ్ డిఫరెన్స్. దీనికి కావాలంటే చాటుపాతం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు, బట్ సింపుల్ గా చెప్పేస్తున్నాను. సో హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్ సో ఫార్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్? ఇప్పుడు ఇంకొంచెం మనం ముందుకెళ్తాము. నెక్స్ట్, స్ట్రింగ్స్ లో ప్రోగ్రెసివ్ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి, లాంగిట్యూడినల్ ప్రోగ్రెసివ్ వేవ్స్, స్టేషనరీ వేవ్స్, ఇవి మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్స్. స్ట్రింగ్స్ లో చెప్పేశాక స్టేషనరీ వేవ్స్ దగ్గర ఒక చిన్న బ్రేక్ ఇస్తాను. ఓకే, ఇప్పుడప్పుడే బ్రేక్ ఇవ్వను, స్ట్రింగ్స్ అయిపోయాక బ్రేక్ తీసుకుందాం. సో ఇవాళ కొంచెం లెందీ అయినా వినేసేయండి, క్లాస్ అయిపోతుంది. సో దట్ మళ్ళీ మీరు వేవ్స్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. సో షల్ వి మూవ్ ఆన్ టు velocity of transverse progressive waves in strings. Strings లోపల ఒక ట్రాన్స్వర్స్ వేవ్ ని క్రియేట్ చేసినప్పుడు దాని వెలాసిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇది ఒక, ఇక్కడ డెరివేషన్ ఉంటుంది, బట్ డెరివేషన్ మనకు అవసరం లేదు. ఇది ఒక జనరల్ అబ్జర్వేషన్ కూడా. ఇప్పుడు ఏ వస్తువులో పడితే ఆ వస్తువులో మనకి వేవ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ పెన్నుని ఇలా అన్నాను, వేవ్స్ అబ్జర్వ్ చేయగలమా? లేదు. యాక్చువల్ గా పెన్నుని ఇలా మీరు ఒక ఇల్యూషన్ ని క్రియేట్ చేయొచ్చు. నేను ఈ పెన్నుని పాడేస్తానేమో, అసలే ఇది చాలా వాల్యుబుల్. సో నార్మల్ గా అయితే మనము ఇలా ఇలా స్లోగా దీనిని వైబ్రేట్ చేసినప్పుడు మీకు వేవ్స్ కనిపిస్తున్నాయా దీనిలో? ఈ పెన్ వల్ల అవ్వట్లేదు, వేవ్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈ పెన్నులో అయితే వేవ్స్ క్రియేట్ అవ్వట్లేదు, ఇది లాంగిట్యూడినల్ వేవ్స్ ని క్రియేట్ చేస్తుంది. దీనిలో ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే, ప్రతి మీడియంలో ట్రాన్స్వర్స్ వేవ్ వెళ్ళాలి అంటే దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ మీద ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క స్పీడ్ డిపెండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ఒక స్ట్రింగ్ లో కానీ ఒక సాలిడ్ లో ట్రాన్స్వర్స్ వేవ్ వెళ్ళాలి అంటే కనుక అది దేని మీద డిపెండ్ అవుతుందంటే, వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు √t by mu. ఆ మీడియంలో టెన్షన్ ఆఫ్ ది స్ట్రింగ్ మీద, అలాగే మ్యూ, ఈ పేర్లు రాస్తాను. టీ అంటే ఏంటమ్మా? టెన్షన్ ఇన్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ను ముట్టుకుంటే చాలు దానిలో టెన్షన్ క్రియేట్ అయిపోతుంది, అవునా? ఆడపిల్లల్ని అంటే చాలు ఎలా అయితే ఏడుపు స్టార్ట్ అయిపోతుందో. వెరీ సారీ, ఇట్ ఈస్ ఓన్లీ అ జోక్. అలా అని ఇప్పుడు ఆడపిల్లలు ఎవ్వరూ ఏడవట్లేదు. ఐ నో ద గర్ల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ నౌ, బట్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ను మనం ఏ మాత్రం దానికి జర్క్ ఇచ్చినా, స్ట్రెచ్ చేసినా దానిలో టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆబ్వియస్ గా అది మనలో టెన్షన్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి టీ అనేది టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. మ్యూన్ ఏమంటారు? దీని పేర్లు చూడండి. దీని పేరు లీనియర్ మాస్ డెన్సిటీ. ప్రాబ్లమ్స్ లో ఇలాగే ఇస్తారు, లీనియర్ మాస్ డెన్సిటీ ఆర్ మాస్ పర్ యూనిట్ లెంత్. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లమ్ లో మాస్ పర్ యూనిట్ లెంత్ అని ఇవ్వచ్చు, లీనియర్ మాస్ డెన్సిటీ ఇవ్వచ్చు, రెండు పేర్లు గుర్తుండాలి. మ్యూ దాని డెఫినేషన్ ప్రకారం ఫార్ములా మాస్ పర్ లెంత్, మాస్ పర్ లెంత్, మ్యూ మాస్ పర్ లెంత్. దీనిని మనం రకరకాలుగా మార్చుకుంటూ వెళ్తాము.
మాస్ ప్లేస్లో బోల్డ్ అని రాస్తాము. అప్లికేషన్స్ చెప్తాను, ఇవన్నీ అప్లికేషన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేర్చుకోండి. సో మీరు ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్ట్రింగ్లో ట్రాన్స్వర్స్ వేవ్ వెళ్తున్నప్పుడు, ప్రోగ్రెసివ్ ట్రాన్స్వర్స్ వేవ్ వెళ్తున్నప్పుడు అది ఎవరెవరి మీద డిపెండ్ అవుతుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రూట్ ఓవర్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లీనియర్ మాస్ డెన్సిటీ. ఇది మనం బేసికల్గా గుర్తుపెట్టుకోవాలి. సో టెన్షన్ మీద, మాస్ పర్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది. దీనికి రకరకాల అప్లికేషన్స్ ఎలా, ఈ ఫార్ములా తెలిస్తే చాలు కదా, ఈ ఫిజిక్స్ ఒకటి ఫార్ములా తెలిస్తే చాలు, దానిని రకరకాలుగా అప్లై చేయాలి, ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. ఫస్ట్ అప్లికేషన్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మాస్ ప్లేస్లో కెన్ బి రైట్ మాస్ ఇస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్గా రాసుకోవచ్చు. మాస్ ఇస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఓకే మేడం. మళ్ళీ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ని ఎలా రాసుకోవచ్చు? ఏరియా ఇంటూ లెంత్గా రాసుకోవచ్చు. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో మ్యూ ఇస్ ఈక్వల్ టు మాస్ బై లెంత్లో, మాస్ ప్లేస్లో రో ఇంటూ ఏ ఇంటూ ఎల్ బై ఎల్, ఎల్నే ఎల్కో మార్ దియా. సో నేను మ్యూ ప్లేస్లో డైరెక్ట్గా డెన్సిటీ ఇంటూ ఏరియా కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు సేమ్ ఫార్ములా ఏమైంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ వచ్చింది చూడండి, టీ బై ఏ ఇంటూ రో. ఈ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ రాయడం వచ్చిందా రాలేదా? నాతో పాటు రాయాలి ఇవన్నీ కూడా. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ, డెన్సిటీ టర్మినాలజీలో ఈ ఫార్ములాని రాశాను. నెక్స్ట్ నా దగ్గర ఇలా ఒక స్ట్రింగ్ ఉంది. సరే పూర్తి డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇలా ఒక పుల్లి ఉంది. ఈ పుల్లి మీద నుంచి ఒక స్ట్రింగ్ వెళ్తోంది. ఈ స్ట్రింగ్కి నేను ఒక క్యాపిటల్ ఎం అనే మాస్ని తగిలించాను. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని వైబ్రేట్ చేయడం ద్వారా దీనిలో నేను వేవ్స్ని క్రియేట్ చేశాను. ఈ వేవ్స్ని క్రియేట్ చేశాను. ఈ వేవ్ యొక్క వెలాసిటీ ఎంత అని అడిగారు. వి నో దాట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ టీ బై మ్యూ. ఓకే మేడం. కానీ టెన్షన్ దేనికి ఈక్వల్ అవుతుంది? స్ట్రింగ్ లో టెన్షన్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంజీనా కాదా? ఫ్రీ బాడీ డయాగ్రామ్ ప్రకారం లాస్ ఆఫ్ మోషన్ ఇక్కడ కూడా దూరిపోయింది అనమాట, ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో అకార్డింగ్ టు ఫ్రీ బాడీ డయాగ్రామ్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. స్ట్రింగ్ మారనంత వరకు టెన్షన్ మారదు, స్ట్రింగ్ మారనంత వరకు టెన్షన్ మారదు. సో ఇదే స్ట్రింగ్ ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ కూడా టెన్షన్ టీనే. సో కెన్ ఐ రైట్ టెన్షన్ ప్లేస్ లో V is equal to mg by mu. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ L అనుకుందాం. ఓకే, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ L, మాస్ ఆఫ్ ద స్ట్రింగ్ స్మాల్ m. చాలా మంది ఏం కన్ఫ్యూజన్ లో ఉంటారంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. మేడం మ్యూ ఇస్ ఈక్వల్ టు m బై l కదా, రూట్ ఓవర్ mg బై m బై l, mm క్యాన్సిల్, సో రూట్ ఓవర్ gl రాసుకోవచ్చా? రాంగ్. ఎందుకు అంటే ఈ మ్యూ ఎవరిది? స్ట్రింగ్ కి సంబంధించింది. మ్యూ అనేది స్ట్రింగ్ యొక్క లీనియర్ మాస్ డెన్సిటీ, క్యాపిటల్ M అనేది వేళ్లాడే మాస్, స్మాల్ m అనేది స్ట్రింగ్ యొక్క మాస్. ఇక్కడ మ్యూ ప్లేస్ లో నువ్వు స్మాల్ m బై l రాసుకోవాలి. సో క్యాన్సిలేషన్ కుదరదు. మ్యూ ఎవరికి సంబంధించింది? స్ట్రింగ్ కి సంబంధించింది. సో చాలా మంది చేసే మిస్టేక్ కూడా ఏంటి అది కూడా చెప్పాను, చూసుకోండి ఒకసారి. ఓకే, సో ఇదొక అప్లికేషన్. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఏంటంటే సేమ్ ఇలాగే ఉంది. ఈసారి ఏం చేశారంటే ఈ స్ట్రింగ్ మాస్ని తీసుకెళ్ళి ఒక లిక్విడ్లో ముంచారు. సో స్ట్రింగ్, దానికి ఒక మాస్ క్యాపిటల్ M, ఇందులో వేవ్ని క్రియేట్ చేశారు. ఓకే, మళ్ళీ సేమ్ డిస్క్రిప్షన్. కాకపోతే ఈసారి దీన్ని తీసుకెళ్ళి ఒక లిక్విడ్లో ముంచారమ్మా, ఇమ్మర్స్ చేశారు. ఓకే, ఈ లిక్విడ్ యొక్క డెన్సిటీ L లిక్విడ్ అనుకుందాము, ఈ సాలిడ్ యొక్క డెన్సిటీ S సాలిడ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్, దీని మాస్ స్మాల్ m, లెంత్ L, స్ట్రింగ్ యొక్క మాస్ స్మాల్ m, లెంత్ L. ఈసారి టీ ప్లేస్లో ఏమి రాయాలి? కాఫీ రాయాలంటారా? టీ ప్లేస్లో ఏమి రాయాలి? కాఫీ రాయాలా? టుడే ఈజ్ మై బర్త్డే, ప్లీజ్ విష్ మీ. ద్రోణాచారి, హ్యాపీ బర్త్డే నాన్న, నాగుల చవితి రోజు పుట్టావు. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మే గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ ద హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్.
సెలబ్రేట్, హ్యావ్ అ బ్లాస్ట్ ఇన్ ప్రిపరేషన్. సో ఎవరు చెప్తున్నారు ఆన్సర్? ఎవరు చెప్తారు? మాది ప్రాపర్ తెలంగాణ, ఇన్కమ్ ఈ నీతు వంగ ఎవరైతే ఉన్నారో, సార్ జేఈ మెయిన్స్కి ఎలాంటి ప్రాబ్లం రాదండి, కానీ ఖచ్చితంగా ఎంసెట్ విషయంలో మీ పాప చాలా ప్రాబ్లం ఫేస్ చేసే ఉందండి. సో ఎంసెట్ విషయంలో మీకు ఈడబ్ల్యూఎస్ అప్లై కాదు, జేఈకి నో ఇష్యూస్, నో వరీస్ అట్ ఆల్. మీకు అదర్ స్టేట్ కోటాలో వచ్చేస్తుంది కాబట్టి జేఈకి నో వరీస్ అండి. ఎవరైతే నీతు వంగ డౌట్ అడిగారో వాళ్ళకి ఆన్సర్ ఎలాంటి ప్రాబ్లం లేదండి. జేఈ మెయిన్స్కి మీరు అప్లై చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎంసెట్కే చాలా ప్రాబ్లం వస్తుందండి. ఎంసెట్ డేట్లు ఇంకా రాలేదబ్బా. సరే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరు ఎఫెక్ట్ అవుతారంటే ఎంజీ ఎఫెక్ట్ అవుతారమ్మా. టెన్షన్ టీ కదా, ఇక్కడ టీ ఇస్ ఈక్వల్ టు ఎంజీ ఇంటూ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ సాలిడ్. సో ఇక్కడ V is equal to under square root mg into 1 minus density of liquid by density of solid by mu. మళ్ళీ mu ప్లేస్ లో ఏం రాయాలి గుర్తుంది కదా, స్మాల్ m బై స్మాల్ l. స్ట్రింగ్ వేరు, ఈ మాస్ వేరు, స్ట్రింగ్ వేరు, మాస్ వేరు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే టెన్షన్ కి సంబంధించి నీకు గత నాలెడ్జ్, ప్రీవియస్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ప్రతిదీ ఇక్కడ అప్లై చేయాలి. టెన్షన్ కి సంబంధించి నీకున్న ప్రీవియస్ నాలెడ్జ్ ఏది ఉంటే అది ఇక్కడ నువ్వు అప్లై చేయాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చెప్పేస్తారు చూడండి. ఇప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. ఇఫ్ దేర్ ఈజ్ అ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ స్ట్రింగ్, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత, డెల్టా తీటా ఇన్ స్ట్రింగ్. స్ట్రింగ్ ని వేడి చేసావు, స్ట్రింగ్ లో టెంపరేచర్ డిఫరెన్స్ డెల్టా తీటా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే అది కూడా నేను చెప్తాను. థర్మల్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. థర్మల్ స్ట్రెస్, దానివల్ల థర్మల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ స్ట్రింగ్. ఎంతమందికి థర్మల్ ఫోర్స్ అనేది గుర్తొచ్చింది? ఇది గుర్తొస్తే ప్రాబ్లం సాల్వ్డ్ అమ్మా. ఇప్పుడు V is equal to అండర్ స్క్వేర్ రూట్ థర్మల్ ఫోర్స్ బై మ్యూ రాసుకోవాలి. థర్మల్ ఫోర్స్ ఎంతమందికి గుర్తుంది? వి నో దాట్ నార్మల్గా థర్మల్ ఫోర్స్ ఫార్ములా F is equal to YA ఆల్ఫా డెల్టా తీటా. ఈ ఫార్ములా విన్నారా లేదా? నేను ఇంకా సాలిడ్స్ లెసన్ చెప్పలేదు కదా, అందుకే చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు, బట్ మీ కాలేజెస్లో ఎక్కడో చదివే ఉంటారు కదా. నెక్స్ట్ సాలిడ్స్ లెసన్ కూడా చెప్తానమ్మా, బికాజ్ ఈ సాలిడ్స్ లెసన్లో కొన్ని చిన్న ఫార్ములే మిగతా వాటిలో వాడతాం మనం. కాబట్టి F is equal to YA ఆల్ఫా డెల్టా తీటా రాసేయడమే అమ్మ. టెన్షన్ ప్లేస్లో F is equal to YA ఆల్ఫా డెల్టా తీటా బై మ్యూ. అయితే మనకి తెలుసు మ్యూ ప్లేస్లో A ఇంటూ రో రాసుకోవచ్చు కదా. మ్యూ ప్లేస్లో A ఇంటూ రో రాయండి, అండర్ స్క్వేర్ రూట్ YA ఆల్ఫా డెల్టా తీటా బై A रो, A ने A को मार दिया. So V is equal to अंडर स्क्वेर रूट Y ఆల్ఫా డెల్టా తీటా బై రో. యంగ్స్ మాడ్యులస్ గనక ఇస్తే ఇలా మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకొక ఫార్ములా చెప్తాను చూడండి. సాలిడ్స్ లెసన్ లో నుంచి, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లెసన్ లో నుంచి మనకి ఇంకొక ఫార్ములా తెలుసు. వి నో దట్ Y is equal to FL by A into delta L. ఇది ఏ లెసన్ లోది అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లెసన్ నుంచి ఈ ఫార్ములా తెలుసు. ఇక్కడ నుంచి F is equal to YA delta L by L. మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. V is equal to అండర్ స్క్వేర్ రూట్ T by mu. టెన్షన్ అన్నా ఫోర్స్ అన్నా ఒకటే కదా. సో టెన్షన్ అన్నా ఫోర్స్ అన్నా ఏ ఫార్ములా తెలిస్తే అది రాసేసుకోవడమే. YA delta L by L ఇంటూ మ్యూ. ఓకే, మ్యూని ఎలా రాసుకోవచ్చు? రో ఇంటూ ఏగా రాసుకోవచ్చు. మ్యూ ప్లేస్లో ఏ రో రాయండి.
V is equal to under square root YA delta L by L into rho into A. A ने A को मार दिया. So velocity ఇంకొక ఫార్ములా Y delta L by rho into L. ఇన్ని రకాలుగా మార్చుకోవడం రావాలి. సో ఒక ఫార్ములా తెలిస్తే అవ్వదు కదా, ఫిజిక్స్ ఇందుకే ప్రాబ్లమ్స్ రావు 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 అని అనుకుంటారు. నార్మల్గా అందరూ నేర్చుకునే ఫార్ములా ఇదొక్కటే, అవునా కాదా? ఇదొక్కటే ఫార్ములా అందరికీ తెలుసు. వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ ప్రోగ్రెసివ్ వేవ్ ఇన్ స్ట్రింగ్స్ V is equal to under square root T by mu. కానీ ఈ ఒక్క ఫార్ములా నుంచి ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి చూడండి. ఇంత అనమాట, ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, కెన్ ఐ రైట్ బిట్స్ ఆఫ్ ఇఫ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్? 100% అమ్మా. ఎవరైతే జేఈ మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు బిట్సాట్ రాయగలుగుతారు, VIEEE రాయగలుగుతారు, EAPCET రాయగలుగుతారు, అమృత యూనివర్సిటీ రాయగలుగుతారు, అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాసేయగలుగుతారు. జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ 100% యూజ్ అవుతుంది. సో ఇన్ని రకాల అప్లికేషన్స్ ఉంటాయమ్మా స్ట్రింగ్ లోకి వచ్చేటప్పటికి. సో స్ట్రింగ్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇందాక మనం వదిలేసాం కదా, అవి చూద్దామా? ఇందాక మనము ఇది చూడండి. A wave pulse is traveling on a string of linear mass density. లీనియర్ మాస్ డెన్సిటీ అంటే ఇది ఏంటి? నీకు మ్యూ వాల్యూ ఇచ్చారు. అండర్ ఏ లోడ్ ఆఫ్ 80 kgf. ఇది mg కాకపోతే kgf చూసుకోండి, SI యూనిట్ కాదు. క్యాలిక్యులేట్ టైమ్ టేకెన్ బై ద పల్స్ టు ట్రాన్స్వర్స్ ది స్ట్రింగ్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ 0.7 meters. ఇది నేను మీకు చెప్తాను, బట్ ఇక్కడ దానికి ఒక లోడ్ అటాచ్ అయ్యి ఉంది, ఒక స్ట్రింగ్ కి లోడ్ అటాచ్ అయ్యి ఉంది. మీరు ఇక్కడ డయాగ్రామ్ చూస్తే కనుక డయాగ్రామ్ ఇలా ఉంది. ఇది ఒక సపోర్ట్, దీనికి మీకు ఒక స్ట్రింగ్, ఇది ఈ స్ట్రింగ్ కి ఒక లోడ్ అటాచ్ అయ్యి ఉంది M. సో mg వాల్యూ ఎంత ఇచ్చారు? 80 kgf. కానీ కిలోగ్రామ్ ఫోర్స్ అనేది SI యూనిట్ కాదు. నువ్వు SI యూనిట్ లోకి మార్చాలి అంటే 80 into 9.8 చేస్తేనే న్యూటన్స్ లోకి మారుతుంది. ఇది అందరికీ తెలిసి ఉండాలి ఈ పాటికి. సరే, ఇప్పుడు ఈ వేవ్ లో స్ట్రింగ్ ఇలా వేవ్ వెళ్తుంది. దాని లెంత్ ఎంత ఇచ్చారు మనకి? L is equal to 0.7 meters. టైం టేకెన్ ఎంత? నార్మల్ గా వేవ్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ ఎంతమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టార్ట్ అయిన వేవ్ ఇక్కడికి వచ్చింది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వేవ్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వేవ్ ఎంత అది? ఇట్ ఈస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద వేవ్. అవునా? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వేవ్ ఇస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద వేవ్. 0.7 meters SI యూనిట్స్ లో ఉంది. నాకు టైం టేకెన్ కావాలి. టైం కి డిస్టెన్స్ కి రిలేషన్ ఏంటి? టైమ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ కదా. టైమ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ట్రావెల్డ్ తెలిసి నాకు ఇంకా వెలాసిటీ కావాలి. మరి వెలాసిటీ ఎలా వస్తుంది? వెలాసిటీ ఎలా వస్తుంది అంటే అండర్ స్క్వేర్ రూట్ T by mu కదా. వెలాసిటీ ఎలా వస్తుంది? అండర్ స్క్వేర్ రూట్ T by mu. మరి T ఎలా వస్తుంది? టెన్షన్ ఎలా వస్తుంది? ఫ్రీ బాడీ డయాగ్రామ్ ప్రకారం టెన్షన్ ఇస్ ఈక్వల్ టు mg నా కాదా? టెన్షన్ ఇస్ ఈక్వల్ టు mg. సో రూట్ ఓవర్ mg by mu. సో V is equal to under square root mg ఎంత? 80 into 9.8 by mu వాల్యూ ఎంత ఇచ్చారు? 6.4 into 10⁻³ ఇది అన్న క్యాలిక్యులేషన్ చూడండి అమ్మా ఒకసారి. 864 మనకి. ఓకే, సో ఈ 0 ఎక్కడ పోయినా ఇక్కడే 0.8 వస్తుంది. సో 8 into 10⁻⁴. 898 క్యాన్సిలేషన్ చూడండి. 8 1 times 18 అంటే 8 16. సో అప్రాక్సిమేట్ గా వస్తుంది. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ క్యాలిక్యులేషన్ కొంచెం కష్టంగానే ఉంది. ఇది ఈ 0 ఎక్కడికి పోయినా 8 ఎన్నిసార్లు అమ్మా? ఇక్కడ 0.8 times. ఇది 10⁻⁴ అయ్యింది అనుకోండి. V is equal to under square root 98/8 into 10⁴. సో 98/8 క్యాన్సిలేషన్ చూడాలి. 4 2 8 4 1 4 క్యాన్సిలేషన్ లేదు. 2 2 4 8 2 4 8 18 2 9 49/4. ఓకే, 7/2 into 10⁻² వచ్చింది. 7/2 అంటే 3.5 ఇలా ఉంచినా పర్లేదు. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. తర్వాత చేద్దాము ఇవంతా కూడా. సో తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. టైమ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? 0.7/7/2 into 10⁻² వస్తుంది.
సో 0.1 times. So 2 into 10 power minus 3. 2 into 10 power minus 3 seconds. This is the correct answer. Got it? Yes, Ramma. First option is correct. Next, ఇది చూడండి, స్టీల్ వైర్ విత్ మాస్ పర్ యూనిట్ లెంత్. చూసారా, టర్మినాలజీ గుర్తుపెట్టుకోమని చెప్పింది ఇందుకే. ఒక్కొక్కసారి లీనియర్ మాస్ డెన్సిటీ ఇస్తాడు, ఒక్కొక్కసారి మాస్ పర్ యూనిట్ లెంత్ ఇస్తారు. మరి ఏం చేస్తాం, ఎన్టీఎస్ సైకో అలాగే ఇస్తారు. సో మనం అంతకంటే సైకోలం కదా. మాస్ పర్ యూనిట్ లెంత్ నాకు ఆల్రెడీ తెలుసు. మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే ఏంటి, గివెన్ రాసేసుకోండి. గివెన్ మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే మ్యూ ఇస్ ఈక్వల్ టు 7.0 into 10 power minus 3 kg per meter SI units. Okay. Under tension T is equal to 70 Newton. Speed of transverse wave. Direct question anamata. 2023 lo ochindi chudandi. So V is equal to under square root T by mu. I am giving this as homework. Cheseyandi. Calculation kada inka mottham meeku telusu. So cheseyandi. Speed of transverse wave in wire. Direct ga na ichesaru meeku. Cheseyandi. Okay. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా ఉందా చూద్దాం. వామ్మో, ఓకే, ఇదేమైంది, ఇది కూడా హోంవర్క్ ఇచ్చాను, అయిపోయింది. సో ప్రాబ్లమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఖతం చేస్తాం మనము. ఇదొకటి చూడండి, సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ మీద డిపెండ్ అయింది అన్నాను కదా, ఇది కూడా చేస్తాం. సరే, ఇంకొక చిన్న అప్లికేషన్ ఉందమ్మా, అది కూడా చెప్పేస్తాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసారు కదా, ఈ క్వశ్చన్లో ఏమైంది, స్ట్రింగ్కి ఒక మాస్ని అటాచ్ చేశారు. అలా మాస్ అటాచ్ చేయకుండా దాని ఓన్ వెయిట్ కూడా మనం ఒక ఫార్ములా వేస్తాము. సో లెట్ us కన్సిడర్ ఒక చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ అమ్మ, వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్. చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఒకటి చెప్తాను చూడండి. ఒక స్ట్రింగ్ ఉంది, ఓకే, ఒక రోప్, స్ట్రింగ్ కాదు, ఒక రోప్ని కన్సిడర్ చేయండి. రోప్ ఎందుకన్నానంటే దానికి కొంత మాస్ ఉంటుంది. ఓకే, లెట్ m అనేది మాస్ ఆఫ్ రోప్ అండ్ l అనేది లెంత్ ఆఫ్ రోప్. ఓకే, లెంత్ ఆఫ్ రోప్. ఇప్పుడు ఏం చేశారంటే ఈ రోప్ని కింద నుంచి ఒక చిన్న జర్క్ ఇచ్చారమ్మా, కింద నుంచి ఒక చిన్న జర్క్ ఇచ్చారు. సో ఎలా ఇచ్చారు ఆ జర్క్ అంటే, ఇది మన రోప్ కదా, ఇక్కడ ఒక చిన్న జర్క్ ఇలా ఇచ్చారు. ఒక చిన్న వేవ్ పల్స్ ఈస్ క్రియేటెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ది రోప్. ఏ స్మాల్ వేవ్ పల్స్ ఈజ్ క్రియేటెడ్ అట్ బాటమ్ ఆఫ్ రోప్. ఆ రోప్ కింద మనకు ఒక వేవ్ పల్స్ క్రియేట్ చేశారు. ఇందులో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ఈ వేవ్ పల్స్ ఇక్కడి నుంచి ఈ టాప్ ఆఫ్ ది రోప్ కి రావడానికి ఎంత టైం పట్టింది, దాని వెలాసిటీ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో దీనిని ఎలా అనాలిసిస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. దీన్ని ఎలా అనాలిసిస్ చేయాలంటే టెన్షన్ తో స్టార్ట్ చేద్దాం. టెన్షన్ అట్ బాటమ్ ఆఫ్ రోప్, అలాగే అట్ టాప్ ఆఫ్ ది రోప్. టెన్షన్ అట్ బాటమ్ ని టీబీ అని రాస్తాను, టాప్ ని టీపీ అని రాస్తాను. బాటమ్ ఆఫ్ ది రోప్ అంటే ఇది. ఇక్కడ అసలు టెన్షన్ ఏమైనా ఉంటుందా, అసలు ఇక్కడ బాటమ్ అంటే దీని కింద ఇంకేం లేదు కదా, వెయిట్ ఏం లేదు. టెన్షన్ ఎప్పుడు కూడా అప్వర్డ్స్ యాక్ట్ అవుతుంది, కిందకి వెయిట్ యాక్ట్ అవ్వాలి. అసలు దీని కింద ఇంకా రోపే లేదు. సో టెన్షన్ అట్ ద బాటమ్ ఏమైపోయింది, 0. టెన్షన్ అట్ ద టాప్ అంటే కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర టెన్షన్ అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ వెయిట్ ఆఫ్ ది రోప్ ఏదైతే ఉందో mg కిందకి యాక్ట్ అవుతుంది. సో టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు mg. సో అట్ ద టాప్ ఏమవుతుందమ్మా, t ఈజ్ ఈక్వల్ టు mg. సింపుల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇప్పుడు మనము వెలాసిటీ కావాలి, యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో v యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ అట్ టాప్. టాప్ని p అనుకున్నానా, టాప్ని t అనుకోవాలి కదా, టాప్ని టీఓపి అని రాస్తాను, లేదంటే కన్ఫ్యూజన్. టాప్ని టీఓపి అని రాద్దాం, టీఓపి. సో వెలాసిటీ అట్ టాప్ ప్లస్ వెలాసిటీ అట్ బాటమ్ బై 2 కదా యావరేజ్ వెలాసిటీ అంటే. ఇప్పుడు వెలాసిటీ అట్ బాటమ్ ఎంత, రూట్ ఓవర్ టెన్షన్ అట్ బాటమ్ బై మ్యూ, ఇది 0.
వెలాసిటీ అట్ టాప్ ఏమవుతుంది, రూట్ ఓవర్ టెన్షన్ ఇన్ టాప్ బై మ్యూ. ఓకే, సో నాకు ఇక్కడ ఏమొచ్చింది అంటే టెన్షన్ ఇన్ టాప్ రూట్ ఓవర్ టెన్షన్ అట్ టాప్ బై మ్యూ బై 2. ఓకే, కానీ టెన్షన్ అట్ టాప్ ని నేను ఎలా రాసుకోవచ్చు, ఎంజీగా రాసుకోవచ్చు. ఎఫ్బిడి ప్రకారం టెన్షన్ అట్ టాప్ ఇజ్ ఈక్వల్ టు ఎంజీ, మ్యూ కూడా ఎం బై ఎల్. మేడం ఇక్కడ 2 ఎంలు సేమ్ గా రాశారు. ఎస్, ఇక్కడ బయట ఎక్స్టర్నల్ ఏమీ లేదు, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వేరే మాస్ ఉంది, ఇది రోప్, ఇది బ్లాక్. ఇక్కడ నీకు బ్లాక్ లేదు, రోపే ఉంది. సో రోప్ యొక్క వెయిట్, రోప్ యొక్క మాస్ పర్ యూనిట్ లెంత్. సో నీకు ఇక్కడ టీ అట్ టాప్ ని క్యాలిక్యులేట్ చేస్తే, టీ అట్ టాప్ ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంజీ బై ఓకే టీ అట్ టాప్ బై మ్యూ, ఎంజీ బై ఎం బై ఎల్, ఎంఎం క్యాన్సిల్, రూట్ జిఎల్ మిగిలింది. సో యావరేజ్ వెలాసిటీ ఎంత అయిందమ్మా నీకు, రూట్ జిఎల్ బై 2. యావరేజ్ వెలాసిటీ బై ద టైమ్, ఇక్కడున్న పల్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి దాని వెలాసిటీ ఎంత, రూట్ జిఎల్. టైం టేకెన్ ఎంత, టైమ్ ఇస్ ఈక్వల్ టు ఆల్వేస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. సో టైమ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఎల్ కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతమ్మా, ఎల్. సో ఎల్ బై రూట్ జిఎల్ ఇంటూ 2 పైకి వెళ్తుంది, 2L బై రూట్ జిఎల్. నీ ఎల్ని లోపలికి తీసుకెళ్ళిపోవాలి అనుకుంటే టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ స్క్వేర్ రూట్ ఎల్ బై జీ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్స్. ఒక్కొక్కసారి ఏం అడుగుతారు తెలుసా, ఫుల్ లెంత్ కాదు, ఎక్స్ డిస్టెన్స్ వెళ్ళడానికి అని అడుగుతారు. ఇప్పుడు ఇక్కడే నేను ఇంకొక టాపిక్ చెప్తాను చూడండి. ఇక్కడే ఇంకొకటి ఏంటంటే వెలాసిటీ బై ద టైమ్ ద wave pulse travels x distance. ఇక్కడ నుంచి x డిస్టెన్స్ ట్రావెల్ అయినప్పుడు దాని వేవ్ వెలాసిటీ ఎంత, టైం టేకెన్ ఎంత అని అడుగుతారు. సింపుల్ గా ఎల్ ప్లేస్ లో ఎక్స్ రాసేయడమే, వెరీ సింపుల్ అన్నమాట. నీకు ఇది తెలిస్తే మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. సింపుల్ గా ఎల్ ప్లేస్ లో ఎక్స్ రాయడమేనమ్మా. సో వి యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు రూట్ జిఎక్స్ బై 2, అలాగే టైం టేకెన్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ బై జీ. గతంలో ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడిగారు, ఖచ్చితంగా మీరు ఇది నేర్చుకోవాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం గతంలో అడిగింది ఏంటంటే, మనకి ఇలా ఒక సపోర్ట్ ఉంది, ఓకే, ఇలా ఒక స్ట్రింగ్ వెళ్ళింది, ఇక్కడ ఒక పుల్లి ఉంది, అండ్ ఇంకొక పుల్లి ఇక్కడ నుంచి ఒక బ్లాక్ ని ఏని అటాచ్ చేశారు, ఇక్కడ నుంచి ఒక బ్లాక్ బి అటాచ్ చేశారు. ఓకే, స్ట్రింగ్ కి పేర్లు పెట్టారు అనుకోండి. ఇక్కడ P1, ఈ పాయింట్ P2, ఈ పాయింట్ P3, ఈ పాయింట్ P4, ఈ పాయింట్ P5 అనుకుంటే ఫైండ్ ద, నీకు ఈ వేవ్ లో ఇక్కడ ఒక వేవ్ ని క్రియేట్ చేశారు, ఇక్కడ ఒక వేవ్ ని క్రియేట్ చేశారు. ఫైండ్ ద రేషియో ఆఫ్ వెలాసిటీస్ ఇన్ సెగ్మెంట్స్ P1, P2 అండ్ O డాష్ అనుకుందాం, O డాష్. P1, P2 లోను O డాష్ లోను వేవ్ వెలాసిటీకి రేషియో అడుగుతారు. కన్సిడర్ ఆల్ ద స్ట్రింగ్స్ ఆర్ ఐడెంటికల్. కన్సిడర్ ఆల్ స్ట్రింగ్స్ ఆర్ ఐడెంటికల్. ఐడెంటికల్ అంటే μ1 ఇజ్ ఈక్వల్ టు μ2 అవుతుంది. అంటే యాక్చువల్గా ఈ స్ట్రింగ్ వేరు, ఈ స్ట్రింగ్ వేరు కదా. మీకు O డాష్ అనేది వేరే స్ట్రింగ్, O డాష్ అనేది వేరే స్ట్రింగ్. దీనిలో ఒక వేవ్ ని క్రియేట్ చేశారు, దీనిలో ఒక వేవ్ ని క్రియేట్ చేశారు. ఇక్కడ వేవ్ వెలాసిటీ V1 అనుకుందాము, ఇక్కడ వేవ్ వెలాసిటీ V2. స్ట్రింగ్ మారిపోతే టెన్షన్ మారిపోతుంది, మ్యూ సేమ్ గా ఉంది. సో V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ T. స్ట్రింగ్ మారిపోతే టెన్షన్ మారిపోతుంది. సో అలా అనుకున్నా, కానీ అన్ని సేమ్ అన్నారు, ఐడెంటికల్ స్ట్రింగ్స్ అన్నారు. సో ఇక్కడ నాకు T1 ఇజ్ ఈక్వల్ టు T2 అవుతుంది. సో ఇక్కడ T1 అనుకుందాం, ఇదంతా సేమ్ స్ట్రింగ్ కదా.
ఇదంతా సేమ్ స్ట్రింగ్, ఇది T2 అనుకోండి. మీరేం అబ్జర్వ్ చేశారు? ఫ్రమ్ ఎఫ్బిడి, నువ్వేం అబ్జర్వ్ చేసావు? T2 is equal to 2T1 కదా. సో V1 by V2 is equal to under square root T1 by T2 under square root T1 by 2 T1. So V1 by V2 is equal to 1 by root 2. ఈ మోడల్ క్వశ్చన్స్ కొంచెం, ఇది కొంచెం హైయర్ లెవెల్, లిటిల్ బిట్ హైయర్ లెవెల్ అనమాట. బట్ ప్రాక్టీస్ చేస్తే బాగానే ఉంటుంది. అందరికీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. హాయ్ మ్యామ్, ఐఎమ్ ఫ్రమ్ తిరుమల. BLA పూర్ణ, వెల్కమ్ టు ద సెషన్ అండ్ అ బిగ్ హై టు తిరుమల. సో ఇక్కడతో మనకి స్ట్రింగ్స్ అనే పాయింట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. దెన్ వీ విల్ ఎంటర్ ఇన్ టు లాంగిట్యూడినల్ వేవ్స్ అండ్ స్టేషనరీ వేవ్స్, రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్, స్టేషనరీ వేవ్స్ దాంట్లోకి వెళ్ళిపోతాం. అలాగే ఇది కూడా స్టేషనరీ వేవ్స్ ఫార్మేషన్ లోకి వెళ్తుంది. ఈ ప్రాబ్లం తర్వాత చెప్తాను. సో ఒక్క 5 minutes బ్రేక్ తీసుకోండి. అలా వెళ్ళి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగేసి లేదా గబగబా డిన్నర్ చేసి వచ్చేసేయండి. 5 minutes బ్రేక్. Let us take a 5 minutes break. Five minutes break అంతే, ఎక్కువ కాదు. థర్మోడైనమిక్స్ చేస్తాను, కొంచెం టైం పడుతుందమ్మా. వాయిస్ లోగా ఉందా? మైక్ మార్చేద్దాం. షేక్ బీజన్, నీ క్వశ్చన్ ఏంటి నాన్న? నా క్లాస్ రోజు ఈవినింగ్ 7 or 7:30కి ఉంటుందమ్మా, గ్యారంటీగా. ఎండ్ గేమ్ ఫాలో అయ్యి నీకు అర్థమైతే కనుక ఖచ్చితంగా యూ కెన్ క్రాక్. ప్రీవియస్ ఎంసెట్ పేపర్ PDF 2024 PDF కావాలా నాన్న? థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 1 shot. హీట్ ట్రాక్ కొంచెం లేట్గా చెప్తాను, బికాస్ మొన్ననే HVS లో చెప్పడం జరిగింది హీట్ ట్రాక్. సో హీట్ ఎంసెట్ ఏప్రిల్లో ఉంది అని చెప్పారు కదా. ఎస్ అమ్మా, ఏప్రిల్లో ఉంటుంది ఎంసెట్. AP and TS ఎంసెట్ ఎగ్జామ్ రాయొచ్చా? ప్లీజ్ రిప్లై మ్యామ్. వీరజ్ వంగ, అది ఇంకా తెలియదు, అది గవర్నమెంట్ మనకి ఇంకా చెప్పలేదు, క్లారిటీ ఇవ్వలేదు, కాబట్టి వీ కెన్ నాట్ టేక్ అ డెసిషన్ ఆన్ ఇట్. స్పీడ్ ఆఫ్ వేవ్ అట్ బాటమ్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ √xg ఏ కదా మ్యామ్? XG నేనేం రాశాను, రాయలేదు అది. XGLG స్పీడ్ ఆఫ్ వేవ్. ఎస్ అమ్మా, ఎక్కడుంది? √gx, కాకపోతే యావరేజ్ స్పీడ్ తీసుకున్నాను నేను. అలాగే యాక్సలరేషన్ కూడా తీసుకోవచ్చు మీరు. ఎవరికైనా యాక్సలరేషన్ కావాలి అంటే యాక్సలరేషన్ కూడా మీరు రాసుకోవచ్చు. ఎస్, √gx నేను తీసుకునేది యావరేజ్ కాబట్టి బై 2 ఉంది. నార్మల్ వేవ్ అయితే ఓన్లీ √gx ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, యాక్సలరేషన్ కూడా అడుగుతారు. యాక్సలరేషన్ అడిగితే A is equal to dv/dt చెయ్యాలి. A is equal to dv/dt చేయాల్సి ఉంటుంది. సో A is equal to dv/dt చేస్తే ఇక్కడ చెప్తాను చూడండి, A is equal to dv/dt. సో d/dt ఆఫ్ √gx చెయ్యాలి.
సో రూట్ జీ బయటికి తీసేస్తే డి బై డిటి ఆఫ్ ఎక్స్ పవర్ 1/2. సో ఎక్స్ పవర్ అండ్ ఫార్ములా తెలుసు కదా, n ఇంటూ ఎక్స్ పవర్ n-1. సో రూట్ జీ ఇంటూ 1/2 ఎక్స్ పవర్ -1/2 dx బై డిటి. సో ఇదేమవుతుంది 1/2 ఇంటూ రూట్ ఓవర్ జీ బై ఎక్స్ dx బై డిటి. dx బై డిటి అంటే వెలాసిటీ. యాక్సలరేషన్ని ఇలా అనాలిసిస్ చేయడం రావాలి, బికాజ్ యాక్సలరేషన్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సరే, బ్రేక్ అయిపోయిందా? కెన్ బి స్టార్ట్? క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? బ్రేక్ అయిపోయిందా? ఎండ్ గేమ్ ఫాలో అయితే మెయిన్స్ క్రాక్ చేయొచ్చా? ఎస్ అమ్మా, సిన్సియర్గా 100% ఫాలో అయ్యి ప్రీవైక్యూస్ చేస్తే ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. పూజారి హరిత సూపర్ నాన్న, నీ స్ట్రాటజీ చాలా బాగుంది, యూ కెన్ గో అహెడ్. పూజారి హరిత, యూ కెన్ గో అహెడ్, సూపర్. 6 years ఎంసెట్ పేపర్ పీడిఎఫ్ డౌన్లోడ్, అది కావాలా చరణ్? దానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఐ కెన్ గివ్ యూ. ఐ హ్యావ్ ఆల్ ద పీవైక్యూస్. నీకు పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి ఇవ్వడమే ఇంకా నెక్స్ట్ స్టెప్. హీట్ ట్రాక్ కొంచెం టైం తర్వాత, నెక్స్ట్ వీక్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది హీట్ ట్రాక్, బికాస్ హీట్ ట్రాక్ ఈజ్ నాట్ దట్ హై వెయిటేజ్ యాజ్ కంపేర్ టు ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఇవన్నీ. ఓకే, సో షల్ వి స్టార్ట్? ఆర్ యూ ఆల్ రెడీ? ఒక్కసారి ఒక థమ్స్ అప్, ఒక పింకో, బ్లూవో, వేవో ఏదో ఒకటి హ్యాండ్ చేయండి. Last 6 years MSET paper PDF download. Charan, I already answered to your question. Yes, Amma. I have to convert into PDF and give to you. Koncham time padutundi. I already answered. Oh. Fluid dynamics revision. Chasta Nana. Fluid dynamics coming up. Ostondi, coming up. Hi, ma'am. How are you? Harshit. I am good, Nana. How are you? Can I crack? Yes, ma'am. G. Okay. We'll start. Oh, energy, frequency, intensity of a wave ఒకటి చెప్పేస్తాను. Yes, అదొకటి ఉంది కదా మనకి, intensity of wave ఒకటి మిస్ అయినట్లున్నాం. I'll just tell that one also. Okay. ఒక చిన్న పాయింట్ ఉందమ్మా, intensity of a progressive wave. ఒక ప్రోగ్రెసివ్ వేవ్ యొక్క ఇంటెన్సిటీని ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇది మనం ఆల్రెడీ వేవ్ ఆప్టిక్స్ లో నేర్చుకున్న టాపికే. ఒక వేవ్ కి ఎనర్జీ ఉంటుంది, రైట్? చెప్పాను కదా, వేవ్ అంటేనే ఎనర్జీ ఉన్న చోట పవర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, పవర్ ఉన్న చోట ఖచ్చితంగా ఇంటెన్సిటీ ఉంటుంది. బికాస్ పవర్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ బై టైం. రేట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ పవర్. ఎప్పుడైతే పవర్ తెలుస్తుందో ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు, బికాస్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై ఏరియా. ఓకే, ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై ఏరియా. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి డెరివేషన్ తో పని లేదు, బికాస్ డెరివేషన్లు అనేవి చేస్తూ కూర్చుంటే ఎన్ని డెరివేషన్లను గుర్తుపెట్టుకోవాలి? డెరివేషన్ గుర్తుపెట్టుకునే బదులు 4-5 ప్రాబ్లమ్స్ చేస్తే ఫార్ములా గుర్తొస్తుంది. సో I ఈజ్ ఈక్వల్ టు హాఫ్ రో ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ వి. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏ యాంప్లిట్యూడ్, ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ, వి వేవ్ వెలాసిటీ. మనకి మెయిన్ గా కావాల్సింది I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఇంటెన్సిటీ ఆఫ్ అ వేవ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సరే, ఇప్పుడు మనము నెక్స్ట్ దేంట్లోకి వెళ్ళిపోదాము? లాంగిట్యూడినల్ వేవ్స్ కి వెళ్ళిపోదాం. Let us break the break. Let us start with longitudinal waves. Longitudinal progressive, ఇదొక చిన్న టాపిక్. లాంగిట్యూడినల్ ప్రోగ్రెసివ్ వేవ్స్. లాంగిట్యూడినల్ ప్రోగ్రెసివ్ వేవ్స్ లో మెయిన్ గా ఏం అబ్జర్వ్ చేశారు అంటే, ఏదైనా వేవ్ దాని యొక్క వెలాసిటీ, ఇంతే కదా. సో లాంగిట్యూడినల్ వేవ్స్ లో ఏం అబ్జర్వ్ చేశారంటే, ఒక మెటీరియల్ యొక్క లాంగిట్యూడినల్ ప్రోగ్రెసివ్ వేవ్స్ లో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్
ఈ లాంగిట్యూడినల్ ప్రోగ్రెసివ్ వేవ్ యొక్క వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రో. ఈ అంటే ఏంటి, రో అంటే ఏంటి? ఈ ఈజ్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ రో అనేది డెన్సిటీ ఆఫ్ మీడియం. ఏ మీడియంలో అయితే ఆ లాంగిట్యూడినల్ వేవ్ అనేది ప్రోగ్రెస్ అవుతుందో, ఏ మీడియంలో అయితే లాంగిట్యూడినల్ వేవ్ అనేది వెళ్తుందో ఆ మీడియం యొక్క డెన్సిటీ మీద అలాగే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ మీద ఆ వేవ్ వెలాసిటీ డిపెండ్ అవుతుంది. ఇక్కడ థియరీ బిట్ అడగడం జరిగిందమ్మా, చాలా సార్లు థియరీ బిట్ అడగడం జరిగింది. ఒక లాంగిట్యూడినల్ ప్రోగ్రెసివ్ వేవ్ వెళ్ళాలి అంటే ఆ మీడియంకి ఏ ఏ లక్షణాలు ఉండాలి, ఎలా డిపెండ్ అవుతుంది, ఇది థియరీ బిట్ గా అడగడం జరిగింది. సో దీనికి మనకు వచ్చే ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ E బై రో. V ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ E బై రో. ఇంక ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోదాము. ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్ ఇదే ఫార్ములా ఎలా మారుతుంది? ఇన్ కేస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఈ ఫార్ములా ఎలా మారుతుంది? సాలిడ్స్ లో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఏమవుతుంది? సాలిడ్స్ లో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ యంగ్స్ మాడ్యులస్, అవునా కాదా? ఫ్లూయిడ్స్ లో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ బల్క్ మాడ్యులస్. సో ఫ్లూయిడ్ అదే సేమ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ సాలిడ్స్ లో ఏంటి, ఫ్లూయిడ్స్ లో ఏంటి రాస్తారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. న్యూటన్ మళ్ళీ ఇక్కడ కూడా ఉంటాడు మన న్యూటన్ అంకుల్. ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు, న్యూటన్ ఎందెందు వెతికిన అందందు గలడు. సో న్యూటన్ ఏం చెప్పాడు? ఇదే ఈక్వేషన్. అబ్బాయి ఇలా కాదు, నేను ఇస్తాను నీకు ఒక ఈక్వేషన్, ఆగహ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ బి ప్లేస్ లో ప్రెషర్ పెట్టారనమాట. బల్క్ మాడ్యులస్ తీసేసి గ్యాసెస్ అనే వాటికి ప్రెషర్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి ఎక్కువగా ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ డెన్సిటీ ఆఫ్ ది గ్యాస్ మీద డిపెండ్ అవుతుంది అని న్యూటన్ చెప్పాడు. కానీ తర్వాత కాలంలో న్యూటన్ అంకుల్ చెప్పిన ఫార్ములా వేసి చేస్తే వేవ్ యొక్క వెలాసిటీ అరౌండ్ 280 వచ్చింది. యాక్చువల్ గా వేవ్ వెలాసిటీ అట్ ఎస్టీపీ 330 to 340 మీటర్ పర్ సెకండ్ ఉండాలి. కానీ న్యూటన్ అంకుల్ చెప్పింది అలా అవ్వలేదు. సో నెక్స్ట్ ఎవరు వచ్చారు? లాప్లాస్ వచ్చాడు, కరెక్షన్ ఇచ్చాడు అనమాట. సో లాప్లాస్ దీనికి కరెక్షన్ చేశాడు. సో లాప్లాస్ కరెక్షన్ ప్రకారం B ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ గామా పీ బై రో అని చెప్పాడు అనమాట. సో ఇది కరెక్ట్ వాల్యూ ఇచ్చింది. గామా పీ బై రో పెట్టి చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే వేవ్ స్పీడ్ అనేది 330 మీటర్స్ పర్ సెకండ్ దగ్గరలో వచ్చింది. సో ఇది కరెక్ట్ అయింది. ఇప్పుడు రాంగ్ ఎందుకు మనం గుర్తుపెట్టుకోవడం అంటే ఏం చేస్తాం, మన కర్మ క్వశ్చన్స్ అడిగితే కదా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అమ్మా ఒరిజినల్ ఫార్ములా. V ఈజ్ ఈక్వల్ టు గామా పీ బై రో. గామా మీకు ఆల్రెడీ తెలుసు, గామా ఏంటి? అడియాబాటిక్ కాన్స్టెంట్. ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ నోట్ డౌన్ యువర్ ఆనర్, ఏంటంటే రిలేషన్ బిట్వీన్, చాలా ఇంపార్టెంట్, చిన్నదే కానీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. రిలేషన్ బిట్వీన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ, గుర్తుందా? నేను ఆర్ఎంఎస్ ఇలా రాస్తున్నాను. రిలేషన్ బిట్వీన్ విఆర్ఎంఎస్ అండ్ విఎస్. ఇక్కడ విఎస్ అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ సౌండ్. వెలాసిటీ ఆఫ్ సౌండ్. విఆర్ఎంఎస్ మీకు బాగా తెలుసు, కేటీజీలో నేర్చుకున్నారు. వి నో దాట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో విఆర్ఎంఎస్ ఫార్ములా ఏంటన్నా రూట్ ఓవర్ గామా ఆర్టీ బై క్యాపిటల్ ఎం. రూట్ ఓవర్ గామా ఆర్టీ బై క్యాపిటల్ ఎం. మరి విఎస్ నాకేం తెలుసు? రూట్ ఓవర్ గామా పి బై రో. డెన్సిటీ ప్లేస్ లో మాస్ బై వాల్యూమ్, పి ప్లేస్ లో ఆర్టీ బై ఎం. ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే రూట్ ఓవర్ గామా ఆర్టీ బై ఎం వస్తుందమ్మా. సో ఈ రెండిటికి ఖచ్చితంగా రిలేషన్ అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ రిలేషన్. విఆర్ఎంఎస్ బై విఎస్ చేస్తే అండర్ స్క్వేర్ రూట్ గామా బై 3. చిచ్చి ఇది 3RT కదా, అదే ఎక్కడ కొడుతుందో తేడా అనుకుంటున్నాను. ఇది 3RT బై ఎం, ఇది 3RT బై ఎం. సో 3 బై గామా, ఓ సారీ 3 బై గామా. ఎస్, విఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 3RT బై ఎం కదా, 3 బై గామా. మేడం తప్పు రాశారు అని చెప్పారా లేదా? వాట్ ద హెల్. ఓకే,
ఇంకా నయం, మంచి భాష మాట్లాడారు. విఆర్ఎంఎస్ బై విఎస్ఏ ఇది బాగా అడుగుతారమ్మా, ప్రాబ్లమ్స్ లో వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. ఇది ఒక మంచి ఫార్ములా. అయితే ఇందులో మనకి ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక ఫార్ములా ఏమైనా అడగచ్చు అంటే గనక మనకి ఇంకొక పాయింట్, వి నో దాట్ Vs is equal to under square root gamma RT by capital M కదా. ఇక్కడ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటంటే Vs డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ T, దీని మీద క్వశ్చన్స్ అడగచ్చు. Vs ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ M, దీని మీద క్వశ్చన్స్ అడగచ్చు. ఇక్కడ క్యాపిటల్ M ఏంటి? మాలిక్యులర్ వెయిట్. ఎవరికైనా మాలిక్యులర్ వెయిట్ అనే పదానికి అర్థం తెలుసా తెలీదా? హైడ్రోజన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 2. ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 32. నైట్రోజన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 28. తెలుసా తెలీదా? ఇవన్నీ ఖచ్చితంగా తెలియాలి. అలాగే గామా ఎక్కడి నుంచి తెలియాలి? థర్మోడైనమిక్స్ నుంచి. మోనో అటామిక్ గామా వాల్యూ ఎంత? డయాటామిక్ గామా వాల్యూ ఎంత? ఎస్, థర్మోడైనమిక్స్ కి వేవ్స్ కి లింక్ ఇక్కడ తగిలింది. సో థర్మోడైనమిక్స్ వదిలేసి వేవ్స్ చేసినా కష్టమే, వేవ్స్ వదిలేసి థర్మోడైనమిక్స్ చేసినా కష్టమే. సో ఖచ్చితంగా you have to learn. Okay. Abhiram Kartikeya Nagisetti. Okay, that's cool, good. మా చెల్లి, మా సిస్టర్ నారాయణ కాలేజ్లో చేస్తుందన్నమాట. బాబా ఇలాంటివి చెప్తే మళ్ళీ ఏమన్నా ఇష్యూస్ అవుతాయమ్మా, వద్దులండి. సరే అమ్మా. మేడం డ్రింక్ సమ్ వాటర్. కరెక్ట్ నాన్న, తాకపోతే కిడ్నీలు కొట్టేసేలా ఉన్నాయి. ధృవాలో వస్తాను నాన్న, ఆల్రెడీ నాకు చాలా పెయిడ్ క్లాసెస్ అన్నీ ఎక్కువైపోయాయి, అందుకే ధృవ కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఐల్ బి బ్యాక్ ఇన్ ధృవ. సో ఇట్లాంటి మోడల్స్ వస్తాయి. అలాగే ఇంకొక పాయింట్ మనం నేర్చుకోవాల్సింది వేరియేషన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్, వేరియేషన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ విత్ టెంపరేచర్. వేరియేషన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ విత్ టెంపరేచర్. టెంపరేచర్తో పాటు మారిపోతుంది కదా, సమ్మర్లోను వింటర్లోను స్పీడ్ ఆఫ్ సౌండ్ మారిపోతుంది. ఎలా? ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. సో అది ఎలా మారుతుంది అంటే Vt is equal to V0 into 1 plus T by ఎంత అది 330 కదా, T by 340 330 ఎంతో కొంత వేసుకోండి. యాక్చువల్గా ఇంటూ వస్తుంది. సో T by దీనిని ఇలా కన్నా మొత్తం క్యాలిక్యులేషన్ అంతా వేసి చెప్పేస్తాను, డైరెక్ట్గా నేర్చేసుకోండి. 0.61 T. ఇక్కడ T అనేది టెంపరేచర్, డెల్టా T టెంపరేచర్. T అనేది టెంపరేచర్ అమ్మా. అంటే ప్రతి 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే స్పీడ్ ఆఫ్ ద వేవ్ 0.61 టైమ్స్ పెరుగుతుంది. V0 ఎంత అంటే వెలాసిటీ అట్ STP అనమాట. STP దగ్గర అప్రాక్సిమేట్ గా 330 to 340 తీసుకోవచ్చు, పర్లేదు, మీటర్స్ పర్ సెకండ్. దీని గురించి వరీ అవ్వద్దు, మన క్వశ్చన్ లో ఇస్తారు 330 తీసుకోవాలా 340 తీసుకోవాలా ఎలా తెలుస్తుంది మ్యామ్? నో వరీస్ అట్ ఆల్, ప్రాబ్లమ్ లో ఇట్ విల్ బి గివెన్. స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఇస్తారు మనకి, ప్రాబ్లమ్ లో ఇస్తారు, దీనివల్ల మనకేం ప్రాబ్లం లేదు. సో ఇదంతా కూడా లాంగిట్యూడినల్ వేవ్స్ గురించి. నౌ విల్ మూవ్ ఆన్ టు స్టేషనరీ వేవ్స్ కి నెమ్మదిగా వెళ్ళిపోదాం. ఓకే, స్టేషనరీ వేవ్స్ కి వెళ్ళిపోయేటప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్, స్ట్రింగ్స్ లో స్టేషనరీ వేవ్స్, పైప్స్ లో స్టేషనరీ వేవ్స్ కి వెళ్దాం. వెళ్లే ముందు అసలు స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనే దాని గురించి మనం నేర్చుకోవాలి. స్టేషనరీ వేవ్స్ కి ప్రోగ్రెసివ్ వేవ్స్ కి మెయిన్ డిఫరెన్స్, ఆ పదం ఉంది చూడండి, ప్రోగ్రెసివ్. స్టేషనరీ అంటే కదలకుండా ఫిక్స్ అయిపోవడం, ప్రోగ్రెసివ్ అంటే ముందుకి వెళ్ళిపోవడం. దట్స్ ఇట్ అమ్మా. సో ప్రోగ్రెసివ్ వేవ్ అనేది మీడియంలో ఒక చోట క్రియేట్ అయిందంటే అది అలా 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 ఉప్పొంగెలే గోదావరి వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. స్టేషనరీ వేవ్ అలా కాదు, పాపం అలా గోదావరి ఉప్పొంగి వెళ్ళిపోతా ఉంటే మధ్యలో అడ్డం వస్తుంది. ఆ అడ్డం వల్ల ఆ అడ్డాన్ని దాటుకుని వేవ్ వెళ్ళలేదు, ఏం చేస్తుంది? మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. ఆల్రెడీ ఒక వేవ్ వెళ్తోంది, ఇంకో వేవ్ వెనక్కి వస్తుంది, ఈ రెండు ఒకదాన్నొకటి దృశ్యం అనుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఇది మనం వేవ్ ఆప్టిక్స్ లో కూడా నేర్చుకుంటాము. ఒక వేవ్ ఇలా వెళ్తుంది, వేవ్ పల్స్ ఇలా వెళ్తుందమ్మా, ఒక వేవ్ పల్స్ ఇలా వెళ్తుంది.
ఇప్పుడు ఇలా వెళ్ళే వేవ్ పల్స్ గుద్దుకుని మళ్ళీ వెనక్కి వచ్చింది. ఓకే, ఇలా వెళ్తోంది ఒక వేవ్ పల్స్, ఇలా వెళ్తోంది. ఇలా వెళ్ళే వేవ్ పల్స్ గుద్దుకుని మళ్ళీ ఇలా వెనక్కి వచ్చింది. ఖచ్చితంగా లేదు. మీరు ఇలా ఇమాజిన్ చేసుకోండి, అవతల వైపు నీ ఫ్రెండ్, ఇక్కడ నువ్వు ఒక స్ట్రింగ్ ను పట్టుకుని నిలబడ్డారమ్మా. నువ్వు ఒక జర్క్ ఇచ్చావు, నీ ఫ్రెండ్ కూడా ఒక జర్క్ ఇచ్చాడు. సో రెండు వేవ్స్ క్రియేట్ అయ్యాయి. ఆ రెండు ఏమవుతాయి, ఇలా ట్రావెల్ అవుతూ వస్తాయి కదా. సో ఈ వేవ్ పల్స్ ఈ వేవ్ పల్స్ వచ్చింది వచ్చింది వచ్చింది, ఏమవుతుంది, గుద్దుకుంటుంది. గుద్దుకుంటే ఏం జరుగుతుంది, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతాయి. దీని మీదనే ఇంకొకటి కూడా, ఇది ఇది ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యాయి. ఇదొక పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్, నువ్వు ఇలాంటి వేవ్ పల్స్ క్రియేట్ చేసావు, నీ ఫ్రెండ్ ఏమో ఇలాంటి వేవ్ పల్స్ క్రియేట్ చేశాడు. నువ్వు పైకి జర్క్ ఇచ్చావు, నీ ఫ్రెండ్ కిందకి జర్క్ ఇచ్చాడు. సో ఈ వేవ్ పల్స్ ఇటు ట్రావెల్ అవుతోంది, ఇది కూడా ఇలా ట్రావెల్ అవుతుంది. ఆబ్వియస్ గా రెండు కలుసుకుంటాయి. కలుసుకున్నప్పుడు ఈ దీని రిజల్టాంట్ వేవ్ ఎలా అవుతుంది, ఇది ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఇది కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు చూడండి, వీటికి యాంప్లిట్యూడ్లు ఉంటాయి కదా. దీని యాంప్లిట్యూడ్ A1 అనుకుందాము, దీని యాంప్లిట్యూడ్ A2. సో A1 A2 ఈ రెండు ఎలా ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి, ఒకదానికి ఇంకొకటి యాడప్ అవుతున్నాయి. సో రిజల్టాంట్ యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, రిజల్టాంట్ యాంప్లిట్యూడ్ సింపుల్ గా A1 ప్లస్ A2, రెండు పాజిటివ్ వైపు ఉన్నాయి. ఇక్కడికి రండి, దీని యాంప్లిట్యూడ్ A1, దీని యాంప్లిట్యూడ్ A2. సో A1 A2 ఇక్కడ ఎలా ఉన్నాయి, A1 పాజిటివ్, A2 నెగిటివ్. సో ఇక్కడ రిజల్టాంట్ యాంప్లిట్యూడ్ ఏమైంది నీకు, రిజల్టాంట్ యాంప్లిట్యూడ్ ఏమైందమ్మా, A ఇజ్ ఈక్వల్ టు A1 మైనస్ A2 అయ్యింది. దీనినే మనం ఏమంటాము, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ వేవ్ ఆప్టిక్స్ లో నేర్చుకున్నాము. గుర్తొచ్చిందా? ఎస్, అదే అనమాట ఫిజిక్స్ అంటే. అంతే, ఓ 4-5 చాప్టర్లు చుట్టేసి నేర్చుకుంటాం. ఇంతసేపు వినేటప్పటికి బుర్రలు వేడెక్కిపోయి దేవుడా ఈ ఫిజిక్స్ ఎందుకు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఇఫ్ యూ లవ్ ఇట్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఫీల్ ఇట్, ఫీల్ మై ఫిజిక్స్. ఫిజిక్స్ని ఫీల్ అవ్వండి. ఓకే, అల్లు అర్జున్ ముందే చెప్పాడు ఫీల్ అవ్వాలి అని. వినాలి కదా, వినాలి. సో ఫీల్ అవ్వండి. ఇప్పుడు చూడండి ఏమైంది అంటే, వేవులు ఒకదాని మీద ఒకటి ఇంటర్ఫియర్ అయినప్పుడు, ఒకదాని మీద ఒకటి సూపర్ పోజ్ అయినప్పుడు, దీనిని ఏమంటాము, సూపర్ పోజ్. ఒకదాని మీద ఒకటి వాలడం, సూపర్ పోజ్ అయినప్పుడు దెర్ ఈస్ అ ఛాన్స్ యాంప్లిట్యూడ్ పెరగచ్చు, దెర్ ఈస్ అ ఛాన్స్ యాంప్లిట్యూడ్ తగ్గచ్చు. ఇఫ్ A1 ఇజ్ ఈక్వల్ టు A2 అయితే ఇక్కడ ఏ నెట్ ఏమైపోయింది, 0 యాంప్లిట్యూడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సేమ్ సైజ్ ఆఫ్ క్రెస్ట్ ట్రఫ్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయితే 0 యాంప్లిట్యూడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడు ఇలాగే అవుతుందా మేడం అంటే కాదు. రిజల్టాంట్ యాంప్లిట్యూడ్ కి ఒరిజినల్ ఫార్ములా చెప్తాను చూడండి. రిజల్టాంట్ యాంప్లిట్యూడ్ కి ఒరిజినల్ ఫార్ములా ఓజీ ఏంటంటే, ఏ ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 కాస్ డెల్టా ఫై. డెల్టా ఫై ఫేజ్ డిఫరెన్స్ మీకు తెలుసు, A1 A2 మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, దీని మీద ఒక మంచి ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం చేద్దామా? ఇదే, Y1 ఇజ్ ఈక్వల్ టు Y2 ఇజ్ ఈక్వల్ టు ఇచ్చారు. దీస్ వేవ్స్ ఆర్ సైమల్టేనియస్లీ పాసింగ్ త్రూ అ స్ట్రింగ్. ఒకేసారి ఒకే స్ట్రింగ్ లో రెండు వేవ్స్ వెళ్తున్నాయి. చూడండి, దీస్ వేవ్స్ ఆర్ సైమల్టేనియస్లీ పాసింగ్ త్రూ అ స్ట్రింగ్. ఒకేసారి ఒకే వేవ్ లో వెళ్తున్నాయి. యాంప్లిట్యూడ్ ఆఫ్ ది రిజల్టాంట్ వేవ్ ఎంత, ఏ నెట్ ఎంత అని అడిగాడు. మనకి ఫార్ములా తెలుసు, ఏ ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 కాస్ డెల్టా ఫై. ఫేజ్ డిఫరెన్స్ ఇది. A1 ఎంత, A2 ఎంత మనకి తెలుస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే A1 ఎంత 5, A2 ఎంత 3. మరి డెల్టా ఫై ఎలా తెలుస్తుంది? డెల్టా ఫై అంటే ఏమని చెప్పుకున్నాము, డెల్టా ఫై అంటే ఏం చెప్పుకున్నాము, ఈ రెండిటికి ఫేజ్ డిఫరెన్స్ కదా, ఆ రెండిటికి ఫేజ్ డిఫరెన్స్. సో ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది నీకు, 1.5. ఓకే, సో ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1.5. కానీ డెల్టా ఫై 1.5 నాకు ఎలా వస్తుంది, హౌ?
డెల్టా ఫై 1.5 ఎలా తెలుస్తుంది? సో డెల్టా ఫై ఇజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్ కదా, 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్. నీకు అక్కడ ఇచ్చింది డెల్టా ఎక్స్ అనమాట. సో 1.5 డెల్టా ఎక్స్ని 3/2గా రాసుకోండి. డెల్టా ఎక్స్ని ఎలా రాసుకుంటాము? 3/2గా రాసుకోండి. మళ్ళీ లాండా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదంతా చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 3π వస్తుంది చూడండి, ఇంటూ 2π/λ, ఓకే, ఇంటూ 1.5ని 3/2గా రాసుకోండి. ఓకే, సో 3/2గా రాసుకుంటే 2 2 క్యాన్సిల్, 3π/λ. లాండా ఎలా వస్తుంది నాకు? లాండా ఇజ్ ఈక్వల్ టు వి ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ లాండా దగ్గర నుంచి లాండా ఇజ్ ఈక్వల్ టు వి/ఎఫ్. ఓకే, సో వి ఎంత అంటే వి ఇజ్ ఈక్వల్ టు ఒమేగా/కే. కే ప్లేస్లో ఎంత ఉంది? కే ప్లేస్లో 1 ఉంది, ఒమేగా ప్లేస్లో వి ఉంది చూడండి, ఒమేగా ప్లేస్లో వి ఉంది. సో ఒమేగా ప్లేస్లో వి సబ్స్టిట్యూట్ చేస్తే నాకు లాండా 1 అయిపోతుంది. సో ఆబ్వియస్గా 3π మిగిలింది డెల్టా ఫై. కాజ్ 3π వాల్యూ ఎంత? -1. సో ఇక్కడ నుంచి చూడండి, అండర్ స్క్వేర్ రూట్ 5² + 3² -1 వేసేస్తున్నాను. 2 × 5 × 3. సో 5² + 25 9 ఎంత? 34. 5 3 15 30. సో ఆన్సర్ ఎంత? ఏ ఈజ్ ఈక్వల్ టు √4 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. 2 సెంటీమీటర్స్ ఆన్సర్. ఓకే, సో ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు కదా మీరు. సో షల్ వి మూవ్ ఆన్ టు నెక్స్ట్ పార్ట్? మళ్ళీ కంటిన్యూ చేద్దాం మనది. వామ్మో. ఓకే, మనం ఎక్కడున్నాము? ఇదంతా దేని గురించి చదువుతున్నాము? సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ గురించి చదువుతున్నాం, రైట్? ఒక వేవ్ మీద ఇంకొక వేవ్ సూపర్ పోజ్ అయినప్పుడు. సరే, ఇలా ఇదొకటి పక్కన పెట్టండి. స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవ్వాలి అంటే 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో వేవ్ మూవ్ అవుతోంది అనుకుంటే అప్పుడు మనకి ఒక క్రెస్ట్, ఒక ట్రాన్స్వర్స్ వేవ్, ఒక రిఫ్లెక్టెడ్ వేవ్, ఒకదాని మీద ఒకటి సూపర్ పోజ్ అయినప్పుడు మనకి స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, స్టేషనరీ వేవ్స్ మనకి ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే వెన్ ఏ ట్రాన్స్మిటెడ్ అంటే ఇనిషియల్ వేవ్, when a transmitted wave and reflected wave superpose on each other. Superimpose లేదా superpose అంటారు. Superimpose on each other, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు. సో ఒక వేవ్ ముందుకి, ఒక 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో, ఇదొక వాల్ ఇదొక వాల్, మధ్యలో ఒక దారం, ఒక స్ట్రింగ్ ని కట్టేశారు. దీన్ని టింగ్ మనిపించారు. టింగ్ మనిపిస్తే ఏమవుతుంది? ఒక వేవ్ పల్స్ క్రియేట్ అవుతుంది. ఇలా ఒక వేవ్ పల్స్ క్రియేట్ అయింది. ఈ వేవ్ ఇలా వెళ్ళింది. ఇక్కడికి వచ్చేటప్పటికి తాడు కట్టేసి ఉంది, వేరే దారం లేదు, ఇంకా స్ట్రింగ్ లేదు. సో ఏమవుతుంది? ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఓవర్లాప్ అయ్యి ఇలా మనకి బ్లూ కలర్ రిఫ్లెక్టెడ్ వేవ్, గ్రీన్ కలర్ ట్రాన్స్మిటింగ్ వేవ్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి ఇలా మనకి స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనము ఈ రిఫ్లెక్టెడ్ వేవ్స్ గురించి కూడా కొంచెం స్టోరీ నేర్చుకోవాలి. కొంచెం ఓపిక్గా ఉండండి. ఇంకొక గంటలో 1 అవర్ ఎగ్జాక్ట్గా క్లాస్ ఖతం అయిపోతుంది. కొంచెం ఓపిక్గా ఉండండి, బికాజ్ మనం ప్రాబ్లమ్స్ చాలా చేస్తున్నాం కాబట్టి డిలే అవుతుంది. కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోదాము. ఇన్ కేస్ ఆఫ్ రిజిడ్ ఎండ్, ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ ఎండ్. ఫ్రీ ఎండ్ అంటే ఎలాంటి డబ్బులు లేకుండా ఫ్రీగా ఉండేది కాదు. ఫ్రీ ఎండ్ అంటే కదిలే ఎండ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ ఉంది, ఒక స్ట్రింగ్ ఉంది, దీనికి ఒక రింగ్ పెట్టి ఆ రింగ్ లోపల నుంచి ఒక రాడ్ ఇలా సపోర్ట్ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ సపోర్ట్ ఉంది. ఈసారి ఏం చేశారు? ఈ స్ట్రింగ్ ని దీనికి ముడేసేసారు. సో రిజిడ్ ఎండ్ అంటే కదలకుండా, స్ట్రింగ్ ని నేను ఎంత ఊపినా ఇక్కడ కదలదు. ఇక్కడ స్ట్రింగ్ ని ఊపితే ఇది కదులుతుంది, పైకి కిందకి కదులుతుంది. ఫ్రీ ఎండ్, రిజిడ్ ఎండ్.
దీనిలో నేను ఒక వేవ్ ని క్రియేట్ చేశాను, వేవ్ పల్స్. సో ఇదేంటిది? ఇన్సిడెంట్. ఓకే, ఈ వేవ్ పల్స్ ఇలా వచ్చింది 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 గుద్దుకుంది. ఇదేంటిది? క్రెస్ట్ కదా, క్రెస్ట్. సో క్రెస్ట్ రిజిడ్ ఎండ్ దగ్గర గుద్దుకున్నప్పుడు తిరిగి ట్రఫ్ లాగా వెనక్కి వస్తుంది. క్రెస్ట్ ట్రఫ్ లాగా వెనక్కి వస్తుంది, ట్రఫ్ క్రెస్ట్ లాగా వెనక్కి వస్తుంది. సో ఇక్కడ మీరు ఈక్వేషన్స్ రాయడం రావాలి. అలాగే దీంట్లో కూడా చూద్దాం. దీంట్లో కూడా నువ్వు ఒక క్రెస్ట్ ని క్రియేట్ చేసావు, ఇది నీ ఇన్సిడెంట్ వేవ్. ఓకే, ఇది ఫ్రీ ఎండ్. ఫ్రీ ఎండ్ అంటే ఫ్రీగా మూవ్ అవుతుంది కాబట్టి క్రెస్ట్ మళ్ళీ క్రెస్ట్ లాగానే వెనక్కి వస్తుంది. ఇది రిఫ్లెక్టెడ్. క్రెస్ట్ క్రెస్ట్ లాగా, ట్రఫ్ ట్రఫ్ లాగా ఎలా వెళ్ళిందో మళ్ళీ తిరిగి అలాగే వచ్చేస్తుంది. సో ఇది డిఫరెన్స్ ఇన్ కేస్ ఆఫ్ రిజిడ్ ఎండ్ అండ్ ఫ్రీ ఎండ్. వీటికి ఈక్వేషన్స్ రాయడం కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను రాసి చూపించేస్తాను క్విక్ గా. ఇన్సిడెంట్ వేవ్ ఈక్వేషన్ y is equal to a sin omega t minus kx. అవునా? ఏ ట్రాన్స్మిటెడ్ అనుకుందాం, లేదా ఏ ఇన్సిడెంట్. మరి రిఫ్లెక్టెడ్ వేవ్ ఏమవుతుంది? y రిఫ్లెక్టెడ్, ఇది ట్రాన్స్మిటెడ్, is equal to amplitude of reflected wave sin omega t రివర్స్ డైరెక్షన్ లో వెళ్తోంది ప్లస్ kx. ఇలా రాయడం రావాలి. నెక్స్ట్ దీని దగ్గరకు వస్తే ఇది కూడా y is equal to a sin omega t minus kx. ఓకే, అయితే ఇది ట్రాన్స్మిటెడ్. రిఫ్లెక్టెడ్కి వద్దాం. y రిఫ్లెక్టెడ్ is equal to నెగటివ్ డైరెక్షన్ లో ఉంది, సో మైనస్ ఏ రిఫ్లెక్టెడ్ సైన్ ఈ డైరెక్షన్ లో, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. ఇవి రాయడం రావాలమ్మా. ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలాగే కాంపోజిట్ స్ట్రింగ్ అన్నది ఒకటి ఉంటుంది మనకి. ఇన్ కేస్ ఆఫ్ కాంపోజిట్ స్ట్రింగ్, ఇన్ కేస్ ఆఫ్ కాంపోజిట్ స్ట్రింగ్, కాంపోజిట్ స్ట్రింగ్ అంటే ఏం లేదు, పేరే దిబ్బలా ఉంటుంది, మామూలు ఈజీ టాపిక్. కాంపోజిట్ స్ట్రింగ్ అంటే ఏం లేదమ్మా, రెండు రకాల స్ట్రింగ్స్. పాపం ఒక స్ట్రింగ్ సన్నగా బలహీనంగా ఉంటే దాని ఎండ్ నుంచి రెండో స్ట్రింగ్ మంచి దిట్టమైన బలమైన స్ట్రింగ్ ఉంటుంది అనమాట. సో సన్నమైన స్ట్రింగ్, లావైన స్ట్రింగ్. సన్నగా ఉండే స్ట్రింగ్ లో ఒక వేవ్ పల్స్ స్టార్ట్ అయింది, ఇది మన ఇనీషియల్ వేవ్ పల్స్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ వేవ్ ఈ థిక్ రోప్ లోకి ఎంటర్ అయింది. థిక్ రోప్ లోకి ఎంటర్ అయినప్పుడు ఇనీషియల్ వేవ్ అనేది రెండు రకాలుగా మారుతుంది. ఒకటి ట్రాన్స్మిటెడ్, రెండోది రిఫ్లెక్టెడ్. ఈ వేవ్ లో కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అవుతుంది, కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అనేది క్రెస్ట్ ట్రఫ్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదేంటమ్మా? రిఫ్లెక్టెడ్ వేవ్ పల్స్. నెక్స్ట్ ట్రాన్స్మిటెడ్ ఇలాగే వెళ్తుంది. ట్రాన్స్మిటెడ్ అలాగే దున్నలా ఉంటుంది కాబట్టి కదలదు పాపం, అలాగే వెళ్తుంది. ఇంతేనమ్మా. ఇప్పుడు మరి రివర్స్ చూడాలి కదా. స్టార్టింగ్ ఇనీషియల్లే మనకి థిక్ రోప్లో ఉంది, ఇది థిక్ రోప్, దీని ఇనీషియల్ వేవ్. ఇది మన ఇనీషియల్ వేవ్. ఒక థిక్ రోప్లోనే నీకు ఇనీషియల్ వేవ్ ఉంది. దీన్ని తీసుకెళ్ళి నువ్వు థిన్ రోప్కి కనెక్ట్ చేసావు. సో థిన్ రోప్ లో ట్రాన్స్మిటెడ్ వేవ్ అలాగే వెళ్తుంది. ట్రాన్స్మిటెడ్ లో ఎలాంటి మార్పు రాదు, కాకపోతే రిఫ్లెక్టెడ్ అనేది మళ్ళీ అలాగే వెళ్తుంది. ఇది రిఫ్లెక్టెడ్, గ్రీన్ కలర్ రిఫ్లెక్టెడ్. దానికి దీనికి డిఫరెన్స్ చూసుకోండి. మీరు కేవలం డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకున్నా ఈక్వేషన్ మీరు రాసేయగలుగుతారు. రాయగలరా లేదా? ఎస్ అమ్మా, డిఫరెంట్ సైన్స్ సేమ్ సైన్స్. నేను ముందు చెప్పిన బేసిక్స్ గుర్తుంటే వీటికి ఈక్వేషన్స్ మీరు రాసేసుకోగలుగుతారు. ఈక్వేషన్స్ రాయడం ఈజీ అయిపోతుంది ఇఫ్ యూ హర్డ్ మై బిగినింగ్ పార్ట్ ఆఫ్ ద లెసన్. ముందు చెప్పిన లెసన్ వింటే ఇది ఈజీ అయిపోతుంది. సో ఇలాగా వేవ్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వడం వల్ల మనకి ఇలాగా స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. స్టేషనరీ వేవ్స్ లో కొన్ని పాయింట్స్ టకటకటగా నేర్చేసుకుందాము. దేర్ ఆర్ సర్టెన్ పాయింట్స్. ఈ రెడ్ కలర్ డాట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆంప్లిట్యూడ్ ఎలా ఉంది? రెడ్ కలర్ డాట్స్ దగ్గర ఆంప్లిట్యూడ్ ఎలా ఉంది? 0. రెడ్ కలర్ డాట్స్ ని నోడ్స్ అంటారు. అలాగే మీకు ఈ ఇది గ్రీన్ కదా, ఎల్లో కలర్ డాట్స్ చూడండి,
ఎల్లో కలర్ డాట్స్ దగ్గర మాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంది. సో వీటిని యాంటీ నోడ్స్ అంటారు. సో ఒక స్టేషనరీ వేవ్ అనేది నోడ్ యాంటీనోడ్, నోడ్ యాంటీనోడ్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎన్ అంటే ఏంటి? నోడ్. ఏఎన్ అంటే ఏంటి? యాంటీ నోడ్. అంకుల్ నోడ్ కాదు, ఇది యాంటీ నోడ్. నోడ్ దగ్గర ఏమవుతుంది? యాంప్లిట్యూడ్ ఎప్పుడు 0 అయిపోతుంది. యాంటీ నోడ్ దగ్గర ఏమవుతుంది? యాంప్లిట్యూడ్ ఎప్పుడు మాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంటుంది. అలాగే డిస్టెన్స్ బిట్వీన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్, యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్, నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్. ఇవి మీరు కనిపెడితే తోప్సమ్మ, ఇంకేం లేదు. నోడ్ కి మధ్యలో చూద్దాం. ఇదొక నోడ్, ఇదొక నోడ్, అవునా? మనకి తెలుసు ఇక్కడి నుంచి ఇది ఒక కంప్లీట్ వేవ్, అవునా? ఈ డిస్టెన్స్ ఏంటి? లాంబ్డా. కరెక్ట్ గా దాంట్లో సగం ఉంది అంటే λ/2. సో నోడ్ కి మధ్యలో λ/2 ఉంటే ఆబ్వియస్ గా యాంటీ నోడ్ కి మధ్యలో కూడా λ/2 ఉంటుంది. నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్యలో మళ్ళీ దీనిలో సగం λ/4. λ/4 తెలియని వాళ్ళు ఇప్పుడు నేర్చేసుకోండి గబగబా, ఖతం, ఇంతకంటే ఏం లేదు. సో ఇక్కడ నుంచి మనము స్ట్రింగ్స్ లో ఫ్రీక్వెన్సీలకి వస్తాం. సో మీరు ఇప్పుడు తెలుసుకుంటే ఒక్క 2 minutes స్పెండ్ చేస్తే మిగతాదంతా జుజ్జుబి, ఇంకేం లేదు. ½ an hour లో క్లాస్ అయిపోతుంది, రెడీగా ఉండండి. ఇంక ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది 2 పదాలు. ఏంటవి అంటే హార్మోనిక్ అనే పదానికి మీనింగ్ తెలియాలి, ఓవర్టోన్ అనే పదానికి మీనింగ్ తెలియాలి. హార్మోనిక్స్ అంటే ఏంటి, ఓవర్టోన్స్ అంటే ఏంటి, ఇది తెలిసిందా ప్రాబ్లమ్స్ దున్నేస్తారమ్మా, ఏం లేదు. హార్మోనిక్స్ అంటే ఏంటి? ఇవి యూజువల్ గా ఎక్కడొస్తాయి మనకి అంటే మ్యూజికల్ లాంగ్వేజ్ లో వాడతారు. ఎవరికైతే మ్యూజిక్ నేర్చుకుంటున్నారో వాళ్ళు కొన్ని రాసుకుంటా ఉంటారు చూసారా, ఇలా ఏదో మ్యూజిక్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి కదా, వాటిని తీగలని వైబ్రేట్ చేస్తాము, డ్రమ్ని వైబ్రేట్ చేయడం, అన్ని వైబ్రేషనే. సో మ్యూజిక్స్ లో మనకి స్ట్రింగ్ని వైబ్రేట్ చేస్తాం. స్ట్రింగ్ని వైబ్రేట్ చేసినప్పుడు మీరు చూడండి, వీణ కానీ వయలిన్ కానీ సితార కానీ స్ట్రింగ్ అటు ఇటు కట్టేసి ఉంటుంది. ఆ స్ట్రింగ్ను నువ్వు వైబ్రేట్ చేస్తావు. స్ట్రింగ్ అటు ఇటు కట్టేసి ఉంటుంది, ఆ స్ట్రింగ్ని మనం వైబ్రేట్ చేస్తాం అంటే అక్కడ నీకు ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి? స్టేషనరీ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో హార్మోనిక్స్ అనే వాటికి మీనింగ్ ఏంటంటే లోవెస్ట్ ఫ్రీక్వెన్సీ that can be produced by an instrument, that can be possible. ఒక ఇన్స్ట్రుమెంట్ ని వాయించేటప్పుడు లేదా ఒక స్ట్రింగ్ ని వాయించేటప్పుడు అతి తక్కువ లీస్ట్ ఫ్రీక్వెన్సీ నువ్వు ఏదైతే ప్రొడ్యూస్ చేయగలుగుతావో దానినే హార్మోనిక్స్ అంటారు, లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు. దీనినే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఓవర్టోన్స్ అంటే ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ హార్మోనిక్, అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. మెంటల్ ఫ్రీక్వెన్సీ కాదు, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాకుండా రెస్ట్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఆర్ కాల్డ్ ఓవర్టోన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు దాన్ని చూద్దాము. సో స్ట్రింగ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేద్దాము, స్ట్రింగ్స్ ని అబ్జర్వ్ చేద్దాం. స్ట్రింగ్స్ లో స్టేషనరీ వేవ్స్. సో నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ ని నేను 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో కట్టేశాను. ఈ స్ట్రింగ్ లెంత్ ఎంత? L. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ని వైబ్రేట్ చేయడం ద్వారా ఐ హ్యావ్ టు ప్రొడ్యూస్ లీస్ట్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీ. అతి తక్కువ ఫ్రీక్వెన్సీతో దీనిని వైబ్రేట్ చేయాలి. నాకు తెలుసు ఈ ఎండ్ దగ్గర స్ట్రింగ్ ని కట్టేశాం అంటే స్ట్రింగ్ మూవ్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. మూవ్ అవ్వట్లేదు అంటే యాంప్లిట్యూడ్ 0 అవ్వాలి. దట్ మీన్స్ ఖచ్చితంగా ఇక్కడ నోడ్ ఫామ్ అవ్వాలి, ఇక్కడ నోడ్ ఫామ్ అవ్వాలి. 2 నోడ్స్ మధ్యలో పాసిబిలిటీ ఉండే
అతి తక్కువ ఫ్రీక్వెన్సీ ఏంటి? రెండు ఎక్కడ రాశాను స్టేషనరీ వేవ్స్, రెండు నోడ్స్ మధ్యలో లీస్ట్ పాసిబిలిటీ ఏంటి అంటే ఇలాంటి వేవ్ ఫామ్ అవుతుంది. సో రెండు నోడ్స్ మధ్యలో నాకు ఫామ్ అయ్యేది ఇది. రెండు నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత? λ/2, రైట్? సో ఇది కేస్ 1 అనుకుందాం. L is equal to λ1/2. ఇక్కడ నుంచి λ1 is equal to 2L. నాకు తెలుసు FV is equal to F λ ప్రకారం F1 is equal to V/λ1, λ1 ప్లేస్ లో 2L. సో F1 is equal to V/2L. దీనిని ఏమంటారు? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ హార్మోనిక్. దీనిని ఫస్ట్ హార్మోనిక్ అంటారు. ఇలా మనం రాసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ పాసిబిలిటీ ఏమైనా ఉందా? సేమ్ తీసుకుందాం. మళ్ళీ సేమ్ స్ట్రింగ్ అంటే లెంత్ మారదు. ఓకే, ఇక్కడ కట్టేసి ఉంది. సో ఖచ్చితంగా నోడ్సే ఫామ్ అవ్వాలి. ఇంకొక ఎక్కువ వేవ్ లెంత్ ఫామ్ అవ్వాలి, ఇంకొక ఎక్స్ట్రా అవ్వాలి అంటే ఇలా పాసిబిలిటీ ఉంది నోడ్. సో యాంటీ నోడ్స్ ఇక్కడ ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి? ఇదొక λ/2, ఇదొక λ/2. సో L is equal to 2 times of λ/2. ది సెకండ్ కేస్ కాబట్టి 2 అనుకుంటాం. సో λ2 is equal to 2L/2. సో ఇక్కడ నుంచి F2 is equal to 2V/2L వస్తుంది. 2 క్యాన్సిల్ చెయ్యొద్దు. సో ఇక్కడ నుంచి నీకు ఏమైంది? F2 is equal to 2 times of F1 వచ్చింది. F2 ఏమంటారు? ఈ పేరు చాలా ఇంపార్టెంట్. F2కి ఏమేం పేర్లు ఉన్నాయి చూడండి. F2 is called ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హార్మోనిక్ లేదా దీనికి ఇప్పుడు ఇంకొక పేరేంటి? ఫస్ట్ హార్మోనిక్ కాకుండా తర్వాత నుంచి ఏం స్టార్ట్ అవుతాయి? ఓవర్టోన్. సో దీని పేరేంటి? ఫస్ట్ ఓవర్టోన్. ఈ క్లారిటీ లేకపోతే ప్రాబ్లమ్స్ దొబ్బుతాయన్నమాట. ఓకే, ఇలా రాసుకుంటూ వెళ్తే దీనిలో 1, 2, 3 అన్నీ ఉంటాయి. సో F1 is to F2 is to F3 is to and so on is equal to 1 is to 2 is to 3 is to and so on. ఖచ్చితంగా అన్నీ ఉంటాయమ్మా. సో ఫస్ట్ ఓవర్టోన్ అంటే సెకండ్ హార్మోనిక్, అప్పుడు సెకండ్ ఓవర్టోన్ అంటే థర్డ్ హార్మోనిక్, థర్డ్ ఓవర్టోన్ అంటే ఫోర్త్ హార్మోనిక్. ఇలా తెలుసుకోవాలి. నెక్స్ట్ స్ట్రింగ్స్ అయిపోయాయి కదా. సేమ్ ఇప్పుడు స్టేషనరీ వేవ్స్ ఇన్ పైప్స్. మనకి రెండు రకాల పైప్స్ ఉంటాయి, క్లోజ్డ్ పైప్ అండ్ ఓపెన్ పైప్. సో క్లోజ్డ్ పైప్ అంటే ఏంటి? క్లోజ్డ్ పైప్ అంటే వెరీ సింపుల్ నాన్న, ఒక సైడ్ క్లోజ్ అయిపోయిన పైప్. దీనిలో ఎవరు వైబ్రేట్ అవుతారు? రే స్ట్రింగ్స్కి వెళ్ళే ముందు వెయిట్ ఐ హ్యావ్ టు టేక్ వన్ మోర్. ఒక్క నిమిషం అమ్మ. స్ట్రింగ్స్ లో సోనోమీటర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రింగ్స్, అదే సోనోమీటర్. ఏ మీటర్? సోను సూద్ కాదు, సోనోమీటర్. ఈ మధ్యన సోను సూద్ వినిపించట్లేదు అసలు ఎక్కడ పాపం. మీకేమైనా న్యూస్ తెలుసా? నాకేం తెలియదు బాబోయ్. వద్దులే, మనకు అనవసరమైన విషయాలు మనకొద్దు. సో సోనోమీటర్ అంటే ఏం లేదమ్మా, ఒక చిన్న వుడెన్ బాక్స్, హాలో వుడెన్ బాక్స్ ఉంటుంది. దీని మీద రెండు బ్రిడ్జెస్ అంటారు. ఓకే, బ్రిడ్జెస్ అంటే ఇలా ఉంటుంది అనమాట. రెండు బ్రిడ్జెస్ అంటే చాలా షార్ప్ గా ఉండే ఎడ్జెస్ ఉన్న రెండు చెక్క ముక్కలు. ఈ రెండు వుడెన్ పీసెస్ బ్రిడ్జెస్, షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. ఈ బ్రిడ్జెస్ మీద నుంచి ఒక స్ట్రింగ్ పాస్ అవుతుంది. ఈ స్ట్రింగ్ ఇలా పాస్ అయ్యి ఇక్కడ నుంచి దీనికి ఒక వెయిట్ ని అటాచ్ చేస్తారు. దీని mg వెయిట్ కిందకి యాక్ట్ అవ్వడం వల్ల స్ట్రింగ్ లో టెన్షన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదొక ఫిక్స్డ్ ఎండ్, ఇదొక ఫిక్స్డ్ ఎండ్. ఈ మధ్యలో మనకి స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు సోనోమీటర్ అనగానే మనం భయపడిపోవాలా? బాబోయ్, ఇది కూడా నేర్చుకోవాలా? ఇప్పుడు అస్సలు ఏం భయపడక్కర్లేదు. సోనోమీటర్ అనేది చూడడానికి హడావిడి తప్ప
ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ స్కిల్ అమ్మ, ఎక్స్పెరిమెంటల్ స్కిల్ కాబట్టి ఇందులో అటాచ్ చేశారు. సో సోనోమీటర్ ఫార్ములా కూడా సేమ్ టు సేమ్. F is equal to 1/12 అండర్ స్క్వేర్ రూట్ T by mu. ఇది ఎలా వచ్చింది ఎవరికైనా అర్థమైందా? మనకి తెలుసు F is equal to V/12 కదా. F is equal to V/12. We know that strings లో వెలాసిటీ is equal to అండర్ స్క్వేర్ రూట్ T by mu. అక్కడి నుంచి వచ్చిందే ఈ ఫార్ములా. ఇందులో మీకు ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అని వస్తుంది. ఫస్ట్ లా ఆఫ్ స్ట్రింగ్స్, సెకండ్ లా ఆఫ్ స్ట్రింగ్స్. ఎవరికి గుర్తున్నాయి ఇవన్నీ? ఫస్ట్ లా ఆఫ్ స్ట్రింగ్స్, సెకండ్ ఐపీఈ చదవట్లేదా ఇంకా? ఎవరైనా ఐపీఈ చదివితే 1 of the 8 mark క్వశ్చన్ ఇది. ఫస్ట్ లా ఆఫ్ స్ట్రింగ్స్, సెకండ్ లా ఆఫ్ స్ట్రింగ్స్, థర్డ్ లా ఆఫ్ స్ట్రింగ్స్. కంగారు ఏం పడక్కర్లేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్, 1 2 3 ఇదే ఆర్డర్లో వెళ్ళండి. 1 2 3. F is inversely proportional to L. F is directly proportional to root T. F is inversely proportional to root mu. That's it. వీటిని చూసుకుంటూ రాసేయండి అంతే. ఓకే, సోనోమీటర్ అని కంగారు పడక్కర్లేదు. సోనోమీటర్ అన్నా స్ట్రింగ్స్ అన్నా రెండు సేమ్. సోనోమీటర్ ఎందుకు వాడతారు? టు చెక్ ద రెజొనెన్స్ ఇన్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ లో రెజొనెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసం. రెజొనెన్స్ అంటే ఏంటి మ్యామ్? నువ్వు ఈ స్ట్రింగ్ ని ఎలా వైబ్రేట్ చేస్తావు అంటే ఒక ట్యూనింగ్ ఫోర్క్ ని వాడి ఈ స్ట్రింగ్ ని వైబ్రేట్ చేస్తారు. ట్యూనింగ్ ఫోర్క్ అంటే తెలుసు కదా, తెలియని వాళ్ళు ల్యాబ్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకటి వేసేయండి జేబులో, తెలిసిపోద్ది. మా వాళ్ళు ఎన్ని ట్యూనింగ్ ఫోర్కులు లేపేస్తారంటే ల్యాబ్లు అంటే చచ్చే భయం అనమాట. ఆ ఇన్స్ట్రుమెంట్ కనిపించకపోతే ఎలాగా మళ్ళీ టీచర్ని క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు ఆగుతారా? ఆగరు. దానివల్ల ఏం ఉపయోగం? ఏం లేదు. అదొక ఆనందం అనమాట. ల్యాబ్లో నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్ మాయమైపోయిందంటే ఆ క్రెడిట్ గోస్ టు దట్ పర్సన్. ఎనీవే, సో ఏదైనా ట్యూనింగ్ ఫోర్క్ వాడి ట్యూనింగ్ ఫోర్క్ని వైబ్రేట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఆ ట్యూనింగ్ ఫోర్క్ వల్ల ఈ స్ట్రింగ్ కూడా వైబ్రేట్ అవుతుంది. దీని మీద ఒక చిన్న రైడర్ని పెడతారు. ఆ రైడర్ కింద పడిపోతే రెజొనెన్స్ లోకి వచ్చినట్లు. అంత డీప్గా అక్కర్లేదు, ఇప్పుడు అంత సోది మనకు అవసరం లేదు. మీరు ఇంతవరకు నేర్చుకోండి చాలు. సోనోమీటర్ అంటే స్ట్రింగ్, స్ట్రింగ్ అంటే సోనోమీటర్, అలా గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు పైప్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, స్టేషనరీ వేవ్స్ ఇన్ పైప్స్, వీటినే ఆర్గాన్ పైప్స్ కూడా అంటారు. ఏదో స్టైల్కి ఆర్గాన్ పైప్స్ అంటే సన్నగా పొడవుగా ఉండే పైప్స్ అనమాట. వాటిని ఆర్గాన్ పైప్స్ అంటారు. దీంట్లో కూడా మీకు ఎక్స్పెరిమెంటల్ స్కిల్ ఒకటి ఉంటుంది. మంచి రెజొనెన్స్ ట్యూబ్ అని ఒక సూపర్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ కానీ నీకు ఫైనల్లో వచ్చిందా, అయిపోయింది, ఖేల్ ఖతం అనమాట. ఆ ఎక్స్టర్నల్ కీకూ అనే ఒక సౌండ్ రావాలన్నమాట. ఆ సౌండ్ రాదు, సమస్య లేదు. ఆ ఆపరేటర్స్ బాగా పనిచేస్తే వస్తుంది, పని చేయకపోతే ఆ కూ సౌండ్ రాదు. ఆ ఎక్స్టర్నల్ ఏమో సౌండ్ ఏది ఎక్కడ రెజొనెన్స్ వచ్చింది, నువ్వు చేసి చూపించు అంటాడు. మనకు ఆ సౌండ్ రాదాయే, ఆ ఎక్స్పెరిమెంట్ రాదు. అక్కడి నుంచి వాడు ఏమ్మా నేర్చుకోవాలి కదా, నేర్చుకోకుండా ఎలా వచ్చేస్తారయ్యా అని మన క్లాస్ పీక్తాడు అనమాట. ఇది ఒక బీభత్సమైన ఎక్స్పెరిమెంట్, కానీ బాగుంటుంది చాలా. వెంటనే వినిపిస్తుంది. మంచి అబ్జర్వేషన్ ఉంటే కూ అని ఒక సౌండ్ వస్తుంది అనమాట. లౌడ్ సౌండ్ వెళ్తుంది, బాగుంటుంది. అదే రెజొనెన్స్. సరే, రెజొనెన్స్ ట్యూబ్ కి తర్వాత వెళ్దాం. ముందు పైపులు చూద్దాం. లెట్ us స్టార్ట్ విత్ క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్ అంటే మనకి ఒక ఎండ్ క్లోజ్ అయ్యి ఉంటుంది అని అర్థం. సో దిస్ ఈజ్ అ పైప్. ఇటువైపు క్లోజ్ అయ్యి ఉంది, ఇటు నీకు ఓపెన్. ఇది ఓపెన్ ఎండ్, ఇది క్లోజ్డ్ ఎండ్. పైప్ లో ఎవరు వైబ్రేట్ అవుతారు మేడం అంటే, యూజువల్ గా పైప్ లో ఎయిర్ ఉంటుంది. ఈ ఎయిర్ కాలం వైబ్రేట్ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకొచ్చి పెట్టావనుకో, ఒక వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, ఇది వైబ్రేట్ అవుతుంది. దీనివల్ల ఇందులో ఉండే గ్యాస్ పార్టికల్స్ కూడా వైబ్రేట్ అవుతాయి. అలా వైబ్రేట్ అయినప్పుడు ఇది ఫిక్స్డ్ ఎండ్, ఇది ఓపెన్ ఎండ్. ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఎప్పుడూ నోడ్ ఫామ్ అవ్వాలి. ఫ్రీ ఓపెన్ కాబట్టి మాక్సిమం పార్టికల్స్ వైబ్రేట్ అవ్వచ్చు. సో ఇక్కడ యాంటీనోడ్. నోడ్ కి యాంటీనోడ్ కి మధ్యలో పాసిబుల్ స్మాలెస్ట్ వేవ్ ఇది. దీని లెంత్ ఆఫ్ ఎయిర్ కాలం ఎల్ అనుకున్నాం. ఇప్పుడు నాకు ఎల్ వాల్యూ ఎంత వచ్చింది? ఇది ఎంతమ్మా? λ/4 కదా, 1 అనుకుందాం. సో λ1 is equal to 4L. సో F is equal to V/λ1. సో F1 is equal to V/4L. దీనిని ఏమంటారు?
ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ హార్మోనిక్ ఆర్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఓ సూపర్ మేడం, చాలా ఈజీ. ఇలాగే నెక్స్ట్ చేసేద్దామా సెకండ్ది. సో మళ్ళీ సేమ్ పైప్, సేమ్ ఓపెన్, సేమ్ లెంత్ ఎల్. ఓకే, ఇప్పుడు దీనిలో నాకు ఏమేం ఫామ్ అవ్వాలి? ఖచ్చితంగా ఇక్కడ నోడ్ ఉండాలి, ఇక్కడ యాంటీ నోడ్ ఉండాలి. కానీ నెక్స్ట్ ఇంకొక లెవెల్ అంటే ఖచ్చితంగా నాకు ఇలా ఫామ్ అవుతుంది కదా. సో ఇది ఒక λ/4, λ/4. మీరు ఇక్కడ ఒక యాంటీ నోడ్ ఉంది కదా, ఇది ఒక నోడ్, యాంటీ నోడ్ λ/4, ఇదొక λ/4, ఇదొక λ/4. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో L is equal to 3 λ2/4. సో λ2 is equal to 4L/3. సో F2 is equal to V/λ2. V/λ2లో ఏమొచ్చింది? 3V/4L వచ్చింది. అంటే నాకు ఇక్కడ F2 is equal to 3F1 వచ్చింది. చూసుకోండి. సో క్లోజ్డ్ పైప్ లో సెకండ్ హార్మోనిక్ మిస్ అయిపోయింది, థర్డ్ హార్మోనిక్ మాత్రమే ఉంటుంది. దీని పేరేంటి? థర్డ్ హార్మోనిక్. సెకండ్ హార్మోనిక్ కాదు, దిస్ ఈస్ థర్డ్ హార్మోనిక్. కానీ ఓవర్ టోన్ ఏమైంది? ఫస్ట్ ఓవర్ టోన్. ఫస్ట్ హార్మోనిక్ తర్వాత ప్రొడ్యూస్ అయ్యేది ఫస్ట్ ఓవర్ టోన్. సో థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్. సో క్లోజ్డ్ పైప్ లో ఫస్ట్ ఓవర్ టోన్ అంటే థర్డ్ హార్మోనిక్. మరి సెకండ్ ఓవర్ టోన్ ఎక్కడొస్తుంది? ఈ క్లోజ్డ్ పైప్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది పిల్లలకి. చూడండి, క్లోజ్డ్ పైప్ లో ఇన్ కేస్ ఆఫ్ క్లోజ్డ్ పైప్ F1 is to F2 is to F3 is to and so on is equal to 1 is to 3 is to 5 is to 7 is to ఉంటుంది. ఆడ్ నంబర్స్ ఉంటాయి. సో సెకండ్ హార్మోనిక్ ఉండదు, థర్డ్ హార్మోనిక్ ఉంటుంది. సో నువ్వు గుర్తుపెట్టుకో అమ్మా, థర్డ్ హార్మోనిక్ అంటే ఫస్ట్ ఓవర్ టోన్. మరి సెకండ్ ఓవర్ టోన్ ఏమవుతుంది మ్యామ్? సెకండ్ ఓవర్ టోన్ ఏమవుతుంది? ఫిఫ్త్ హార్మోనిక్ అవుతుంది. దీనిలో ఈవెన్ హార్మోనిక్స్ మిస్ అవుతాయి. ఫిఫ్త్ హార్మోనిక్ సెకండ్ ఓవర్ టోన్, థర్డ్ ఓవర్ టోన్ సెవెంత్ హార్మోనిక్. ఓకే, ఇదన్నమాట సంగతి. ఇంకా ఓపెన్ పైప్ మస్త్ ఈజీ నాన్న. లెట్ us గో టు ఓపెన్ పైప్. ఓపెన్ పైప్ అంటే రెండు వైపులా ఓపెన్ ఉంటుంది. సూపర్ మేడం. సో రెండు వైపులా ఓపెన్ ఉండడం వల్ల ఇక్కడ పార్టికల్స్ ఆర్ ఫ్రీ టు మూవ్, ఇక్కడ కూడా పార్టికల్స్ ఆర్ ఫ్రీ టు మూవ్. లెట్ us కన్సిడర్ L అనేది లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలమ్ అనుకుందాం. సో నాకు ఇక్కడ యాంటీనోడ్ ఫామ్ అవ్వాలి, ఇక్కడ కూడా యాంటీనోడ్. లీస్ట్ పాసిబుల్ ఏమవుతుంది? ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు నాకు. ఒక నోడ్ మధ్యలో వస్తుంది. సో ఖచ్చితంగా ఈ డిస్టెన్స్ ఏమైంది? నాకు λ/2 అయింది. అవునా? ఇది ఒక λ/4, λ/2. L is equal to λ1/2. λ1 is equal to 2L. F1 is equal to V/λ1. So F1 is equal to V/2L. ఓకే, దీనిని ఏమంటారు? ఫస్ట్ హార్మోనిక్ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో దీనిలో ఇలా చేసుకుంటూ వెళ్తే ఓపెన్ పైప్కి వచ్చేటప్పటికి అన్ని హార్మోనిక్స్ ఉంటాయి. F1 is to F2 is to F3 is to and so on is equal to 1 is to 2 is to 3 is to 4 is to and so on అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఓవర్ టోన్, సెకండ్ ఓవర్ టోన్ అన్నీ ఉంటాయి దీంట్లో. సో దీంట్లో F2 ఎంత వస్తుంది అంటే 2V/2L. సో దీనిని ఫస్ట్ ఓవర్ టోన్ లేదా ఆర్ ఏమనొచ్చు? సెకండ్ హార్మోనిక్. క్లియర్? గాట్ ఇట్? దీంట్లో ఎండ్ కరెక్షన్ ఒకటి ఉంటుంది. ఇంకొక 10 minutes అంతే, అయిపోయింది. క్లాస్ అయిపోతుంది. కేవలం 10 minutes ఓపిక పట్టండి. టైం ఎంత అయింది? అయిపోయింది 10 minutes. 10 minutesలో క్లాస్ అయిపోతుంది. ఓకే, సో ఎండ్ కరెక్షన్ ఒకటి నేర్చుకోవాలి. ఎండ్ కరెక్షన్, రెజొనెన్స్ ట్యూబ్ ఉన్నాయి అంతే. ఎండ్ కరెక్షన్ ని స్మాల్ లెటర్ ఈతో సింబలైజ్ చేస్తారు. ఏంటి ఎండ్ కరెక్షన్ అంటే కనుక మీకు
క్లోజ్డ్ పైప్ అయినా సరే లేదా ఓపెన్ పైప్ అయినా సరే ఎయిర్ పార్టికల్స్ అనేవి వైబ్రేట్ అవుతాయి అని చెప్పాను, రైట్? సో ఎయిర్ పార్టికల్స్ వైబ్రేట్ అయ్యేటప్పుడు కరెక్ట్ గా ఇక్కడ ఉండే ఎయిర్ పార్టికల్స్ చూసుకోండి. ఇవి ఇక్కడికి వచ్చి ఆగిపోతాయా? కాదు కదా, ఎయిర్ పార్టికల్స్ ఆర్ ఫ్రీ టు మూవ్. సో కొంచెం ఎక్కువ ఇలా వైబ్రేట్ అయ్యి ఇలా వెళ్తాయి, ఇలా వైబ్రేట్ అయ్యి ఫ్రీ కదా, ఓపెన్ ఎండ్స్ లో బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఉండే ఎయిర్ పార్టికల్స్ ఇక్కడ కరెక్ట్ గా ఆగిపోయి మళ్ళీ కిందకి వెళ్తాయా? కాదు, కొంచెం పైకి వెళ్ళిపోతాయి, కొంచెం ఈ లెవెల్ ని దాటి వెళ్ళిపోతాయి. సో మనం ఏదైతే ఎల్ అనుకున్నామో ఎల్కి కొంచెం ఎక్స్ట్రా వెళ్ళిపోతున్నాయి. ఇటు కూడా అంతే, నువ్వు ఎల్ ఇంతవరకే వైబ్రేట్ అవుతాయి అంటే కాదు, ఇటువైపు ఈ ఎక్స్ట్రా వైబ్రేట్ అవుతున్నాయి, ఇటువైపు ఈ ఎక్స్ట్రా వైబ్రేట్ అయిపోతున్నాయి, దాటి పైకి వైబ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎండ్ కరెక్షన్ తో పాటు రాస్తే ఇక్కడ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వి బై 4L కదా, 4 ఇంటూ ఎల్ ప్లస్ ఒకటే ఎండ్ కరెక్షన్ కాబట్టి ఎల్ ప్లస్ ఈ. ఇక్కడ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వి బై 2 ఇంటూ ఎల్ ప్లస్ ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఒక ఈ ఉంది, 2E అవుతుంది. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్, ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్, ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసారు. ఈ ప్లేస్ లో ఎంత అంటే 0.6 టైమ్స్ ఆఫ్ ఆర్. ఆర్ ఏంటి? రేడియస్ ఆఫ్ ది పైప్ అనమాట. ఆర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ది పైప్. ఈ పైప్ ఒక రేడియస్ ఉంటుంది కదా, అదనమాట. దానిని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వి బై 4 ఇంటూ ఎల్ ప్లస్ 0.6 ఆర్. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వి బై 2 ఇంటూ ఎల్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 0.6 1.2 ఆర్. ఇది ఎండ్ కరెక్షన్, దట్స్ ఇట్, ఇంకేం లేదు. ఇంకొక లాస్ట్ పాయింట్ ఉంది, రెజొనెన్స్ ట్యూబ్. అదొక్కటి చెప్పేసుకుందాము. రెజొనెన్స్ ట్యూబ్ ఇది మన ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ లోది. మళ్ళీ మెంటల్ వచ్చింది. ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ కి సంబంధించింది. ఓకే, ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ మీరు ల్యాబ్ లో చేస్తారమ్మా. మీకు ఇది ప్రాక్టికల్స్ లో వన్ ఆఫ్ ది ప్రాక్టికల్స్. మీకు చూడడానికి ఇది ఎలా ఉంటుంది, డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే ఒకవైపు పైప్ ఉంటుంది, ఇంకోవైపు గ్లాసులో నీళ్లు పోస్తారు, ట్యూబ్ ఇలా యూ షేప్ ట్యూబ్ ఉంటుంది అనమాట. దానిలో మీరు ఇది ఒక క్లోజ్డ్ పైప్. రెజొనెన్స్ ట్యూబ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ పైప్. ఇట్ ఈస్ అ క్లోజ్డ్ పైప్. చూడడానికి ఇలా మీకు ఒక కార్డ్బోర్డ్ కి ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇలా ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది, ఇలా ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది. ఈ కార్డ్బోర్డ్ లో ఇక్కడ నీకు ఒక వెడల్పాటి పైప్ ఉంటుంది, ఇలా ఒకటి ఉంటుంది. దీనిని ఇలా ఒక పైప్ వెళ్తుంది, ఈ పైప్ ఇలా వెళ్తుంది అనమాట. ఈ పైపులో నువ్వు నీళ్లు పోస్తావు. ఓకే, ఈ పైపులో మనం వాటర్ నింపుతాం. ఇక్కడ నీ చేతిలో ఉంటుంది, నీ చేతిలోంచి ఇందులో వాటర్ పోస్తావు. ఈ వాటర్ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఆగుతుంది అనమాట. సో ఈ వాటర్ లెవెల్ ఇక్కడ ఉంది అంటే ఇదంతా ఏముంటుంది, ఇక్కడ నీకు ఎయిర్ కదా. సో ఇప్పుడు ఈ పైప్ లో ఇక్కడంతా ఏముందమ్మా, ఇది నీ ఎయిర్ కాలం. ఎయిర్ కాలం, ఇది మన ఎయిర్ కాలం. అంటే ఖచ్చితంగా ఇటువైపు ఎయిర్ కాలం ఓపెన్ లో ఉంది, ఇక్కడ చూడు ఎయిర్ కాలమ్ వాటర్ క్లోజ్ చేసేసింది, ఇంక ఇక్కడ నుంచి వాటర్ ఎయిర్ లేదు. అంటే ఇటువైపు క్లోజ్, ఇటువైపు ఓపెన్ ఎండ్. సో దిస్ ఈస్ అ క్లోజ్డ్ పైప్. ఇక్కడ క్లోజ్డ్ ఎండ్, ఇక్కడ ఓపెన్ ఎండ్. క్లోజ్డ్ పైప్ అనగానే సూపర్, మనకి తెలుసు ఇట్ ఈస్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వి బై 4L ఫార్ములా వాడాలి, దట్స్ ఇట్. కాకపోతే ఇందులో నువ్వేం చేస్తావంటే ఈ ఎయిర్ పైప్, ఈ పైప్ ని పైకి తీసుకెళ్లారనుకోండి, వాటర్ కిందకి వెళ్తా ఉంటుందా? ఈ గ్లాస్ ని మీరు పట్టుకుని పైకి లేపుతా ఉంటారు. పైకి లేపుతా ఉంటే ఇందులో వాటర్ లెవెల్ కిందకి వెళ్తూ ఉంటుంది. అంటే నీ ఎయిర్ కాలం యొక్క లెంత్ మారిపోతుంది, ఎయిర్ కాలం యొక్క లెంత్ మారిపోతుంది. ఇక్కడ నుంచి నీకేం తెలుసు, ఎల్ ఇస్ ఈక్వల్ టు వి బై 4F. అవునా, ఎల్ ఇస్ ఈక్వల్ టు వి బై 4F. ఓకే, సో ఇక్కడ నుంచి L1 అనే లెంత్ దగ్గర నీకు ఫస్ట్ రెజొనెన్స్ వినిపించింది అనుకో. L1 అనే లెంత్ దగ్గర ఫస్ట్ రెజొనెన్స్ వినిపించింది. L2 అనే లెంత్ దగ్గర సెకండ్ రెజొనెన్స్ వినిపించింది. L3 అనే లెంత్ దగ్గర థర్డ్ రెజొనెన్స్ వినిపించింది అనుకో. సో L1 అనే లెంత్ దగ్గర ఫస్ట్ రెజొనెన్స్ అంటే ఏం లేదమ్మా, కూ అని సౌండ్ వస్తుంది.
రెజనెన్స్ ఎందుకు వస్తుంది అంటే నువ్వు ఇక్కడ ట్యూనింగ్ ఫోర్క్ పెడతావు కదా, ఈ ఎయిర్ కాలమ్ ఎలా వైబ్రేట్ చేస్తావు, నువ్వు ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకుని ఆ ట్యూనింగ్ ఫోర్క్ ని వైబ్రేట్ చేస్తావు. ఈ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క వైబ్రేషన్స్ వల్ల ఈ ఎయిర్ పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి. ఎయిర్ పార్టికల్స్ ఎప్పుడైతే వైబ్రేట్ అయ్యాయో దీని ఫ్రీక్వెన్సీ సేమ్ అయిపోతే, దీని ఫ్రీక్వెన్సీ సేమ్ అయిపోతే అప్పుడు నీకు లౌడ్ సౌండ్ వినిపిస్తుంది. ఆ లౌడ్ సౌండ్ నే రెజనెన్స్ అంటారు. లౌడ్ సౌండ్ అనేది వినిపించాలన్నమాట. ఓకే, సో ఆ లౌడ్ సౌండ్ కోసం నానా ప్రయత్నాలు పడుతూ ఉంటారు. ఇందులో మీరు ఈ ఫార్ములా తీసుకోవచ్చు, లేదా L ఇస్ ఈక్వల్ టు మనకి లెంత్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా టర్మ్స్ లో రాసాం, గుర్తుందా? క్లోజ్డ్ పైప్ కి L ఇస్ ఈక్వల్ టు λ1/4 గుర్తుందా? L ఇస్ ఈక్వల్ టు λ1/4. మీరు అక్కడి నుంచి అయినా రాసుకోవచ్చు, ఇక్కడి నుంచి అయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో L1 ఇస్ ఈక్వల్ టు V/4F1 పక్కన పెట్టండి. L2 ఇస్ ఈక్వల్ టు L2 ఎక్కడొస్తుంది? క్లోజర్ పైప్ లో సెకండ్ రెజనెన్స్ ఎక్కడొస్తుంది? 3 times ఆఫ్ F కదా. సెకండ్ రెజనెన్స్ ఎక్కడ? థర్డ్ హార్మోనిక్ దగ్గర. సో V/4 into 3F1. అలాగే L3 ఎక్కడ వస్తుంది? 5 దగ్గర. సో V/4 into 5F1. మళ్ళీ రాస్తాను. V/4 అలాగే ఉంటుంది, 5F1 దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. నీకు L1 మైనస్ L2 చేసుకోవచ్చు, L3 మైనస్ L2 చేసుకోవచ్చు. క్వశ్చన్ లో అడిగిన దాన్ని బట్టి నువ్వు మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే, రైట్? సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి రెజనెన్స్ ట్యూబ్ లో. సో ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయమ్మా, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి. ప్రాబ్లమ్స్ కెన్ యూ డూ యాజ్ హోంవర్క్. సో వేవ్స్ sound travels in a mixture of 2 moles of helium and n moles of hydrogen. If RMS speed of gas molecules in the mixture is √2 times the speed of sound. Given information enti chudandi, given RMS speed is √2 times of speed of sound. Manaki telusu VRMS, we know that VRMS by VS is equal to root over gamma by 3 by gamma. 3 by gamma is equal to ఎంత ఇచ్చారు? √2. ఈ గామా ఏంటి? మిక్స్. గామా మిక్స్ ఎలా తెలుస్తుంది? థర్మోడైనమిక్స్ లెసన్ విన్న వాళ్ళకి తెలుస్తుంది. గామా మిక్స్ is equal to N1 CP1 plus N2 CP2 by N1 CV1 plus N2 CV2. ఇక్కడ ఫస్ట్ గ్యాస్ ఏంటమ్మా? 2 moles of helium. సెకండ్ గ్యాస్ ఏంటి? n moles of hydrogen. సో N1 ప్లేస్ లో 2, N2 ప్లేస్ లో n రాయాలి. CV1 ఎంత, CP1 ఎంత తెలియాలి. అలాగే CV2 ఎంత, CP2 ఎంత తెలియాలి. CV1 ఎవరు? హీలియం. హీలియం అనేది ఏంటి? మోనో అటామిక్, అవునా? హీలియం అనేది మోనో అటామిక్ లో CV1 ఎంత? 3/2 R. CP1 ఎంత? 5/2 R. CV2 ఎవరు? హైడ్రోజన్ అనేది డైఅటామిక్. సో CV2 ఎంత? 5/2 R. CP2 ఎంత? 7/2 R. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఖేల్ ఖతం. ఇది ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ పెట్టి సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇది కొంచెం క్లియర్ గా రాస్తాను. ఇదేంటిది? 3. దిస్ ఇస్ 3 by gamma mix √2. క్లియర్? సో ఇలా ఉంటాయమ్మా. వైర్ ఆఫ్ డెన్సిటీ ఇచ్చారు, స్ట్రెచ్డ్ బిట్వీన్ 2 clamps, ఎక్స్టెన్షన్ డెవలప్డ్. ఇక్కడ ఏ ఫార్ములా వాడాలి? డెన్సిటీ రో ఇస్ ఈక్వల్ టు 8 × 10⁻³ kg/m³. 2 clamps మధ్యలో డిస్టెన్స్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ వైర్ కదా. 2 clamps మధ్యలో డిస్టెన్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ వైర్ 0.5 meters. ఎక్స్టెన్షన్ అంటే ΔL is equal to 3.2 × 10⁻⁻4 meters. Y వాల్యూ ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్ వాల్యూ ఎంత అని అడిగారు. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఏ ఫార్ములా వాడాలి? F is equal to V/2L కదా స్ట్రింగ్స్ లో. V ఎలా తెలుస్తుంది? ఆ V కి ఫార్ములా V is equal to √T/μ వేద్దామా? కాదే. T ప్లేస్ లో ఏం వాడాలి? అదే నేను చెప్పిన మీకు ఇది ఆల్రెడీ నేను ఈ ఫార్ములా చెప్పాను, గుర్తుందా? ఏ ఫార్ములా వాడాలి?
టీ ప్లేస్లో యంగ్స్ మాడ్యులస్ డెల్టా ఎల్ డెన్సిటీ ఉన్న ఫార్ములా, యంగ్స్ మాడ్యులస్ డెల్టా ఎల్ డెన్సిటీ ఉన్న ఫార్ములా వాడాలి. ఎక్కడ చెప్పుకున్నాం? యంగ్స్ మాడ్యులస్ డెల్టా ఎల్ ఉండాలి. ఎక్కడ చెప్పామమ్మా? ఎస్, స్ట్రింగ్స్. యంగ్స్ మాడ్యులస్ డెల్టా ఎల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, యంగ్స్ మాడ్యులస్ డెల్టా ఎల్ ఉండాలి. టీ ప్లేస్లో మనకి టీ ప్లేస్లో YA ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్, మ్యూ ప్లేస్లో రో ఇంటూ ఏ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి బి ప్లేస్లో అండర్ స్క్వేర్ రూట్ Y ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ రో. ఈ ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పాను, నాకు ఇప్పుడు కనిపించలేదు కానీ ఈ ఫార్ములా మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది కూడా మీరు సాల్వ్ చేయండి. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ సోనోమీటర్ అనగానే ఏం కంగారు పడక్కర్లేదు, ఇది ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్. మాస్ ఆఫ్ 180 grams ఈజ్ అటాచ్డ్. M is equal to 180 grams చూసుకోండి. Attached to string, it vibrates with fundamental frequency of 30 Hz. F1 is equal to 30 Hz. Mass M is attached. The string vibrates with another F1. Next, F1 dash is equal to 50 Hz. Mass ఎంత అడుగుతున్నారు? M2 is equal to M ఎంత అని అడుగుతున్నారు. ఇది మాస్ మీద ఎలా డిపెండ్ అవుతుంది? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మాస్ మీద ఎలా డిపెండ్ అవుతుంది? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి మాస్కి రిలేషన్ మనకి తెలుసు. F is equal to 1/2L అండర్ స్క్వేర్ రూట్ T by mu, అండర్ స్క్వేర్ రూట్ T by mu. అయితే ఇక్కడ స్ట్రింగ్ మాస్ కాదు, అటాచ్డ్ మాస్. స్ట్రింగ్ మాస్ కాదు, మనకేంటి 150 grams అటాచ్డ్ మాస్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అటాచ్డ్ మాస్, నాట్ స్ట్రింగ్ మాస్. సో స్ట్రింగ్ మాస్ కాదు అంటే అదే స్ట్రింగ్ మారినంత వరకు మ్యూ వాల్యూ మారదు. స్ట్రింగ్ మారనంత వరకు మ్యూ మారదు. సో నువ్వు ఇక్కడ 1/2L అండర్ స్క్వేర్ రూట్ T ప్లేస్లో MG రాసుకోవాలన్నమాట. నీకు మ్యూ మారదు, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ మారట్లేదు. సో F is directly proportional to √M తీసుకుంటే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేయగలరు అనుకుంటున్నాను. సేమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా, సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఆక్సిజన్ హైలీ రిపీటెడ్ అమ్మ, సేమ్ ప్రాబ్లం ఎన్నిసార్లు రిపీటెడ్ తెలుసా? దీని ఆన్సర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అప్రాక్సిమేట్ గా 315 meter/second. హైలీ రిపీటెడ్ బిట్ అనమాట. ఏమీ లేదు ఇందులో. ఆర్ ఇచ్చేసాడా, గామా ఇచ్చేసాడా, ఆక్సిజన్ అంటే నీకు గుర్తుకు రావాలి, ఇది ఒక డైఅటామిక్. అలాగే నీకు వి ఎంత, STP అన్నారు. STP అంటే టెంపరేచర్ 273 Kelvin. సో V is equal to అండర్ స్క్వేర్ రూట్ గామా RT by capital M. ఆక్సిజన్ కి క్యాపిటల్ M ఎంత, 32 kilograms కదా. ఇక్కడ నీకు రావాలి అంటే ఇంటూ 10⁻³ రాస్తే కిలోగ్రామ్స్ లోకి మారుతుంది. 32 grams కదా. సింపుల్ సబ్స్టిట్యూషన్. గామా ఎంత, 1.4. ఆర్ ఎంత ఇచ్చారు, 8.3 ఇంటూ టెంపరేచర్ ఎంత 273 by 32 ఇంటూ 10⁻³ ఇది సాల్వ్ చేస్తే 315 వస్తుంది. ఇది ఒక స్టాండర్డ్ బిట్. ఎన్నిసార్లు యాజ్ ఇట్ ఈస్ అనమాట, ఏమీ మార్చరు. పోనీ ఆక్సిజన్ మారుస్తాడా, అది కూడా మార్చడు, సేమ్ ఆక్సిజన్ ఇస్తాడు మళ్ళా. ఓకే, నెక్స్ట్ స్టీల్ వైర్ విత్ మాస్ పర్ యూనిట్ లెంత్. మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే ఏంటి, మ్యూ వాల్యూ ఇచ్చారు. అండర్ టెన్షన్, స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా అమ్మా? గివెన్ మ్యూ ఇస్ ఈక్వల్ టు 7 ఇంటూ 10⁻³ T is equal to 70 Newton. V ఎంత? అసలు దీనికంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా? అందుకే వేవ్స్ చేయమనేది. డైరెక్ట్ క్వశ్చన్స్ 2023లో వచ్చింది ప్రాబ్లం. రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ హైడ్రోజన్ గ్యాస్ టు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఆక్సిజన్. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ హైడ్రోజన్ గ్యాస్ టు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఆక్సిజన్ ఎంత అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాలి VS is equal to అండర్ స్క్వేర్ రూట్ గామా RT by capital M. ఇందులో రెండు డయాటామిక్, ఇది డయాటామికే, ఇది డయాటామికే. అంటే గామా ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ హైడ్రోజన్. ఆర్ కాన్స్టెంట్, టీ కాన్స్టెంట్. సో నువ్వు తీసుకోవాల్సింది వెరీ సింపుల్, VS ఆఫ్ హైడ్రోజన్ బై VS ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు
m inversely proportional to the root of molecular weight of oxygen by molecular weight of hydrogen, that is equal to 32 by 2, 16, answer 4. So 4:1 is the answer. Option D correct. 4:1. చూసారా ప్రాబ్లమ్స్ ఈజీగా ఉన్నాయా లేదా? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, ఈక్వేషన్ ఆఫ్ అ వేవ్ ఇచ్చారు, లీనియర్ మాస్ డెన్సిటీ నీకు ఇచ్చారు చూడు, గివెన్ mu is equal to 0.04 kg per meter SI units లో ఉంది. నీకేం అడిగారు? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, టెన్షన్ ఎంత అన్నాడు. V is equal to under square root of T by mu లో టెన్షన్ తెలియాలి, mu తెలుసు. మరి V ఎలా వస్తుంది? దానికోసమే ఇది ఇచ్చారు. ఈ ఈక్వేషన్ నుంచి V ఫైండ్ అవుట్ చేస్తావు. సో ఇక్కడ నుంచి V is equal to omega by K. సో సైన్ కి బ్రాకెట్ కి మధ్యలో 2π ఉంది, లోపలికి తీసుకెళ్ళిపోయినా అది క్యాన్సిల్ అయిపోతుంది. ఒమేగా ప్లేస్ లో ఇది ఉంది, కే ప్లేస్ లో ఇది ఉంది. సో ఒమేగా ప్లేస్ లో 1/0.04 by 1/0.5. సో 0.5 by 0.04. ఇక్కడ నుంచి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ పెడితే ఖేల్ ఖతం, దుకాన్ బంద్. సో ఈజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది చూడండి. స్ట్రింగ్ ఈజ్ వైబ్రేటింగ్ ఇన్ ఇట్స్ ఫిఫ్త్ ఓవర్టోన్ బిట్వీన్ 2 రిజిడ్ సపోర్ట్స్ 2.4 meters అపార్ట్. అంటే ఇది లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ సక్సెసివ్ నోడ్ అండ్ యాంటీ నోడ్, పక్కనే ఉన్న నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది? సక్సెసివ్ నోడ్ యాంటీ నోడ్, పక్కనే ఉన్న నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్యలో, ఇది ఒక నోడ్, ఇది ఒక యాంటీ నోడ్. నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? λ/4. అంటే నిన్ను ఏం అడిగాడు? λ/4 ఎంత ఫైండ్ అవుట్ చెయ్యి అని అడిగాడు. గివెన్ ఇన్ఫర్మేషన్, గివెన్ ఏమిచ్చాడు? ఫిఫ్త్ ఓవర్టోన్. ఫిఫ్త్ ఓవర్టోన్ అంటే నీకేం అర్థం అవ్వాలి? స్ట్రింగ్స్ లో ఫిఫ్త్ ఓవర్టోన్ అంటే సిక్స్త్ హార్మోనిక్. సిక్స్త్ హార్మోనిక్ అనమాట. ఫిఫ్త్ ఓవర్టోన్ అంటే సిక్స్త్ హార్మోనిక్. సో సిక్స్త్ హార్మోనిక్ అంటే F6 కి ఫార్ములా 6V/12. 6V/12. సో 6V/12 లాంబ్డాలోకి మార్చుకోవాలి కదా. సో ఇలా కూడా అక్కర్లేదు. సో 2.4 meters అపార్ట్. సో దీనిని ఇలా కాకుండా సిక్స్త్ అంటే ఓకే ఎన్ని ఎల్లు వస్తాయి అనేది చూసుకుంటే చాలు. L is equal to 6 times of λ/2. అవునా కదా? L is equal to 6 times of λ/2. ఇలా ఆలోచించవచ్చు కదా. గుర్తుందా లేదా? 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో 6 ఫామ్ అవ్వాలి మనకి, 6 హార్మోనిక్స్. సో ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒక నోడ్, 6 ఫామ్ అవ్వాలమ్మా. సో 6 times of λ/2 అవుతుంది. నేను ఇందాక చేసిన ప్రొసీజర్. సో 2.4 is equal to 6 into λ/2 ఆర్ 0.4. λ/2 is equal to 0.4 అయినప్పుడు λ/4 కదా నాకు కావాలి. ఇంటూ 1/2 ఇంటూ 1/2 చేస్తే λ/4 ఎంత వచ్చింది? 0.2. ఇలా రానప్పుడు ఇలా ఆలోచించండి. మనం చేసిన విధానం ఆలోచించాలన్నమాట. సో ఐ హోప్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేయండి. ఇది చూడండి. టెన్షన్ ఇన్ అ వైర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 19%. పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడిగారు. టెన్షన్ ఇన్ అ వైర్ ఈజ్ డిక్రీజ్డ్ బై, సో T2 is equal to ఓకే T1 is equal to T అనుకుంటే T2 is equal to T minus 19% of T. సో T కామన్ తీసేస్తే 1 minus 19/100. 100 minus 19 ఎంతమ్మా? సో 9, 10, 1, 81 కదా. సో 81T/100 ఇదంతా T2. ఓకే పక్కన పెట్టు. పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అడిగాడు. ఓకే స్ట్రింగ్ లో టెన్షన్. సో we know that F is directly proportional to √T. అవునా? సో మనల్ని ఏం అడిగారు? F2 minus F1 by F1 into 100 ఎంత? పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అంటే ఇంతే కదా. ఇప్పుడు నేను F2 ప్లేస్ లో √2 రాసుకోవచ్చు కదా. √T2 మైనస్ √T1 by √T1 into 100 ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. సో నేను దీన్ని కొంచెం ఈజీ చేస్తున్నాను. √T2 ఇండివిజువల్ గా డివైడ్ చేయండి by √T1 minus 1 into 100. ఖతం. √T2 ఎంత? √81T/100 by √T
-1 ఇంటూ 100. సో ఇదెంత 9/10 -1 ఎంత వస్తుంది 9/10 -1. సో -1/10 -1/10 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 10%. మైనస్ ఎందుకు అంటే డిక్రీజ్, మైనస్ ఎందుకు అంటే డిక్రీజ్ని ఇండికేట్ చేస్తుంది. సో 10% ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఆర్గాన్ పైప్స్లో కూడా నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ మీకు ప్లేస్ చేశాను. ఆర్గాన్ పైప్స్లో కూడా ప్రాబ్లమ్స్ చేయండి, ట్రై చేయండి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను హోంవర్క్ ఇస్తాను. ఆర్గాన్ పైప్స్ ఈజీగానే ఉంటాయి. ఓకే, 256 వైబ్రేషన్స్ పర్ సెకండ్, ఇది ఒకసారి చూడండి. 256 వైబ్రేషన్స్ పర్ సెకండ్. డెఫినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ క్లాస్ బిగినింగ్ లో చెప్పాను. ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ క్లాస్ బిగినింగ్ లో చెప్పాను. ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇందుకు. సో 256 నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటే నీకు ఏమి ఇచ్చాడు ఇక్కడ అంటే ఫ్రీక్వెన్సీ ఇస్ ఈక్వల్ టు 256 హెర్ట్జ్. Number of vibrations in 1 second is nothing but frequency. Velocity of sound 330 meters per second. Wave length enta అని అడుగుతున్నారు. ఓకే, వేవ్ లెంత్ ఎంత? V is equal to f lambda. ఈజియెస్ట్ ప్రాబ్లం. కానీ చిన్న ట్విస్ట్ ఏంటి, ఇది ఏంటో తెలియని వాళ్ళకి ఫార్ములా చాలా ఈజీ. V is equal to f lambda. కానీ ఫ్రీక్వెన్సీ తెలిస్తే ఇంతకంటే ఈజీ ప్రాబ్లం లేదు, తెలియకపోతే అంతకంటే టఫ్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు ఈ ఒక్క ప్రాబ్లము చేయలేకపోవడం వల్ల ఒక 10,000 ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోతావు. వాడెవడో ఫ్రీక్వెన్సీ చదువుకుని వెళ్ళిపోయాడు, నువ్వు మర్చిపోతే నువ్వు మర్చిపోవు కదా. నా క్లాస్ విన్నావు కాబట్టి నువ్వు మర్చిపోవు. ఓకే మ్యామ్, డూ వెయిటేజ్ చాప్టర్స్ ఇనఫ్ ఫర్ SC ST క్యాస్ట్? అలా ఏం ఉండదమ్మా. ఈవెన్ SC ST క్యాస్ట్ అయినా కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే గో ఫర్ యువర్ బెస్ట్. టాప్ 10 చాప్టర్స్, టాప్ 15 చాప్టర్స్ చెప్తాను, కానీ అది 99% మాత్రం తీసుకురాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఐ విల్ డూ అ సెపరేట్ వీడియో ఫర్ టాప్ 10 చాప్టర్స్, టాప్ 15 చాప్టర్స్ చేస్తాను. బట్ రిమెంబర్, మీరు SC ST అయినా కూడా గివ్ యువర్ బెస్ట్, గివ్ టఫెస్ట్ ఫైట్. ఓకే, కెన్ ఐ క్రాక్ JEE మెయిన్స్ ఇఫ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ నౌ? ఎస్, గివ్ యువర్ 100%. ఇలాగే రోజు క్లాస్ విను, నాతో పాటు ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యి ఖచ్చితంగా. అరే వేవ్ PYQs క్వశ్చన్స్ అర్థం అవ్వట్లేదా? ఇది అర్థం కాలా? ఇప్పటిదాకా నేను చెప్పినవి అర్థమయ్యాయా లేదా? అనిల్ ఇప్పటిదాకా నాతో పాటు ప్రాబ్లమ్స్ చేసావా? ఏమి కష్టంగా లేవు కదా, అన్నీ ఈజీగానే ఉంటాయి నాన్న. ఓకే, స్పోర్ట్స్ కోటాకి ఎంత రిజర్వేషన్ ఉంటుంది? ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాన్న, కానీ కొంత ఉంటుంది. అది నేను చూడాలి. NCC వాళ్ళకి స్పోర్ట్స్ కోటాకి ఈసారి ఎంత ఉంది, నేను ఎక్కడ నోటిఫికేషన్లో నాకు చూడలేదు సరిగ్గా. నేను పబ్లిక్ నోటీస్ ఉంది కదా, అదొకసారి చదవాలి నాన్న. ఇప్పుడు ఈ టైంలో నాకు అసలు మైండ్కి స్ట్రైక్ అవ్వదు, బికాజ్ వేవ్స్ మొత్తం నిండిపోయింది బ్రెయిన్లో ఆలోచించి. గత 3 గంటల నుంచి వేవ్స్ చెప్పడం వల్ల రిజర్వేషన్ కోటాలు ఏం మైండ్లో లేవు నాన్న. వెరీ సారీ. వెంకట సూర్య సాత్విక్, నేను ఎప్పుడైనా చదివి ఫైండ్ అవుట్ చేసి ఐ విల్ లెట్ యూ నో. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంత ఓపిక్గా నాతో పాటు ఇంత లేట్ నైట్ అయినా కూర్చున్నందుకు. మిగిలినవన్నీ హోంవర్క్ చేసేస్తారా? క్లోజ్డ్ ఆర్గాన్ పైప్, ఓపెన్ ఆర్గాన్ పైప్, మీరు ఇవన్నీ చేసేయగలరు. ఓకే, ఇవన్నీ హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. 1:3:5 రెస్పెక్టివ్లీ. ఫ్రీక్వెన్సీ ఆఫ్ 5th హార్మోనిక్ ఈజ్ 405. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఇచ్చారు. లెంత్ ఆఫ్ ద ఆర్గాన్ పైప్ ఎంత? ఓకే, సో 1:3:5 ఇచ్చారు అంటే ఇట్ ఈస్ అ క్లోజ్డ్ పైప్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు ఇచ్చారు అంటే ఇది ఏ పైపో నువ్వు కనిపెట్టాలి. 135 ఎక్కడ ఉంటుంది? క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్ కి ఫార్ములా ఏంటి? V/4L. ఎన్నో హార్మోనిక్? 5th హార్మోనిక్. సో 5th హార్మోనిక్ అంటే 5V/4L. V ఇచ్చారు, F ఇచ్చారు. ఓకే, నువ్వేం చేయాలి? L ఫైండ్ అవుట్ చేయాలి. సో L is equal to 5V/4F5. సో 5 ఇంటూ V ఎంత? 324/4 ఇంటూ 405. సో కష్టం ఏం లేదు కదా. కాన్సెప్ట్ అప్లై చేస్తూ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో అనిల్, ఐ హోప్ నువ్వు ఈ రోజు చేయగలిగే ప్రాబ్లమ్స్ చేస్తున్నావు అనుకుంటున్నాను, కష్టంగా లేవనుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్స్ చేయగలిగితే మీరు రేపు 2025లో వేవ్స్లో వచ్చే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయగలరమ్మా.
100%. నేను ఈ రోజు క్లాస్లో ఏవైతే చెప్పానో ఆ మోడల్స్ ప్రాక్టీస్ చేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు. రైట్, ఇంకేం అక్కర్లేదమ్మా. బీట్స్ ఒకటి రేపు చెప్తాను. టుమారో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ బీట్స్. ఇవన్నీ చాలా ఈజీగానే ఉంటాయి, చేసేయండి, ఏమీ కష్టం ఉండవు. ట్రై చేయండి, ఓన్గా ట్రై చేయండి. టుమారో 7:30 PM బీట్స్ టాపిక్ ఉంటుంది. 7:30 ఆర్ లెట్ us go for 7 PM. 7 PM బీట్స్ క్లాస్. చాలా సింపుల్, ఈజీ PYQs చేసేద్దాము. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఈ PDF టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మనం సాల్వ్ చేయని క్వశ్చన్స్ అన్ని కూడా మీరు సాల్వ్ చేసేయండి, ఈజీగానే ఉంటాయి. ప్రాక్టీస్ చేయండి, ఓన్గా కొన్నైనా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్, టేక్ కేర్. ఒక 4-5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి పడుకోండి. ఓకే, వేవ్స్లో నుంచి ఒక 4-5 ప్రాబ్లమ్స్, ఒక 10 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి పడుకోండి. మళ్ళీ మీరు వేవ్స్ ఓపెన్ చేయక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. కాలేజ్లో ఓన్లీ ఐపీఈ చెప్తున్నారు ప్రణవ్. నీలాంటి వాళ్ళ కోసమే నేను ఒక వీడియో చేశాను, చూడు నాన్న. ఎస్టర్డే ఐ డిడ్ ఎ వీడియో. వెయిటేజ్ మార్క్స్ ఏంటమ్మా, అర్థం కాలేదు. గోవిందా, వెయిటేజ్ మార్క్స్ అంటే ఏ టాపిక్ మీద ఏం వెయిటేజ్ అనా? దాని మీద కూడా మనం ఆల్రెడీ వీడియో చేస్తాము. ఐపీఈ ఫస్ట్ ఇయర్ ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు అంటే చెప్దాం. ఐపీఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను కదా. ఓకే, క్యాన్ వి గో? బాయ్ చెప్పుకుందామా? వెంకట సూర్య సాత్విక్, ఇంకా వస్తాయి, ఇంకా బోల్డ్ అని మార్క్స్ వస్తాయి. జస్ట్ స్టే ట్యూన్డ్. ఇది బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా గేమ్ ఉంది ప్లే చేయడానికి. వెంకట సాత్విక్, నువ్వు అదే పట్టుదలతో ఉండు, ఇంకా ప్రాక్టీస్ చెయ్యి. యూ విల్ డెఫినెట్లీ గో ఫర్ 70+ చెప్తున్నాను. ఓకే, 70+కి వెళ్ళిపోతావమ్మా. ఇంకా చాలా గేమ్ ఉంది ప్లే చేయడానికి. లెట్ us ప్లే. ఓకే, నెక్స్ట్ చాప్టర్ వేవ్స్ తర్వాత యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ చెప్పుకుందాం. ఐపీఈ ఫస్ట్ ఇయర్ రేపు ఎల్లుండో చెప్దామమ్మా. ఓకే, బాయ్ నాన్న.